ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ టెట్ తెలుగుకి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఈ 3 క్లాసులకు సంబంధించి ఫ్రెండ్స్ ఎక్కువగా ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నటువంటి ఏరియాలు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అవి రచనలు, బిరుదులు, కొన్ని విషయాలు, విశేషాంశాలు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నటువంటి ఏరియా ప్రక్రియలు. ఇతివృత్తం అంటే జనరల్గా అందరికీ తెలుసు. వాటి మీద ఎక్కువగా మనం జస్ట్ అట్లా చూడకపోయినా కూడా మనం 80% మనం 4 ఆప్షన్లు క్యాచ్ చేస్తాం. ఇతివృత్తం పెద్ద కష్టంగా ఏముండదు, ఏదో 1 or 2 తప్ప. వీటన్నింటినీ ఒక ర్యాపిడ్ రివిజన్గా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామ్ కొద్ది రోజుల్లోనే ఉంది కాబట్టి జస్ట్ ఒక ర్యాపిడ్ రివిజన్గా టైం ఎక్కడ వేస్ట్ కాకుండా ప్రతి విషయాన్ని మీకు చాలా లాజిక్గా, చాలా కోడింగ్ లెవెల్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. జస్ట్ మీరు అలా వింటూ ఉండండి ఫ్రెండ్స్. జస్ట్ కొద్ది సమయంలోనే ఇంత ఈజీనా అన్నట్టు మీకు నేర్పిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ అభినందన అనగానే ఫ్రెండ్స్ మనకి జస్ట్ ఒక 2-3 పాయింట్స్ ఏమన్నా ఇందులో పెద్దగా ఏముండవు. ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన అందరూ తెలుసు, ఒకటి శేషం అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే శేషం అనగానే శేషం లక్ష్మీనారాయణాచార్య అనేది ఈ పాఠం యొక్క రచయిత. దీనికి సంబంధించి మరి ప్రక్రియ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రక్రియ అనేది గేయం అనేటటువంటిది, గేయానికి సంబంధించినటువంటి ప్రక్రియ. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, శేషం లక్ష్మీనారాయణాచార్యని ఎలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి స్వర భారతి అనేది ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్రవంతి అనేటటువంటి ఒక పత్రిక ఉంటుంది ఫ్రెండ్స్. విమర్శనా వ్యాసాలు అంటే జస్ట్ ఒక 3-4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఈ చాప్టర్ క్లోజ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చిన్న లాజిక్లు, అందరికీ తెలిసిన లాజిక్లు. శేషం లక్ష్మీనారాయణాచార్య అనగానే మీరు శేషం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చూడండి ఫ్రెండ్స్, శేష జీవితంలో మనం అందరం ఏం చేస్తామంటే సన్మాన కార్యక్రమాన్ని అంటే ఏర్పాటు చేస్తామని గుర్తుపెట్టుకోండి. అభినందిస్తాం. ఎప్పుడు సన్మాన కార్యక్రమం చేస్తామంటే శేష జీవితంలో. అంటే అభినందన అనగానే మీరు శేషం లక్ష్మీనారాయణాచార్యలో శేషం అంటే శేష జీవితంలో. మరి ఈ శేషం జీవితంలో మనం అభినందించేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా క్రౌడ్ ఎక్కువగా, అంటే జనాభా ఎక్కువ మందికి వస్తూ ఉంటారు కాబట్టి అభినందించే సమయంలో ఎక్కువ మంది రావడం వల్ల ఏమవుతుందంటే తొక్కిసలాట జరిగి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, అక్కడ గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ గాయం అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి. అంటే అభినందించే సమయంలో ఎక్కడైనా చూడండి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చిన్న మరి తొక్కిసలాట జరిగి గాయాలు అవుతాయి. కాబట్టి మీరు గాయాన్ని గేయంగా అనుకోండి ఫ్రెండ్స్. గేయం అభినందన అనగానే గాయం గుర్తుపెట్టుకోండి, మీకు గేయం అనేది వస్తుంది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. అట్లా లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మరి స్వరభారతి అనేది గుర్తుపెట్టుకోవాలి. స్వరభారతిని శేషం లక్ష్మీనారాయణాచార్యకి ఎలా లింక్ చేసుకుంటారంటే, ఎవరైనా చూడండి శేష జీవితం దాకా ఒక వ్యక్తి వచ్చాడు అంటే తన స్వరం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, తన మెచ్యూరిటీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది అనుకోండి. జస్ట్ హాస్యంగా అంతే ఫ్రెండ్స్. అంటే కొన్ని నిజ జీవితానికి సంబంధించి ఇలా లింక్ చేసుకుంటే ఈజీ. ఇంకొక లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ అభినందనకు సంబంధించి అన్ని సాలే ఉంటాయి చూడండి. శేషం లక్ష్మీనారాయణాచార్యలో మెలక షా ఉంది, స్వర భారతలో సా ఉంది, స్రవంతి అనే పత్రికలో సా ఉంది. ఆల్ సా అంటే త్రిపుల్ సా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే ఫ్రెండ్స్, మరి విమర్శనా వ్యాసాలు అంటే ఒక వ్యక్తి శేష జీవితం దాకా వచ్చాడంటే తను ఎన్ని విమర్శలు అనుభవించాడు, ఎన్ని విమర్శల్ని ఫేస్ చేశాడు అనేది ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అభినందన శేషం అంటే శేష జీవితం అప్పుడు అభినందిస్తాము. మీకు ఈ లెసన్ అన్ని కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ ఇతివృత్తానికి సంబంధించి పెద్ద కష్టమే ఉండదు నాకు తెలిసి. కనీసం 80% చదువుపైన గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే దేశానికి వెన్నుముకలైనటువంటి రైతు సైనికుల్ని వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పేదే ఈ పాఠం యొక్క ఇతివృత్తం అనేది జనరల్గా గుర్తుపెట్టుకుంటాం. దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకపోవచ్చు, కానీ ప్రక్రియ కన్ఫ్యూజ్ అవుతామని ప్రక్రియ. ఇప్పుడు చూడండి, గేయ ప్రక్రియ అంటే నేనేం చెప్పానంటే ఫ్రెండ్స్, ఏదైనా అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు తొక్కిసలాటలో గాయాలు అవుతాయి కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ స్వరభారతి అనేది ఒక గేయ సంకలనం. ఈ స్వరభారతిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ స్వరభారతి అని తన స్వరము అనేది మరి చాలా మెచ్యూరిటీ లెవెల్లో ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఈజీ కదా ఫ్రెండ్స్. శేష జీవితం అనగా తన స్వరం అనేది చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నట్టు, అంటే స్వరభారతి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక శేషం లక్ష్మీనారాయణాచార్యకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఇది ఏ జిల్లా, ఏ ఊరు ఇవన్నీ అవసరం లేదు. ఎగ్జామ్లో అడిగితే ఎక్కడో ఒక 1 or 2 తప్ప ఎక్కువగా మాత్రం వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఎక్కువగా దృష్టి పెడతాను ఫ్రెండ్స్. అది కొంచెం గమనించండి. మరి విమర్శనా వ్యాసాలు అనేది చాలా ఇంపార్టెంట్. విమర్శన అంటేనేమో తను, శేషం అంటేనేమో శేష జీవితం దాకా ఒక వ్యక్తి వచ్చాడంటే ఎన్ని విమర్శలు ఫేస్ చేసి ఉంటాడు, అట్లా గుర్తుపెట్టుకోండి. విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ఇవన్నీ జనరల్గా ఆటోమేటిక్గా వస్తాయి. స్రవంతిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఈ శేషం లక్ష్మీనారాయణాచారి గారికి స్రవంతి అనేటటువంటి ఒక అమ్మాయి ఉందనుకోండి, తన కూతురుగా మీరు అనుకోండి. లేదా అన్ని సార్లు ఉన్నాయి కాబట్టి స్వర భారతలో సా అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ స్రవంతి అనుకోండి. ఎట్లయినా గుర్తుంటుంది లేండి ఫ్రెండ్స్. ప్రతిదానికి మనం కోడ్గా సెట్ చేయడం కూడా కష్టం కాబట్టి కష్టంగా ఉన్న వాటిని ఇప్పుడు ఇదైతే పెద్ద కోడ్లాగా ఏమనిపించట్లేదు నాకైతే. శేష జీవితానికి సంబంధించి అనే పదం గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. దీంతో ఫస్ట్ పాఠం అయిపోతుంది ఫ్రెండ్స్, అంతే. దీంట్లో ఏముండవు, చిన్న ఏమనంటే మీరు నోట్ చేసుకుంటారు కాబట్టి ఏం అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి స్నేహబంధం. ఈ స్నేహబంధము అనగానే స్నేహానికి సంబంధించి, ఇక దీనికి సంబంధించి ఇతివృత్తం ఏముంటుంది ఫ్రెండ్స్, స్నేహ భావాన్ని పెంపొందింపజేయడం, స్నేహానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని ఇతివృత్తంగా మనం తీసుకుంటే అది మనకు తెలుసు ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి స్నేహబంధానికి సంబంధించి మరి ప్రక్రియ అంటే ఏందో, స్నేహానికి సంబంధించి ఎన్ని కథలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని స్టోరీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. స్నేహం అనేది చాలా గొప్పది కదా.
ఈ సమాజంలో మరి స్నేహం అనేది చాలా గొప్పది. ఎన్ని కథలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ కథలను బట్టే కదా ఎన్నో మూవీస్ వస్తున్నాయి. కాబట్టి అట్లా మీరు అనుకోండి, జస్ట్ స్నేహ బంధం అనగానే ఒక కథ అంతే, ఇందులో పెద్దగా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఈ స్నేహ బంధానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా ఇంకా చిన్న చిన్న ఏమన్నా మీరు చూసుకోండి ఫ్రెండ్స్, అవన్నీ మీకు ఫాలో అప్ అవ్వట్లేదు. ఇక్కడ ఏమన్నా అంటే ఇప్పుడు చిన్న చూడండి, విష్ణు శర్మ పంచతంత్రం, అదే పంచతంత్రాన్ని రాసింది ఎవరు అంటారు, విష్ణు శర్మ అందరికీ తెలుసు. ఒకవేళ అప్పటికీ ఇది తెలియదు అనుకోండి, రేపు ఒకవేళ పంచతంత్రం ఎవరు రాశారు అన్నాడు విష్ణు శర్మ, అది కూడా తెలియాలనుకోండి ఫ్రెండ్స్. ఒకప్పుడు శర్మ గారని మాకు ఒకప్పుడు మరి మ్యాచ్ చెప్పడం జరిగింది శర్మ గారని. మరి మ్యాచ్ చెప్పినటువంటి శర్మ గారు నేను ఎలా అనుకున్నానంటే ఎప్పుడు పంచలు కడుతూ ఉండే, అంటే ఓల్డ్ డేస్లో పంచలు కట్టుకుంటూ వచ్చేవాళ్ళనమాట, అంటే పంచతంత్రం అట్లా. లేదా శర్మ అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఎక్కువగా మంత్రతంత్రాలు, ఎక్కువ పూజలు ఎక్కువ, అట్లా ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్. చెన్నై సూర్య అనగానే మీకు అంటే చెన్నై సూర్య తెలుగులోకి అనువాదించినటువంటి మిత్రలాభం అనగా చెన్నై సూర్య అంటే ఇప్పుడు మిత్రలాభం అనేది చిన్న చిన్న కథలు ఉంటాయి. చిన్న కథలు ఎవరికి నేర్పిస్తారు, చిన్న పిల్లలకే, కాబట్టి చెన్నై సూర్య. అట్లా మీరు బైహార్ట్ చేయాల్సింది ఏమి ఉండదు, మనం రోజువారీగా ఉపయోగిస్తున్నటువంటి పదాలను అలా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫినిష్. ఈ లెసన్ కూడా అయిపోయింది. 6th క్లాస్లో ఉన్న 2వ లెసన్. 3వది వర్షం. ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ర్యాపిడ్ రీజన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, బిట్టు మిస్ అవ్వదు. వర్షం అనగానే చూడండి డాక్టర్ పల్లా దుర్గయ్య ఎలా చూడండి ఇక్కడ. వర్షం అనగా పల్లం అంటారు చూసారా, మన పల్లెటూళ్ళలో తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, పల్లం అంటే డౌన్ ప్లేస్. డౌన్లో వర్షం ఎలా వాటర్ ఇలా డౌన్గా పోతుంది, దాన్నే పల్లం అన్నట్టు గుర్తుపెట్టుకుని డౌన్ని పల్లం అంటారు. అట్లా గుర్తుపెట్టుకుని అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. వర్షం అనగానే పల్లం అంటే డౌన్ ప్లేస్లోకి వాటర్ వెళ్తుంది, వర్షపు నీరు వెళ్తుంది అన్నట్టు డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇందులో ఇంకొక కోడ్ ఏంటంటే పల్లా అంటేనేమో మనకున్నటువంటి పళ్ళు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పళ్ళు అంటే టీత్. ఈ టీత్తో కూడా లింక్ చేసి ఇందులో ఉన్నటువంటి రచనలు అన్నీ చెప్పేస్తాయి. ఇప్పుడు చూడండి, పల్లా అంటేనేమో పళ్ళు తెల్లగా ఉంటాయి కాబట్టి. చూద్దాం మరి ఇక్కడ ఇతివృత్తం అనేది ఏంటంటే, ఇతివృత్తానికి సంబంధించి మీరు జనరల్గా చదువుకుంటారు ఫ్రెండ్స్. వర్షానికి సంబంధించి సామాన్యులు ఇవన్నీ అవసరం లేదు, కానీ ఖచ్చితంగా మాత్రం ఈ ప్రక్రియలు మాత్రం ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్లో ప్రతి సెషన్లో ఇస్తాడు. మరి వర్షము అనేటటువంటి పాఠము అనేది ఏ ప్రక్రియకి చెందిన రేపు అన్నాడు అనుకోండి, గేయం అంటాడు, గేయ కథానికి అంటాడు, గేయ కవిత అంటాడు, లేకపోతే ఖండ కావ్యం అంటాడు, రకరకాలుగా. ఖండ కావ్యం అనేది వర్షానికి సంబంధించింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, జనరల్గా వర్షం పడుతున్నటువంటి సమయంలో ఖండ కావ్యం అంటే మన ఖండాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆఫ్రికా ఖండం అని, ఆస్ట్రేలియా ఖండము అని. ఖండాల దగ్గర చూడండి పెద్ద పర్వతాలు ఉంటాయి అనుకోండి, ఆ ఖండాల దగ్గర పెద్ద పర్వతాలు ఉంటాయి, అక్కడ ఎక్కువగా వర్షం పడుతుంది అనుకోండి. ఖండ కావ్యము అనగా వర్షం అనేది ఖండాల దగ్గర, ఆస్ట్రేలియాలో అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియా ఖండంలో ఎక్కువగా వర్షం పడుతుందని, ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండం అట్లా ఫ్రెండ్స్. అంతే. రేపు ఒకవేళ వర్షం అనగానే మీకు ఖండాలు గుర్తుంది, ఎందుకంటే మనం సోషల్కి సంబంధించి ఖండాలని చదువుతాం కదా ఫ్రెండ్స్. అంతేగాని వర్షము అంటే వా అని ఇక్కడ ఖండాలలో కానీ వాక ఎట్టడం ఫస్ట్ లెటర్లు ఎప్పుడు చదవకూడదు ఫ్రెండ్స్. అట్లా కోడ్స్తో మనం ఫాలో అవ్వకూడదు. మనం చదువుకున్న వాటినే కోడ్స్గా లింక్ చేసుకుంటే లైఫ్లో మర్చిపోం. ఖండకావ్యం అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక అందులో పెద్ద కన్ఫ్యూజ్ ఏమీ లేదు. మరి ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్, ఈ డాక్టర్ పల్లా దుర్గయ్య రచించినటువంటి పాలవెల్లి అంటే ఇప్పుడు పల్లా దుర్గయ్యలో పా ఉంది, పాలవెల్లిలో పా ఉంది. ఓకే, కొంతమంది ఏంటంటే అలా పగదేరు అట్లా కాకుండా పల్లా దుర్గయ్య అనగానే మీకు పల్లా అంటే 2 విధాలుగా మన టీత్ని గుర్తుపెట్టుకోండి. మన పళ్ళు అనేవి పాలులాగా మెరుస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. పాలులాగా మెరుస్తూ ఉంటాయి అట్లా. లేదా ఇంకో విధంగా పల్లా అంటేనేమో పల్లం అంటేనేమో డౌన్ ప్లేస్లో. పాలు చూడండి, పాలు ఇలా పోసాం అనుకుని పాలు మిల్క్ అంటే వర్షపు నీరే కాదు, పాలు పోసినా వర్షపు నీరు పోసినా డౌన్లో అలా వెళ్తూ ఉంటాయని జస్ట్ హాస్యంగా. అలాగే గుర్తుపెట్టుకోండి, పల్లా అంటే మన పళ్ళు పాలులాగా మెరుస్తూ ఉంటాయి. ఎట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకున్నా ఎగ్జామ్లో మనం పెట్టేటట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఖండకావ్యం అనేది ఏంటంటే ఖండాలలో, ఆఫ్రికా ఖండం అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించి మరి రచనలు అవన్నీ కొన్ని ఉన్నాయి కదా, మళ్ళీ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మరి ఫస్ట్ ఏంటంటే పాలవెల్లి. మనం ఇంతకుముందే డాక్టర్ పల్లా దుర్గయ్యకి సంబంధించి రచనలో ఒకటి పాలవెల్లి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అయిపోయింది. గంగిరెద్దుని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు పాలవెల్లి, పల్లా దుర్గయ్య అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు పల్లా అంటేనేమో డౌన్ కదా ఫ్రెండ్స్. ఈ డౌన్ ప్లేస్లో గంగిరెద్దు అనేటటువంటిది ఏం చేస్తుందంటే మరి అక్కడ ఒక డ్యాన్స్ చేస్తుందనో, లేకపోతే గంగిరెద్దు ఆ డౌన్ ప్లేస్లోకి వెళ్తుందనో, గంగిరెద్దు కింద నుంచి పైకి అలా వెళ్తుందనో మీరు అట్లా లింక్ చేసుకోండి. గంగిరెద్దు అనగానే మీకు పల్లా దుర్గయ్య లేదా గంగిరెద్దు యొక్క పళ్ళు కూడా మెరుస్తుంటూ ఏం గుర్తుపెట్టుకోండి. పాలవెల్లి అన్నా కూడా పల్లా దుర్గయ్య పళ్ళని గంగిరెద్దు పళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మన ఇష్టం ఫ్రెండ్స్. మనకు అనుకూలంగా మన పరిసరాలకు తగ్గ విధంగా ఈజీ వేలో మనం కోర్స్ లెవెల్లో మనం తయారు చేసుకోవాలి. ఇవే కాదు, ఏవైనా సరే ఇట్లా తయారు చేసుకుంటూ మీరు ప్రిపేర్ అయితే, మీరే ప్రిపేర్ అయితే ఎలాంటి పుస్తకాలైనా, ఎన్ని పుస్తకాలైనా అవలేలుగా మీరు చదువుకోవచ్చు. రివిజన్ అనేది కూడా అవసరం లేదు. అది ఫ్రెండ్స్. తర్వాత ఇవి రచనలు. ఇంకా దీనికి సంబంధించి ఇంకేముందంటే 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాన్మయం తద్వికాసం అనేటటువంటి అంశం పైన పరిశోధన చేశాడు. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు. 16వ శతాబ్ది అనే పదం ఖచ్చితంగా వాడతాడు ఎగ్జామ్లో. ఇప్పుడు మన పళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 32 పళ్ళు ఇరిగిపోతాయి అంటూ ఉంటారు కదా కొంతమంది, ఫ్రెండ్స్. 32 పళ్ళలో 32లో సగం ఫ్రెండ్స్, 32లో సగం 16 కదా. ఆ 16 అని గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ పల్లా దుర్గయ్యకి సంబంధించి ఈ క్రింది వానలో ఏ అంశం పైన పరిశోధన చేశారు. పల్లా అంటే పళ్ళు, 32లో సగం 16. రేపు ఎగ్జామ్లో 16వ శతాబ్ది అందలి ప్రపంచ వాన్మయం తద్వికాసం అనేటటువంటి క్లియర్గా ఇస్తాడు కాబట్టి అట్లా లింక్ చేసుకున్నారు. ఇప్పుడు పళ్ళు 32 పళ్ళు 16 ఆఫ్ అట్లా
ఇది కాదనుకోండి ఫ్రెండ్స్, మీరు ఇంకేదైనా గుర్తుపెట్టుకుంటే ఒక్కసారి చదివామంటే రివిజన్ జోలికి కూడా పోకుండా చదువుకోవాలి ఫ్రెండ్స్. అట్లా అంతే తప్ప అదే రివిజన్ చేసి రకరకాల మెటీరియల్ రాసి ఇవన్నీ కూడా అవసరంలా. కొంతమంది చూడండి ఫ్రెండ్స్, ఎన్నో రివిజన్లు చేస్తూ ఉంటారు, అవే మార్క్స్ వస్తాయి. కొంతమంది లాజిక్గా చదువుతారు, అన్ని మార్క్స్ సాధిస్తారు. అంటే అది వాళ్ళ క్రియేటివిటీ ఫ్రెండ్స్. అట్లా టాలెంట్ కంటే కూడా గొప్పది క్రియేటివిటీ. ఓకే ఫ్రెండ్స్, అట్లా నెక్స్ట్ ఈ లెసన్ అయిపోతుంది, దీని గురించి ఇంకేం అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ అంతే ఏముండదు ఫ్రెండ్స్, అంతే లాజిక్గా చదువుకోండి. లెటర్. ఈ లేఖకి సంబంధించి మరి నాయనమ్మ పాఠం చెప్తూ ఉంటుంది. నాయనమ్మకి సంబంధించి ఇతివృత్తాలు అవసరం లేదులే, కానీ గేయ ప్రక్రియ మాత్రం లేఖ రచన. ఓకే, లేఖ రచన అనేది లేఖలోనే ఉంది కాబట్టి దీని కూడా పెద్ద అంత ఇంపార్టెంట్ ఏముండదు. కూడా శతక సుధ, ఈ శతకాల మీద ఎప్పుడు అడుగుతూ ఉన్నాడు కదా ఫ్రెండ్స్. మరి శతక సుధ మీద, ఈ శతకాల మీద ప్రతి సెషన్లో ప్రతి ఎగ్జామ్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రతి రాష్ట్రంలో అడుగుతున్నాడు కాబట్టి శతక సుధ, ఈ శతకాల మీద కన్ఫామ్గా మీరు మరి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క శతకం. మరి శతకాలు అంటే ఏముండవు. ఇప్పుడు చూడండి, శతక ప్రక్రియకి చెందింది, ఇది పెద్ద చదివే పని ఏముండదు. సుమతి శతకం అంటే బద్దెన, ఇది తెలుసు. దీన్ని కూడా బై హార్ట్ అంటే అవసరం లేదు ఫ్రెండ్స్. దీన్ని ఇస్తాడు. ఓకే, అంటే సుమతి శతకం అనగా బద్దెన అని గుర్తుపెట్టుకోవాలి. నేను అప్పట్లో అంటే స్టార్టింగ్ డేలో ఇది సుమతి శతకం అనేది మన క్లాసుల్లో చదువుతూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా చిన్నప్పుడు సుమతి శతకం అంటే బద్దెన నోటాడు. అందులో పెద్ద కన్ఫ్యూజ్ ఏముండదు. ఇంకా కొన్ని కోళ్ళు ఉంటాయి కానీ కూడా అవసరం లేదనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఒక బిట్ ఏంటంటే, ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాసింది కూడా ఎవరంటే ఫ్రెండ్స్ బద్దెన. ఒకవేళ రేపు సుమతి శతకం అంటే బద్దెన గుర్తుంటుంది, నీతి శాస్త్ర ముక్తావళి అంటేనేమో ఏమో కన్ఫ్యూజ్ అవుతారేమో, బద్దెను లేకపోతే దూర్జటినో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దీన్ని కూడా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, నీతి శాస్త్ర. ఎవరైతే నీతి తప్పుతారో, నీతి శాస్త్రాన్ని మంచిగా నేర్చుకోరో, నీతి కాకుండా అవినీతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా బద్ద తీసుకొని కొట్టాల్సిందే అని గుర్తుపెట్టుకోండి. ఆ బద్ద కూడా తీసుకొని కొట్టాల్సింది ఎవరు? సుమా. యాంకర్ సుమా ఉంది కదా ఫ్రెండ్స్. సుమా ఏం చేస్తుంది చూడండి, ఒక్కొక్కరిని మరి కొడుతుంది కూడా కొన్ని ప్రోగ్రామ్స్, అంటే హాస్యంగా అనమాట. అట్లా అంటే సుమా అంటే ఒక బద్ద తీసుకొని నీతి శాస్త్రం, నీతి ఎవరైతే తప్పుతారో వాళ్ళని బద్ద తీసుకొని కొట్టాల్సిందే. ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్లో మనకు ఒక మార్క్ రావాలంటే మన జాబ్లో సెలెక్ట్ అవ్వాలి. ఎన్నో రకాలైనటువంటి లాజిక్లు మనం ఫాలో చేసుకుంటాం. అట్లా గుర్తుపెట్టుకోండి. నీతి శాస్త్రం ముక్తం, నీతి తప్పితే బద్దతో కొడతాం. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్జటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది ఓకే, ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏం ఉండదు. మరి దీంట్లో ఇంకొక ఒకటో రెండో ఉంటాయి, కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా శ్రీకాళహస్తీశ్వర అనగా దీంట్లో కాళ్ళు గుర్తుపెట్టుకోండి, మన లెగ్స్. దూర్జటి అంటేనేమో చాలా దూరంగా, కాళ్ళు చాలా దూరంగా. లేదా అట్లా మీరు ఇంకో చెప్తా చూడండి. ఇక్కడ దూర్జటి అనేది ఓకే, కాళ్ళు దూర్జటి దూరము అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇందులో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకాళహస్తి మహత్యం అంటే అందులోనే ఉంది. అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని చెప్పడం జరిగింది. ఓకే, ఇది జనరల్గా మీరు చదువుతూ ఉంటారు కాబట్టి ఒక లాజిక్గా కాకపోయినా మామూలుగా ఇది అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ప్రస్తుతించారు కాబట్టి అట్లా గుర్తుపెట్టు. అతులిత అంటేనేమో దీన్ని అటు ఇటు కదిలించకపోవడం, కాళ్ళు. అట్లా అంటే శ్రీకాళహస్తీశ్వరులో కాళ్ళు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే, దూర్జటితో మీరు లింక్ చేసుకుంటే అతులిత అంటేనేమో అటు ఇటు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఇంకేదన్నా మీకు ఏమైనా లాజిక్స్ ఏమైనా తెలిస్తే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకేంటంటే ఇది చదువున్నా కాబట్టి అలా ఈజీ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కుమారి శతకం. ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్ కుమారి. దీని మీద అబ్జెక్షన్లు కూడా పెట్టారు. ఒకసారి కుమారి శతకం కాకుండా కుమారి అన్నాడు, కుమారా అన్నాడు. ఫైనల్గా రెండింటికి ఇచ్చాడు. అంటే ఎక్కడో కొన్ని పుస్తకాలు కుమారి అని పడిందట. కుమారి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, కుమారిలో రా గుడిస్తే రీ ఉంది, పక్కీలో కా గుడితే కే ఉంది. ఇక్కడ ఇకారమే, ఇక్కడ ఇకారం. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, పక్కి అంటే మన పక్కింటి కుమారి అని గుర్తుపెట్టుకోండి. పక్కింటి కుమారి అంతే. పక్కి వెంకట నరసింహ, మన పక్కింటి కుమారి, మన పక్కింటి కుమారి. ఇకారమే ఇకారం అంతే ఫ్రెండ్స్. మీకు వచ్చిందని నేను అనుకున్నా. పక్కింటి కుమార్తె అయిపోయింది. సుభాషిత రత్నావళి అనగానే ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు అంటే మనకి ఎలిఫెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రత్నావళి, సుభాషిత రత్నావళి అంటేనేమో రత్నాలంటే మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఏనుగు దంతాలు చూడండి, దంతాలు రత్నాలతో సమానం, గోల్డ్ కంటే ఎక్కువ కాస్ట్ అయినవి ఏనుగు దంతాలు. అంటే అట్లా ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు అనగానే రత్నావళి అంటే రత్నాల కంటే చాలా కాస్ట్ అయినవి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, మరి సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యము మొదలైనటువంటి రచనలు కూడా చేశాడు. వీటిని కూడా ఎగ్జామ్లో గతంలో సెషన్లలో అడిగాడు ఫ్రెండ్స్. మనం ఏదో జస్ట్ అట్లా ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళిని చదువుకుంటా ఎగ్జామ్లో ఇక్కడికి వచ్చి ఫోకస్ పెడతాడు. మరి దీనికంటే పైన ఇది ఉంది కదా ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. సుభాషిత త్రిశతిని రాసింది అంటే భర్తృహరి అనమాట. సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, త్రిశతిలో త్రీ పలుకుతుంది, భర్తృలో అంటే అట్లా లింక్ చేసుకోండి. అంటే మనం పలికే విధానంలోనే ఈజీ, అదేమి ఉండదు ఫ్రెండ్స్. భర్తృహరి లేదా హరి అంటే గుర్తుపెట్టుకోండి. హరి అంటేనేమో త్రీ అనే పదం గుర్తుపెట్టుకోండి. త్రిమూర్తుల లోహల్లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హరి అంటే హరి మనందరికీ తెలుసు కాబట్టి అట్లా. నెక్స్ట్ ఇక్కడ సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర శతకం అంటే రామేశ్వర మహత్యం అనగానే మీకు ఏనుగు లక్ష్మణ కవిని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే రామేశ్వరం అంటేనేమో మీరు రామేశ్వరం పోవాలంటే ఖచ్చితంగా ఏనుగు మీద వెళ్ళాలన్నట్టు గుర్తుపెట్టుకోండి.
లేదా రాముడికి చాలా ఇష్టమైనటువంటి మరి జంతువు ఏంటంటే ఏనుగని గుర్తుపెట్టుకోండి. ఏనుగు చూడండి చాలా విశ్వాసం ఎక్కువ. అంటే ఒకసారి దాన్ని మనం నుదుటి మీద ఎలా నిమిరామనుకోండి అది మన లైఫ్ లాంగ్ మర్చిపోదు. ఒకసారి మనం ఏనుగు మీద కూర్చొని దాన్ని నుదుటి మీద ఎలా నిమిరామనుకోండి ఒకసారి మనల్ని చూస్తే లైఫ్ అంటే అట్లా అది దానికి విశ్వాసం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. మరి ఏనుగు జనరల్గా ఏం చేస్తుంది, తన స్నానం చేయాలన్నా అన్నం మరి వాటర్ తాగాలన్నా కూడా గంగా వాటర్నే తాగుతుంది అనుకోండి. అట్లా హాస్యంగా ఫ్రెండ్స్ రేపు ఒకవేళ గంగా మహత్యమనో గంగా అనంలోనే గంగా వాటర్ తాగేది ఏంటి ఏనుగు. విశ్వాసం ఎక్కువగా ఉండేది ఏంటంటే ఏనుగు. రాముడికి బాగా ఇష్టమైన జంతువు ఏంటంటే ఏనుగు. త్రీ అంటేనేమో త్రిమూర్తుల్లో ఒకరు హరి అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా సుభాషిత రత్నాలు అంటే ఏనుగు దంతాల రత్నాలు అట్లా ఫ్రెండ్స్. అట్లా రివిజన్గా లేకుండా కూడా మనం క్లాసింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ప్రభు తనయ శతకం అనుకున్నాను. కవు కుంట్ల నారాయణ ఇదంతా అవసరం లేదు. కవు అంటే మనందరూ తెలుసు. కవు అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, చాలా ఫేమస్. మరి ఇక్కడ ప్రభు తన యేసు మరి ప్రభువుకి అంటే ప్రభువు యేసుక్రీస్తుకి అనుకోండి ఫ్రెండ్స్. ప్రభువుకి యేసుక్రీస్తుకి జంతువులన్నా పక్షులన్నా చాలా మరి ప్రేమ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ప్రభు తనయ అనగానే కవ్వు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కవ్వు అంటేనేమో ఆవు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే యేసు అట్లా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనం చదివేదాన్ని జనరల్గా మనం రోజువారీగా ఉపయోగించేటటువంటి పదాలతో లింక్ పెట్టుకుంటే ఈజీ. రేపు ఒకవేళ కవ్వుకుంట్ల నారాయణ అంటే ఇట్లా మ్యాచింగ్లు ఇస్తండి ఈ మధ్యలో ఫ్రెండ్స్. మ్యాచింగ్లు ఇచ్చి ABBCD 1 2 1 3 ఇట్లా అడుగుతుండు. మనం వెంటనే ప్రభు తనయ అనగానే ప్రభువుకి మరి జంతువులంటే చాలా ప్రేమ ఎక్కువ కాబట్టి ఆవులన్నా జంతువులన్నా ఏవన్నా చాలా ప్రేమ నిజంగా ఇష్టమే కాబట్టి ఫ్రెండ్స్ అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ అసలు ఉండవు ఫ్రెండ్స్. తర్వాత ప్రభు తనయ అనగా కవ్వు అని గుర్తుపెట్టుకోండి. ఇక గాంధీ తాత చూడండి. గాంధీ తాత అనగానే మనకు శనగల అనగానే శిరస్సు అంటేనేమో మన గాంధీ తాతకి మరి ఇక్కడ బట్టతలలాగా ఊహించుకోండి ఫ్రెండ్స్. అట్లా అంటే తన శిరస్సు అని గుర్తుపెట్టుకోండి. గాంధీ తాత యొక్క అలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గాంధీ తాత అనగానే మీకు శిరస్సు అనేటటువంటి పదాన్ని మీరు జస్ట్ అట్లా ఆశంగా గుర్తొస్తుంది మనకు. గాంధీ తాత యొక్క శిరస్సు అట్లా ఓకే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నిజామాబాద్ అంటే ఇది నిజమే అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని రచనలు ఏంటి, రామానుజ చిత్ర ప్రబంధం, వీటితో పాటు రత్నమాల అనేటటువంటి ఒక ఫేమస్ ఖండకావ్యాన్ని కూడా రాశాడు ఫ్రెండ్స్. ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది. వీటన్నింటిని మనం ఇప్పుడు రామానుజ చరిత్రను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రామానుజ అనగా శ్రీనివాస రామానుజన్ మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఫేమస్ మరి గణిత శాస్త్రవేత్త రామానుజన్ అంత ఫేమస్. రామానుజన్ శిరస్సు చూడండి అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే రామానుజ చరిత్రం అనగానే శ్రీనివాస రామానుజన్ శిరస్సు కానివ్వండి, గాంధీ తాత శిరస్సు కానివ్వండి. చిత్ర ప్రబంధం అంటేనేమో చిత్రం, ఏ చిత్రం శిరస్సు యొక్క చిత్రం అని లింక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. రత్నమాల అంటేనేమో మన మాల ఎక్కడ వేస్తాం ఫ్రెండ్స్, శిరస్సులోనే వేస్తాం కదా, మెడలో వేస్తామంటే తల యొక్క మెడలో వేస్తాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మరి ఈ శిరసెనగల కృష్ణమాచార్యులకు సంబంధించి ఫేమస్ బిరుదు ఏంటంటే ఫ్రెండ్స్ అభినవ కాళిదాసు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కాళిదాసు అంటేనేమో కాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఈ కాళ్ళని శిరస్సుతో లింక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే కాళ్ళు శిరస్సు కాళ్ళు అంటే అభినవ కాళిదాసు అనగానే శిరసెనగల కృష్ణమాచార్య శిరస్సు అనే దాన్ని ప్రతి దాంతో శిరస్సు యొక్క చిత్రము అని గుర్తుపెట్టుకోండి. శ్రీనివాస రామానుజన్ శిరస్సు అని గుర్తుపెట్టుకోండి. గాంధీ తాత శిరస్సు అని గుర్తుపెట్టుకోండి. మరి అభినవ కాళిదాసు అంటేనేమో కాళ్ళు శిరస్సు అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక అభినవ అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇవి అనమాట, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని మీద ఎక్కువ అడుగుతున్నాడు. కుమారి శతకం పక్కింటి ఇకారం అదొకసారి అడిగాడు. ఈ గాంధీ తాత శతకం మాత్రం పక్కాగా వచ్చేటటువంటి శతకాలు ఇంపార్టెంట్. కొన్ని శతకాలన్నీ చదవాల్సిందే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి జస్ట్ మీరు అలా విన్నా సరిపోతుంది ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా బిట్టు పెట్టగలరు ఆ నమ్మకం నాకుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక భరత సింహ శతకం సూరోజు బాల అందులోనే ఉంది ఫ్రెండ్స్. సూరోజు బాల నరసింహాచారి అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. భరత సింహాలో సింహం ఉంది, బాల నరసింహాలో సింహం ఉంది, అందులోనే ఉంది కాబట్టి అది పెద్ద కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈజీగా ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమంటే ఒకటి చూడండి. ఒకటి వీటితో పాటు సూరోజు బాల నరసింహాచారి గారికి సంబంధించి కొన్ని ఫేమస్ రచనలు ఉన్నాయి. వెనక ఒక పేరు ఉంది ఫ్రెండ్స్. అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఇందులో బాల నృసింహ శతకం అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. ఇది పెద్ద కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. మహేశ్వర శతకం సూరోజు బాల నరసింహాచారిని రోజు సూరోజు అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం, మహేశ్వర శతకం అంటే మహేశ్వర ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన ఇవి ఉంటాయి కదా కొన్ని వాక్యాలు, మహేశ్వర సూత్రాలు కావచ్చు, మహేశ్వర పదాలు కావచ్చు, ప్రతిరోజు చదువుతారు అని గుర్తుపెట్టుకోండి. భగవద్గీత రోజు భగవద్గీత వింటూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. కందామృతం అదొక అమృతంలాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు అలా చదవటం అనేది. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కూడా ప్రతిరోజు ఏదో టైంలో వింటూ ఉంటాం. భగవద్గీత ప్రతిరోజు వింటూ ఉంటాం. మహేశ్వర సూత్రాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, వాటితో పాటు ఇతన్ని సహజ కవిగా ప్రసిద్ధుడు. సహజ కవి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చెప్తా ఫ్రెండ్స్. పోతన కూడా సహజ కవి, సూరోజు బాల నరసింహాచారి కూడా సహజ కవి. అంటే మీకు ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో ఉంది. ఆ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రచనలు, బిరుదులు వీటన్నింటిలో అంటే కొన్ని కన్ఫ్యూజ్ ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని కన్ఫ్యూజ్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే మరిగంటి పురుషోత్తమ ఇప్పుడు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నింటిని ఆ వీడియోలో అద్భుతంగా చెప్పా. ఆ వీడియోని కనుక మీరు ఒక్కసారి చూస్తే కన్ఫ్యూజ్ అనేది పోయి ఖచ్చితంగా మీరు 100% బిట్ పెట్టగలరు. దాన్ని ఒకవేళ చూడండి మిత్రులు ఎవరైనా ఉంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా కష్టపడి కన్ఫ్యూజ్ పడతారని మన మిత్రులు చాలా నీట్గా కోడింగ్తోనే తయారు చేస్తారు. నా క్లాస్ ప్రతిదీ కోడింగే ఉంటుంది ఫ్రెండ్స్. కోర్సు లేకుండా జనరల్గా అయితే నా క్లాస్ అనేది ఉండదు, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని సహజ కవిగా ప్రసిద్ధుడు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, సూరోజు అంటే సూరోజు అంటేనేమో సూర్యుడు ప్రతిరోజు సహజంగానే వస్తాడు అంతే కదా ఫ్రెండ్స్. సూరోజు అంటే సూర్యుడు ప్రతిరోజు. రేపు అడుగుతాడు ఈ క్రింది వాళ్ళ సహజ కవి ఎవరు, సహజంగా
సహజంగా ప్రతిరోజు వచ్చేదెవరు? సూరోజు అంటేనేమో సూర్యుడు ప్రతిరోజు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బాల అంటేనే బాలురు అని గుర్తుపెట్టుకోండి. అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాలురు చూడండి, పిల్లలు సహజంగానే పిల్లలు సహజ కవులు అన్నట్టు. పిల్లలు చూడండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు అనుకూలంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా అయితే అనుకూలంగా గుర్తుపెట్టుకుంటారో ఖచ్చితంగా ఎగ్జామ్లో మిమ్మల్ని అవి సేవ్ చేస్తే ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత భవ్య చరిత శతకం, డాక్టర్ టీవీ నారాయణ. టీవీ అంటేనేమో టీవీ అని గుర్తుపెట్టుకోండి. టెలివిజన్ అనమాట. నారాయణ అంటేనేమో నారాయణ అనుకుంటూ పోతాడు కదా ఫ్రెండ్స్, నారద మహర్షి. అట్లా గుర్తుపెట్టుకోండి. టీవీలో మన భవిష్యత్తు అంతా చూపిస్తుందని గుర్తుపెట్టుకోండి. భవ్య చరిత అంటేనేమో భవిష్యత్తు, మన భవిష్యత్తు అనేది టీవీలో చూపిస్తుంది, టీవీలో వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో జీవన వేదం ఒకటి, తర్వాత హర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం అనేది మన భవిష్యత్తు అందులోనే ఉంటుంది. ఆత్మదర్శనం, కవితా సంపుటి, తర్వాత అమర వాక్షు దాస్రవంతి అని, ఇది ఉపనిషత్తుపై మరి రాసినటువంటి రచన. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, జీవన వేదం అంటేనే మన జీవన వేదం అనేది టీవీలోనే వస్తుంది. మన జీవన విధానం టీవీ సీరియల్ ద్వారా కావచ్చు, మూవీస్ కావచ్చు, అట్లా. తర్వాత ఇక్కడ హర్షపుత్ర శతకం. హర్షపుత్ర అంటేనేమో మరి పుత్ర అంటేనో పుత్రుడు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. రకరకాలుగా ఫ్రెండ్స్. హర్షపుత్ర మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది టీవీలోనే ఉంటుందని, మన భవిష్యత్తు అంతా కూడా టీవీలోనే ఉంటుందని. ఆత్మదర్శనం, మన ఆత్మదర్శనం అంటే టీవీలు చూస్తూ మనం ఏంటి అనేది కూడా టీవీలు చూస్తూ ఫాలో అవ్వచ్చని ఇట్లా అనమాట. తర్వాత ఇంకొక ఫేమస్ గ్రంథం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అమర వాక్షుదా స్రవంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. అంటే అమర అంటేనేమో అమర అంటే మరి అట్లా మీరు చనిపోయినటువంటి వాళ్ళ గురించి కావచ్చు, ఏదో మీరు ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఫ్రెండ్స్, మీకు ఏదో ఒక కోడ్ అనేది మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆ లాజిక్ అనేది మీకు తెలియకుండానే ఆ కోడ్ అనేది మీకు వస్తుంది. అట్లా మరి మేము రకరకాలుగా మరి వీటన్నింటినీ మరి కోడింగ్ లెవెల్లో ప్రయత్నం చేశాం కాబట్టి ఎగ్జామ్లో ఆ రోజు మరి విన్ కావడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా అంతేగా. ఇందులో ఏముండదు ఫ్రెండ్స్, మీకు టీవీ అనే పదంతో లింక్ చేసుకుంటే అన్నీ వస్తాయి. మీకు ఇందులో బిట్టుపోయేటటువంటి ఛాన్స్ కూడా ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లెసన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పోతన బాల్యం వానమామలై వరదాచారి. పోతన బాల్యంలో మనం ఏం చేస్తాం చూడండి, వానలో ఏం చేస్తామో ఎగురుతాం, గెంతుతాం, అట్లా గుర్తుపెట్టుకోండి. మరి వాన ఏం చేస్తుంది, వర్షపు చినుకులు కొంచెం సేపు పడిన తర్వాత వెళ్ళిపోతుంది. పోతుంది అంటే వర్షం పడిన తర్వాత వర్షం అనేది ఏమవుతుంది, వెళ్ళిపోతుంది అంటే పోతన్న, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే వాన వస్తుంది, వాన మళ్ళీ పోతుంది కాబట్టి పోతన బాల్యం వానమామలై వరదాచారి. మరి దీనికి సంబంధించి ఇతివృత్తానికి సంబంధించి నేను ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇతివృత్తాల కంటే ప్రక్రియల మీదనే బిట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కాబట్టి. ఇది కావ్య ప్రక్రియకి చెందింది. దీన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. కావ్య అనేటటువంటి ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే, వర్షం పడే సమయంలో పోతన బాల్యం అనగానే ఆ బాల్యానికి సంబంధించినటువంటి బాలిక పేరు కావ్య అనే అమ్మాయి ఏం చేస్తుందంటే, ప్రతిరోజు వర్షం రాగానే ఎగురుతుంది, వర్షం పోగానే ఇంటికి పోతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. కావ్య అనేటటువంటి అమ్మాయిని మీరు బాల్య జీవితంలో బాల్యంగా గుర్తుపెట్టుకుంటే, పోతన బాల్యం ఏ ప్రక్రియ చెందింది, కావ్య అనే అమ్మాయి కావ్య. అంతే ఫ్రెండ్స్, అంతే. మరి పోతన చరిత్రము అనేటటువంటి మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి అందులోనే ఉంది కాబట్టి పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి సంబంధించి మరి ఇందులో రచనలు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఏముండదు, వానమామలై వరదాచారి అంటే పోతన బాల్యం అనుగులోనే పోతన ఏం పోతుంది, వాన మామలై వరదాచారులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మరి బిరుదులు ఏమున్నాయంటే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిరుదులు ఉన్నాయి. ఈ పోతనకు సంబంధించి ఫ్రెండ్స్ ఫేమస్ రచనలు ఉన్నాయి, ఫేమస్ బిరుదులు కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే, ఈ అభినవ పోతన అంటేనేమో అందులోనే ఉంది అభినవ కాళిదాసు అనేటటువంటిది మరి ఆయనకు సంబంధించిన బిరుదు ఒకటి ఉంది ఫ్రెండ్స్. అభినవ పోతన అన్న, అభినవ కాళిదాసు అన్న కూడా ఎట్లా ఇంతకుముందు ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకున్నాము, చదివాము ఆల్రెడీ. సిరిసెనగల కృష్ణమాచార్యులు శిరస్సు అనగానే శిరస్సుని కాళ్ళతో లింక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. కాళిదాసులో కాళ్ళు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే సిరసెనగల శిరస్సు కాళ్ళు అంటే, ఇక్కడ సహజ కవి అని ఎవరిని అంటారు, అభినవ కాళిదాస్ అని ఎవరిని అంటారు, ఇట్లా కొన్ని మరి డబల్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడికెక్కడికే ఒక చోట పెట్టి మీకు ఒక మంచి వీడియోని ఆ రోజు మీకు పెట్టా ఫ్రెండ్స్. చాలామంది మన డిఎస్సీ ఆస్పిరెంట్స్ చూశారు. ఆ వీడియోని కనుక చూస్తే కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మొత్తం 6th నుంచి 10th క్లాస్ వరకు అన్నింటికి సంబంధించి కన్ఫ్యూజ్ ఏరియా మొత్తం కూడా ఒక చోట రాసి హైలైట్ పెట్టి ఇంపార్టెంట్ అని పెట్టి మీకు కోడింగ్ లెవెల్లో పెట్టా ఫ్రెండ్స్. ఆ వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. అభినవ కాళిదాస్ అంటే కాళ్ళు, ఇక్కడ కాళ్ళు, వానమామలై వరదాచారులు. వాన వచ్చినప్పుడు మన కాళ్ళతో ఏం చేస్తాం, కొంచెంసేపు ఎగురుతామని గుర్తుపెట్టుకోండి. మధుర కవి అని గుర్తుపెట్టి, మధుర కవి ఇప్పుడు కవులు చూడండి ఫ్రెండ్స్, మధురంగా పాటలు రాయాలన్నా, మధురంగా రచన చేయాలన్నా కూడా వర్షంలో తడుస్తూ ఉండాలి, లేదా వర్షపు పాటలు చూడండి. ఎన్నో మూవీస్లో మనం చూస్తూ ఉంటాము. వర్షంలో సాంగ్స్ కానివ్వండి, వర్షంలో పాటలు రాయడం కానివ్వండి, ఇవన్నీ వానమామలై వరదాచారులు అనగానే మధుర కవి, కవులందరూ గుర్తొస్తారు. మధుర కవులు, కవి చక్రవర్తిని కూడా గుర్తుపెట్టుకోండి. కవి చక్రవర్తిని, కవులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, ఎవరైనా సరే ఫ్రెండ్స్ వర్షంలో తడుస్తూ ఉన్నటువంటి రచన చేయడం, వర్షంలో తడుస్తూ ఉన్నటువంటి పాటలు రాయటం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇవి మరి పోతనకు సంబంధించి మరి వానమామలై వరదాచారులకు సంబంధించి బిరుదులు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పోతన చరిత్రము, ఓకే, పోతన అందులోనే ఉంది కాబట్టి పోతన అనంగులోనే వానమామలై వరదాచారులను గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. పోతన వాన వస్తుంది, పడుతుంది, పోతుంది కాబట్టి వానమామలై వరదాచారులు, అంతే ఫినిష్. మనీ మాల అంటే చూడండి, వర్షం పడ్డదనుకోండి రైతులకి బాగా మరి పంటలు పండుతాయి, మనీ బాగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. అట్లా మనీ మాల. సూక్తి వైజయంతి అంటేనేమో విజయమే, వర్షం పడింది అనుకోండి రైతులకు అదొక విజయం అనమాట, అదొక విజయం. వైజయంతి అంటే విజయం అని గుర్తుపెట్టుకోండి. జయధ్వజం అంటేనేమో మరి చాలా హర్షధ్వానాలు పలుకుతూ ఉంటారు రైతులు చూడండి, వర్షం పడ్డప్పుడు జయమే, రైతులకి అపజయం అనేది ఉండదు ఫ్రెండ్స్, జయమే అని గుర్తుపెట్టుకోండి. వ్యాస వాణి అంటేనే అందులోనే ఉందిగా ఫ్రెండ్స్, వానమామలై వరదాచారులు అందులోనే ఉందిగా ఫ్రెండ్స్.
వ్యాస వాణి, వాణి అంటేనేమో అందులోనే ఉంది వాన మామలై వరదాచార్యులు వాన వాణి అట్లా గుర్తుపెట్టుకోండి. కూలిపోయే కొమ్మ అంటేనేమో వర్షాలు బాగా పడ్డాయి అనుకుని కొమ్మలు ఇరుగుపడతాయి మనకు తెలుసు. రైతు బిడ్డ అనేది బుర్ర కథల సంపుటి. చూడండి, రైతు బిడ్డలో డా కింద డావత్తు గట్టిగా పలుకుతుంది కాబట్టి బుర్ర కథలో రా కింద రావత్, అట్లా ఈ క్రింది మనలో బుర్ర కథల సంపుటి అనగానే ఒత్తి పలుకుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకున్నాను అనమాట. అట్లా ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి అది ఒక ప్రయత్నం. ఇక మరి ఇట్లా వానమామలే వర్షాలు ఎక్కువగా ఎక్కడ పడుతూ ఉంటాయంటే మనందరికీ తెలుసు బంగాళాఖాతం దగ్గరగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా. రేపు అడుగుతాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వారణాసిలో అందులోనే ఉందిగా వానమామలే వరదాచార్యులని విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నటువంటి మరి వర్షాకాలంలో వానలు పడుతున్న సమయంలో మరి విద్యా వాచస్పతి అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి విద్య బాగా వస్తుందనో, బాగా చదువుతామనో, వాతావరణం చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది కాబట్టి బాగా చదువుతామని అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి, వానలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్. రేపు అడిగితే ఎట్లా అడిగినా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇలా లాజిక్స్ అనేవి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆప్షన్లు చూస్తున్నప్పుడు టకటగా గుర్తొస్తాయి ఫ్రెండ్స్. చాలా తక్కువ సమయంలో మనం ఎగ్జామ్లో పెట్టవచ్చు. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉడత సాయం అనగానే ఫ్రెండ్స్ గోన బుద్ధారెడ్డి అనగానే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే గోన బుద్ధారెడ్డి అంటే ఉడత అంటేనేమో ఉడతలు ఏం చేస్తామంటే జనరల్గా చూడండి ఫ్రెండ్స్, గోన అంటేనేమో మరి అట్లా ఉడత కూడా ఉండటానికి చూడండి ఇట్లా వంపు తిరిగినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక గూని షేప్లో గూని అంటారు కదా ఫ్రెండ్స్, కొంచెం గూనిలాగా కొంచెం షేప్ ఇట్లా వంగి ఉంటుంది కాబట్టి ఉడత సాయనంలోనే గూనిలాగా అంటే అట్లా. లేదా ఉడతల్ని సహజంగా పట్టేటటువంటి వాళ్ళు గోని సంచులు వేసి పట్టుకుంటారని పట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే గోన బుద్ధారెడ్డి అంటేనేమో ఉడత సాయం అనేది ఒక బుద్ధి అన్నట్టు గుర్తుపెట్టుకోండి, ఉడత యొక్క బుద్ధి అని గుర్తుపెట్టుకోండి. ఇందులో దీనిలో ఇతివృత్తం అనేది జనరల్గా మీరు చూసుకుంటారు. ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా ద్విపద ప్రక్రియకి చెందింది. ఎట్లా అంటే ఉడతలు ఒకటి కాదు ఫ్రెండ్స్, 2 ఉడతలు అని గుర్తుపెట్టుకోండి. 2 ఉడతలు అని గుర్తుపెట్టుకుంటే ద్వి అంటే 2 కాబట్టి 2 ఉడతలు అట్లా గుర్తుపెట్టుకుంటే ద్విపద ప్రక్రియ పెద్ద కష్టం ఏమీ కాదు. ఇంకా జనరల్గా అదంతా రంగనాథ రామాయణం అనగానే గోన బుద్ధారెడ్డి గుర్తొస్తుంది. ఎట్లా అంటేనేమో గోన బుద్ధారెడ్డి అనగానే మరి గోన అంటేనేమో మరి ఈ గోనె సంచి అనుకోండి, మీ ఇష్టం ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. గోనె సంచి అనేది రంగనాథ అంటేనేమో రంగు అంటే కలర్గా ఉన్నటువంటి సంచి గోనె సంచి అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా మీ ఇష్టం ఉడత సాయం ఉడతాను మనం ఒకవేళ కనుక దాన్ని చంపారనుకోండి, దానికి రంగు అలా వస్తుంది కాబట్టి బ్లడ్ అలా వస్తుంది కాబట్టి రంగనాథ రామాయణం. ఆయన ఇది తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఫ్రెండ్స్. రంగనాథ రామాయణం అనుకుని గోన బుద్ధారెడ్డి ప్రతి ఒక్కరికి నోటెడ్, దాని గురించి అవసరం. కానీ ఈ గోన బుద్ధారెడ్డి ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గతంలో అడిగాడు, మళ్ళీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మరి ఎగ్జామినర్ చూస్తాడు కాబట్టి మనం ఆ ఛాన్స్ ఎగ్జామినర్కి ఇవ్వకూడదు. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినవాడు. 13వ శతాబ్దానికి చెందినవాడిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గోన బుద్ధారెడ్డి. ఇట్లా గోన అంటేనేమో ఫస్ట్ లెటర్ జీగా ఫ్రెండ్స్ ఇలా రాస్తాం. ఇట్లా జీ అంటేనేమో ఇంగ్లీష్లో 7th లెటర్ అని అర్థం, అంతే కదా ఫ్రెండ్స్. 7th లెటర్. ఈ 7లో హాఫ్ చేయండి సరిపోతుంది ఫ్రెండ్స్. 7లో హాఫ్ ఎంత అంటే ఫ్రెండ్స్ 3.5 కదా, 3.5 కాబట్టి ఆటోమేటిక్గా 3 అనే పదం గుర్తొస్తే మీకు 13 అని పక్కన ఒకటి ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపితే 13వ శతాబ్దం. గోన బుద్ధారెడ్డిలో జీ అంటేనేమో 7 కాబట్టి 7లో హాఫ్ 3.5 కాబట్టి 13 అని గుర్తుపెట్టుకోండి. మనం ఈ మధ్యకాలంలో సెషన్లో చూడండి పోతన, నన్నయ్య, తిక్కన, ఎర్రన ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్నవే గోన బుద్ధారెడ్డి రేపు అడగొచ్చు ఫ్రెండ్స్. మనం అన్నీ చదువుతాము, ఈజీగా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అనేది ఉండదు. గతంలో ఏమడిగాడంటే గుర్రం జాస్వాకి సంబంధించి మాతలకు మాత అనేటటువంటిది అడిగాడు. దాన్ని నేను నా వీడియోలో గతంలో చెప్పాను. ఇక్కడ గుర్రం అనగా గుర్రానికి సహజంగా ఏం చేస్తాం, మేత వేస్తాం కాబట్టి మేతలకు మేత అట్లా ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చెప్తాను, ఎక్కడ కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు, లాజిక్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రంగనాథ రామాయణం ఇవన్నీ అయిపోయినాయి. కానీ ఇక్కడ కొంత భాగాన్ని రంగనాథ రామాయణం మరి గోన బుద్ధారెడ్డి గారు రాసిన తర్వాత మిగిలిన భాగాన్ని రాయకుండా ఆయన మరి ఇదైపోతే ఆయన కుమారులైనటువంటి కాచ భూపతి, విఠలనాథుడు వీళ్ళిద్దరూ కంప్లీట్ చేశారు. విఠలనాథుడు, కాచ భూపతి. విఠలనాథుడు అంటేనేమో నాదా అని గుర్తుపెట్టుకొని, భూపతి అంటేనేమో ఈ భూమికి పతి అవడం నాదా, అది ఈ రెండు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ లెసన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చెరువు. ఈ చెరువుకు సంబంధించి ఏముండదు ఫ్రెండ్స్, చెరువుకు సంబంధించి ఇతివృత్తం ఏముండదు, జనరల్గా ఉంటుంది. కానీ ప్రక్రియ ఏంటంటే స్వాగతం. ఇప్పుడు చెరువు చూడండి, మనం ఏదైనా ఒక గ్రామంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు చెరువు ఏం చేస్తుందంటే వెల్కమ్ పలుకుతుంది ఫ్రెండ్స్, మనకి వెల్కమ్ అంటుందన్నమాట. అంటే స్వాగతం ఈ చెరువుకి దగ్గరికి వచ్చేసేయండి అంటే అని అనుకోండి మీరు. అట్లా అంటే స్వాగతం సుస్వాగతం అంటుందన్నమాట చెరువు. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక మనం మర్చిపోవడానికి అవకాశం లేదు. తర్వాత ఈ చెరువుకి సంబంధించి ఏముంటుంది, చీమలు అన్నీ కలిసి బారుగా వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఫ్రెండ్స్, చీమలు బారుకి వెళ్తున్నాయి. బారుగా వెళ్ళటం కాదు, చీమలు బార్ షాప్కి వెళ్తున్నాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా వెళ్తున్నాయి చీమలు బార్ షాప్కి? ఎట్లా వెళ్తున్నాయి అంటే పట్లపల్లి రామారావు పట్లంలో ఉన్నటువంటి చీమలు మరి బయటకు వచ్చి ఒక బార్కి వెళ్తానని గుర్తు, లేదా చీమలు బారుగా పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి? బార్ షాప్కి వెళ్తానని గుర్తుపెట్టుకోండి. లేదా పట్లంలో ఉన్నటువంటి చీమలు అని గుర్తుపెట్టుకోండి, పట్లపల్లి రామారావు. మరి దీనికి సంబంధించి ఇది చూడండి అన్ని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మరి ఒక గేయ కవిత దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. చీమలు ఒకవేళ మనల్ని కుట్టాయనుకోండి ఫ్రెండ్స్, చీమలు కుట్టాయనుకోండి ఖచ్చితంగా మనకు గాయం అవుతుంది. మీకు ఇంతకుముందు గాయానికి సంబంధించి ఒక లాజిక్ చెప్పి, అభినందించే సమయంలో, సన్మానం చేసే సమయంలో తొక్కిసలాట జరిగి గాయాలు అవుతాయి. అభినందన అనేటటువంటి గాయం అయిపోయింది. అలానే ఇక్కడ చీమలు కుట్టాయనుకోండి ఫ్రెండ్స్, గాయం అవుతుంది కాబట్టి గేయ కవిత అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరిని కుట్టాయి అంటే కవిత అనేటటువంటి అమ్మాయిని చీమలు కుట్టాయని గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. ఆటోమేటిక్గా గేయ కవిత అని అడుగుతాడు. మరి పట్లపల్లి రామారావు అనగలోనే చీమల బారు, పట్లపల్లి రామారావు అనగలోనే మనకు గేయ కవిత గుర్తురాడు. కవిత అనేటటువంటి అమ్మాయిని ఇక్కడ లింక్ చేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకంతే. తర్వాత ఈ పట్లపల్లి రామారావు గారు రాసినటువంటి ఆత్మవేదన పట్లంలో ఉన్నటువంటి
ఆ చీమలు ఎంత ఆత్మవేదన ఎంత బాధపడతాయో, పొట్లంలో చీమలు ఉన్నాయి ఫ్రెండ్స్, మనం పొట్లం కట్టేసాం, దాని గాలి ఆడట్లేదు అనుకోండి ఫ్రెండ్స్, ఆత్మవేదన ఎంత బాధపడుతున్నాయి ఆ చీమలు అనుకోండి, అంతే అయిపోతుంది. తర్వాత దీనికి సంబంధించి రచనలు అంటారా, రచన ఈజీగానే గుర్తుపెట్టుకోవాలి. అన్ని చీమలు, పొట్లంలో ఉన్న చీమలు, బారు ఇట్లా గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. ఆత్మవేదన చాలా బాధపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాడు కోపం వచ్చిందంటే మెరుపులాగా చూపిస్తాయి అనమాట. చుక్కలు కూడా చూపిస్తాయి, మనల్ని కనుక కుడతాయంటే. మెరుపులు అంటే మెరుపును పుట్టిస్తాయి, చుక్కలను చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. కవితా సంపుటాల తర్వాత మహాత్కాంక్ష అదొక మహత్కాంక్ష అనమాట. అదొక మహత్కాంక్ష, చీమలు ఆ విధంగా కుట్టడం, ఆ విధంగా మెరుపులు చూపించడం అనేది. తర్వాత జీవితం, ఈ చీమల యొక్క జీవితం ఏంటి, తన జీవితాంతం చీమలు కష్టపడుతూనే ఉంటాయి. చీమలను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటారు చాలామంది. చూడండి, చీమలు వరుస క్రమంలో వెళ్తాయి, మనం కూడా అలా వరుస క్రమంలో వెళ్ళాలి. చీమల నుంచి మనం చాలా తెలుసుకోవాలి. కాబట్టి తన జీవితం ఏంటి, కండికలు అనమాట. పగ కనుక మనల్ని కనుక పగబట్టాయంటే వదలవు ఫ్రెండ్స్. ఇట్లా జైలు కథల ఒకటి, ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ జైలు లోపల ఒకటి. జైలు అనేటటువంటిది అనగానే, జైలు లోపల అంటేనేమో వట్టికోట ఆళ్వార్ స్వామి మనందరికీ తెలుసు. అంటే జైలు లోపల ఏముంటుంది, మట్టి ఉంటుంది. మట్టి అంటే మట్టి కోట, జైలు లోపల అంతా మట్టి ఉంటుంది, మట్టి కోట అంతే. జైలు లోపల అంటే జస్ట్ జైలు అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, జైలు అనగానే ఇక పొట్లపల్లి రామారావు గారిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇక పొట్లపల్లి రామారావు జైలు అంటే ఆ చీమల బారు పొట్లపల్లి రామారావు, ఆ పొట్లంలో ఉన్నటువంటి అంతా కూడా జైలు లాగా ఉంది అని గుర్తుపెట్టుకోండి, అంతే హాస్యంగా. ఇంకంతే ఫ్రెండ్స్, నాకు ఇందులో కన్ఫ్యూజ్ అనేది ఏమనిపించట్లేదు, ఈజీ. ఇక్కడ చూడండి, బాలనాగమ్మకి సంబంధించి అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముండవు, జనరల్గా చదువుకుంటే సరిపోయేది బాలనాగమ్మ అనేటటువంటి పాఠం. దీంట్లో అంత ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఏముండవు. పల్లెటూరి పిల్లగాడ మాత్రం చాలా ఇంపార్టెంట్. పల్లెటూరి పిల్లగాడు అంటేనే సుద్దాల హనుమంతు మీద గతంలో చాలా సెషన్లలో బిట్ అడిగిండు. జనరల్గా చూడండి, ఇక్కడ సుద్దాల హనుమంతు అంటే అది పల్లెటూరికి సంబంధించిన పదంలాగా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. పల్లెటూరి పిల్లగాడు అనగా సుద్దాల హనుమంతు, దీనికి సంబంధించినటువంటి రచనలు అవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇది ఏ ప్రక్రియకి చెందిన సుద్దాల హనుమంతు అంటే మనందరికీ తెలుసు, పాటలు ఎక్కువగా రాస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, కాబట్టి పాట అనే ప్రక్రియకి చెందింది అనేది గుర్తుపెట్టుకున్నాను, అంతే. ఇది పల్లెటూరి పిల్లగాడు అనే పాట నుంచి తీసుకుని జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఇప్పుడు సుద్దాల హనుమంతుకి సంబంధించి జనరల్గా మరి రచన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. బుర్రకథ, గొల్ల సుద్దులు, పెట్టల ద్వారా, యక్షగానం ఇట్లా అనమాట. ఇవే ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ అనేవి ఏమి ఉండవు ఫ్రెండ్స్, ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బుర్రకథ, గొల్ల సుద్దులు, పెట్టల ద్వారా అనుగుణంగా మన సుద్దాల హనుమంతు గుర్తొస్తుంది. యక్షగానం అంటే గుర్తుపెట్టుకోండి, గానం, సుద్దాల హనుమంతు యొక్క గానం చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. సుద్దాల హనుమంతు యొక్క బుర్ర, పాటలు రాస్తూ ఉంటాడు కాబట్టి బుర్ర చాలా స్ట్రాంగ్ బుర్ర అని. గొల్ల సుద్దులు ఎక్కువగా అంటే పల్లెటూళ్ళలో కాబట్టి పల్లెటూరు పిల్లగాడు అనేది సుద్దాల హనుమంతు కాబట్టి గొల్ల సుద్దులు అని. పెట్టల ద్వారా అనుగుణంగా సుద్దాల హనుమంతే ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తాయి ఫ్రెండ్స్, పెద్ద కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్గా ఉంది, ఇందులో ఏమనిపించలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ కాపాడుకుందాం. ఈ కాపాడుకుందాం అనేది మనందరికీ జనరల్గా తెలిసినటువంటిది. ఇతివృత్తం అనేది కూడా మరి ఈ జనరల్గా మనం రక్షించుకోవడం అనేటటువంటి దాని మీద ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే సంభాషణ అనే ప్రక్రియకి చెందింది. ఇప్పుడు జనరల్గా చూడండి, కాపాడుకుందామని మనం జనరల్గా చూడండి, అప్పుడప్పుడు చూడండి చిక్క ఉద్యమాలు కానివ్వండి, అంటే చెట్లు నేను నరకకుండా కాపాడుకుందాం అట్లా ఒక సంభాషణ, అంటే అందరూ సంభాషించుకుంటూ ఉంటారనమాట, మనం వాటిని కాపాడాలి, వీటిని కాపాడాలి, అట్లా ఒక సంభాషణలాగా మీరు ఊహిస్తే అదొక సంభాషణ అనే ప్రక్రియకి చెందింది అనేది గుర్తొస్తుంది ఫ్రెండ్స్, అంతే. అందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ 7th క్లాస్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే 6th క్లాస్కి సంబంధించి అన్ని పాఠాలలో ఉన్న రచనలు, అదేవిధంగా బిరుదులు, అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రక్రియలని, వీటన్నింటినీ లాజికల్గా ఒకసారి విన్నారు సరిపోతుంది నాకు తెలిసి. లెసన్ వచ్చేసి చదువు. ఇక చదువు అనగానే మనందరికీ తెలుసు కొరవి గోపరాజు ఫ్రెండ్స్. ఇక్కడ రాజు అనే పదాన్ని మీరు ఒక లాజిక్గా తీసుకున్నట్లయితే జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ఆ రోజుల్లో రాజులే కదా ఫ్రెండ్స్ చదువుకునేది. మరి ఆ రోజుల్లో రాజులకి అవకాశం ఉండేది కాబట్టి అట్లా కొరవి గోపరాజు అనగానే మీకు చదువు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ మీకు చూపిస్తా, కంటిన్యూషన్లో చూపిస్తే ఇక్కడ కొరవి గోపరాజు అనగానే రాజులు మరి చదువుకుంటారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా కూడా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే బాగా చదువుకుంటారో ఆ చదువుకున్న వాళ్ళు రాజులాగా చాలా గొప్ప హీరోలు అవుతారని గుర్తుపెట్టుకోండి. అంటే అట్లా ఒకదానికొకటి లింక్ చేసుకుంటే మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ప్రక్రియ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కథా కావ్యం జనరల్గా చూడండి ఫ్రెండ్స్, మనం ఎటువంటివి చదువుతామంటే కథల పుస్తకాలే కదా ఫ్రెండ్స్ చదివేది. కథల పుస్తకాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తాం. చిన్నప్పుడు చైల్డ్హుడ్ స్టేజ్లో పిల్లలు చూడండి ఎక్కువగా ఏ బుక్స్ చదువుతారంటే కథల పుస్తకాలనే చదువుతారు. చదువు అనగానే మీకు కథల పుస్తకాలే చదువుతారని గుర్తుపెట్టుకోండి. మరి కావ్యాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కావ్యాన్ని అనేటటువంటి ఒక అమ్మాయిగా మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్. కావ్య అనేటటువంటి ఒక అమ్మాయి ఎప్పుడు రెగ్యులర్గా కథల పుస్తకం చదువుతుంది అనేటటువంటి లాజిక్స్తో మీరు గుర్తుపెట్టుకుంటే ఇక ఆటోమేటిక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సింహాసన ద్వాత్రింశిక అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజ్యానికి హీరో ఎవరు ఫ్రెండ్స్? రాజు. ఓకే, ఒక రాజ్యానికి రాజు హీరో కాబట్టి మరి అడవికి రాజు ఎవరంటే సింహం. ఎట్లా ఒకదానికొకటి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కావ్య అనేటటువంటి అమ్మాయి ఎప్పుడు రెగ్యులర్గా కథల పుస్తకాలనే చదువుతుంది అంటే చదువు అనే పదం వస్తుంది. కావ్య, కథా కావ్యంలో కావ్య అంటే రెండింటిని లింక్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మనం మర్చిపోం. ఇక సింహాసన ద్వాత్రింశిక అనేది ఎలా గుర్తుపెట్టుకున్నారంటే రాజు అనేది కొరవి రాజు, గోపరాజు, రాజు అనే పదం మనకు గుర్తొచ్చింది కాబట్టి ఇక్కడ అడవికి రాజు సింహం కాబట్టి దాన్ని అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఇక్కడ ఏముందంటే ఫ్రెండ్స్, 9వ సాలబంజిక ఈ కథను చెప్పింది అనేది ఇంపార్టెంట్. అంటే భోజరాజుకు మరి ఎన్నవ సాలబంజిక ఈ కథను చెప్పింది? 8, 9, 10 అట్లా డిఫరెంట్గా ఇచ్చే అవకాశం ఉంది. గతంలో అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్. మరి 9వ సాలబంజిక అనే పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చదువు అనే దాన్ని మనం లాజిక్గా తీసుకుంటే
జనరల్గా చూడండి ఫ్రెండ్స్ 9ని 9th క్లాస్ అనుకోండి, 9th క్లాస్ వరకు యావరేజ్గా చదువుకున్నటువంటి పిల్లలు 10th క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి 9th క్లాస్ని అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చదువు అనే పదాన్ని మీరు రాజుతో లింక్ చేసుకుంటే బాగా చదువుకున్నాం అనుకుంటే రాజులాగా హీరో అయిపోవచ్చు. ఎలా చదవాలి అంటేనేమో రాజు ఎలా రాజ్యానికి హీరోను, అడవికి రాజు సింహం కాబట్టి సింహంతో లింక్ చేసుకొని సరిపోతుంది. కావ్య అనేటటువంటి అమ్మాయి రెగ్యులర్గా కథల పుస్తకం చదువుతుంది కాబట్టి కథా కావ్యం అనేది గేయ ప్రక్రియ అలా వస్తుంది. ఇక సింహం అంటేనేమో సింహాసన ద్వాత్రింశక 9th క్లాస్ అనే దాన్ని మీరు లింక్ పెట్టుకుంటే 9వ సాలబందిక అనే పదం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంతో చదువుకు సంబంధించి రిపీట్గా రివిజన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన మైండ్లో అలా ఫిక్స్ చేసుకుంటే 4 ఆప్షన్లు ఈజీగా మనం పెట్టేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఈ కొరవ గోపరాజుకు సంబంధించి ఇంతకంటే ఏమీ లేవు ఫ్రెండ్స్. మీరు చూడండి అవే మేజర్గా మనకి ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నవి, కన్ఫ్యూజ్ చేసేటటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 2వ లెసన్, అది నాయనమ్మ. ఇక నాయనమ్మకి సంబంధించి ఏముండదులే కానీ దీని మరి ప్రక్రియ ఇంపార్టెంట్. నాయనమ్మ అనగానే చూడండి ఇక్కడ చిన్న హాస్యంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నాయనమ్మ అనేది ఏంటంటే ఇతివృత్తం అనేది జనరల్గా ఫ్రెండ్స్ పెద్దలకు చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, పెద్దలకు ఎటువంటి అపకారం చేయకూడదని వారి పట్లగా. అంటే ఇతివృత్తం అనేది ఒక లెసన్ ఆటోమేటిక్గా ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఒక 80% 90% మనం ఆప్షన్ ద్వారా క్యాచ్ చేయొచ్చు. కాబట్టి ఇతివృత్తం మనం పెద్ద కన్ఫ్యూజ్ చేయదు, ఎక్కడో 1 or 2 తప్ప. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది మాత్రం ప్రక్రియలే. అందుకని ఎగ్జామినర్ ప్రక్రియల మీద ఈ మధ్యకాలంలో ఫోకస్ పెడతాను అనమాట. ప్రక్రియలు మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతి సెషన్లో కన్ఫామ్గా బిట్ వస్తుంది. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి మరి కథానిక అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నాయనమ్మ అనేటటువంటి పాఠం రేపు ఎగ్జామ్లో ఏ ప్రక్రియకి చెందింది అంటాడు ఫ్రెండ్స్. కథ అంటాడు, కథానిక అంటాడు, గేయ ప్రక్రియకి చెందింది అంటాడు, గేయ కావ్యం అంటాడు, కథా కావ్యం అంటాడు. మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కథాకావ్యం అనేది ఇంతకుముందు మనం చదువుకున్న చదువు. కథాకావ్యం అంటే కావ్య అనేటటువంటి అమ్మాయి కథలో రెగ్యులర్గా చదువుతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లైఫ్లో మనం మర్చిపోం. మరి ఇక్కడ కథానికానంలో నాయనమ్మ, దీన్ని ఎలా గుర్తు, కథానికని విడదీయండి ఫ్రెండ్స్. దీన్ని మామూలుగా జనరల్గా అట్లా హాస్యంగా మనం విడదీస్తే కథ ప్లస్ ఇక అనుకోండి. కథ ప్లస్ ఇక అంటే నాయనమ్మ మనకు కథలు చెప్తుంటే మనం చిన్నప్పుడు ఏం చేస్తాం, రోజు అదే కథ చెప్తుంది అనుకోండి ఫ్రెండ్స్. నాయనమ్మ ఇక కథ ఇక ఆపు రోజు ఆ 7 చేపల కథైనా ఆపు అంటాం కదా ఫ్రెండ్స్ హాస్యంగా. కథానిక కథలు ఇక ఆపు నాయనమ్మ అంటే ఇక్కడ కథానిక అంటే నాయనమ్మ గుర్తుకు రావాలి మనకు. అంటే కథలో ఇక ఆపు రోజు ఇదే కథ అన్నట్లు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఇక మనం లైఫ్లో మర్చిపోం ఫ్రెండ్స్. రేపు ఆ లాజిక్కే మనం విజేతగా నిలబెడుతుంది కాబట్టి మనకు అనుకూలంగా ఇలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కథానికానంలోనే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ లెసన్ ఎందుకంటే ఏమీ లేదు, శతకాలం మీద రెగ్యులర్గా ప్రతి సెషన్లో తెలంగాణనే కాదు ఫ్రెండ్స్, ఏపీలో కూడా 2 రాష్ట్రాలలో శతకాలం మీద బిట్స్ అడుగుతుండు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనల్ని ఎగ్జామినర్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడంటే కన్ఫ్యూజ్గా ఉన్న చోటే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈజీగా జనరల్గా అందరికీ తెలిసి ఉన్న వాడి చోట ఎగ్జామినర్ వాడి జోలికి పోడు, ఎందుకంటే రెగ్యులర్గా మనం చదువుతాం కాబట్టి. కన్ఫ్యూజ్గా ఉన్నవి ఇక మనం మామూలుగా చదివేసి వదిలిపెడతాం చూసారా, అక్కడే ఎగ్జామ్లో దాన్ని పట్టుకొని బిట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆ ఛాన్స్ మనం ఎగ్జామినర్కి ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు శతకసుధకు సంబంధించి ఇది శతక ప్రక్రియకి సంబంధించింది, అదంతా అవసరం లేదు. దీంట్లో సుమతి శతకం అంటే అందరికీ తెలుసు, బద్దెన నిన్న ఆల్రెడీ 6th క్లాస్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నీతి శాస్త్ర ముక్తావళి అంటే ఎవరైనా నీతి తప్పారనుకోండి బద్ద తీసుకొని కొట్టడమే అని మీకు 6th క్లాస్లో ఉన్నటువంటి శతకాలు చెప్పా ఫ్రెండ్స్, ఆల్రెడీ వచ్చింది. సుమ అంటే యాంకర్తో మీకు లింక్ చేసి చెప్పాను. ఇక దాశరథి శతకం అనేది మనందరికీ తెలుసు, ఆల్రెడీ దాశరథి కరుణా పయోనిధి అనే సాంగ్ ఉంది. కంచర్ల గోపన్న ఇది పర్ఫెక్ట్గా తెలిసిందే కాబట్టి పర్ఫెక్ట్గా తెలిసిన వాడికి కోర్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. కష్టంగా ఉంటాయి చూసారా వాటిని, ఇట్లాంటివి ఏమి అడగడు ఎగ్జామ్లో. దీన్ని 10 సార్లు చదవడం అవసరంలా. కన్ఫ్యూజ్గా ఉంటాయి చూసారా వాటిని పర్ఫెక్ట్గా చదువుకోవాలి, లాజికల్గా చదువుకోవాలి. మూడోది నరసింహ శతకం మరియు నృకేసర శతకం ఈ రెండింటికి సంబంధించి కాకుత్సం శేషప్ప కవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, నరసింహాలు సింహం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాకుత్సకంలో కాకులను గుర్తుపెట్టుకోండి, అంటే ఒక జంతువుని ఒక పక్షితో లింక్ చేశాడు ఇక్కడ. రేపు ఎగ్జామ్లో నరసింహ అనేటటువంటి పదం ఇస్తే మ్యాచింగ్లో కానీ ఎక్కడైనా సింహం అనగానే మీకు కాకి గుర్తుకు రావాలి, అంటే సింహం మీద కాకి వాలిందని గుర్తుపెట్టుకోండి. జనరల్గా అట్లా హాస్యంగా అనమాట. ఇప్పుడు కవి కోకిల అనేది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. కవి కోకిల అనే బిరుదు ఎవరిదంటే గుర్రం జాషువా. అక్కడ గుర్రం మీద కోకిలలు వాలాయి, అక్కడ మీకు చెప్తా ఫ్రెండ్స్. అది మన లాస్ట్ టైము చాలా సెషన్లలో అడిగినటువంటి బిట్టు మరి గుర్రం జాషువాకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. కోకిలలు గుర్రం మీద వాలాయి, ఇక్కడ సింహం మీద వాలింది ఏంటంటే ఫ్రెండ్స్ కాకులు చాలా నిజాయితీగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ధర్మంగా ఉంటాయి ఫ్రెండ్స్. కాకులు చూడండి ఎక్కడైనా ధర్మంగా ఉంటాయి కాబట్టి మనం పిండాలు పెడతాం. దాని మీద మూవీ కూడా వచ్చిందో మనందరికీ తెలుసు, చాలా బాగా ఆడింది ఆ మూవీ కూడా. కాకులు చాలా ధర్మంగా ఉంటాయి కాబట్టి ధర్మపురి రామాయణం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది నరసింహ అంటే సింహం అనేది అందులోనే ఉంటుంది కాబట్టి సింహం అనగానే మీకు కాకులు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఏదైనా సరే ఇక్కడ మరి మీరు ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ధర్మపురి అనగానే చాలా ధర్మంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే ఫ్రెండ్స్, ఇందులో అంతకంటే ఇంపార్టెంట్ అనేవి ఏమీ లేవు. ఆ 2 పాయింట్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సింహం అనగానే మీరు ఇమ్మీడియట్గా సింహం మీద కాకులు వాలాయి, కాకులు చాలా ధర్మంగా ఉంటాయి కాబట్టి ధర్మపురి రామాయణం అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఇక బిట్టుపోయేటటువంటి ఛాన్సెస్ లేవు ఫ్రెండ్స్. అంతే, ఎందుకంటే ఏమీ లేదు. తర్వాత వేమన శతకం. వేమన అనగానే మనకు పిక్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా వేమన సహజ కవి. చూడండి సహజంగా మనం వేమన అంటే ఏంది, అలా చూడండి ఎట్లా ఉన్నాడు మనందరికీ తెలుసు కదా. సహజ కవి, మనం పుట్టినప్పుడు ఎలా అయితే ఉన్నామో సహజంగా అలానే ఉన్నాడు అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సహజ కవికి సంబంధించి ఇంకొకరు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. పోతన, నేను ఎక్కడే రాశాను, పోతన అంటే వర్షం అలా వస్తుంది పడుతుంది,
వర్షం పోతుంది అంటే వర్షం అనేది వానమామలయ వరదాచార్యులకు పోతన బాల్యానికి సంబంధించి మీకు చెప్పా ఫ్రెండ్స్. పోతనను కూడా మన సహజ కవి అంటాం. పోతన్న సహజంగా పోతుంటారు, సహజంగా వస్తుంటారు. పోతన్న అంటే వెళ్తున్న గోయింగ్ అట్లా అనుకోండి ఫ్రెండ్స్, అది సహజ కవి, సహజంగా పోతుంటారు. వేమన అంటే సహజ కవి. మనం పుట్టినప్పుడు ఎలా అయితే పుట్టాము, అలానే చనిపోయినప్పుడు ఎలా అయితే ఉంటామో అలానే ఉండేటటువంటి వ్యక్తులు ఏమంటారు, సహజంగా ఉండే వ్యక్తులు. కాబట్టి సహజ కవి వేమన, పోతన అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా హాస్యంగా ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నగ్న సత్యాలు శతకం రావి కంటే రామయ్య గుప్తా. ఇందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్. నగ్న సత్యాలు అనగానే మనం రావి కంటి మన కంటితోనే నగ్న సత్యాలు చూస్తాము. నగ్న సత్యాలు అనగానే మనకు కన్ను గుర్తు రావాలి. మూడవ నేత్రం, త్రినేత్రం అంటారు కదా ఫ్రెండ్స్. త్రినేత్రం అంటే గౌతమేశ్వర, గౌతమి ప్లస్ ఈశ్వరుడికి మూడు కళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అట్లా రేపు గౌతమేశ్వర శతకాన్ని రాసింది ఎవరు, రచన చేసింది ఎవరు అన్నారు అనుకోండి ఫ్రెండ్స్. ఈశ్వరుడికి మూడో కన్ను ఉంటుంది కాబట్టి రావి కన్నుతో గుర్తుపెట్టుకోండి నగ్న సత్యాలు ఫ్రెండ్స్. అట్లా ఇంకా చూడండి అన్నీ వస్తాయి అనుకున్నటువంటి బిరుదులు మొత్తం కూడా రేపు నగ్న సత్యాలు అనగానే ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కాకుండా మీరు నగ్న సత్యాలను మన కన్నుతోనే చూస్తాము. ఈశ్వరుడు గౌతమేశ్వరుడు, గీతామృతం అని గుర్తుపెట్టుకోండి. గీతామృతం అంటే ఏంది అంటే ఒక అమృతం లాంటిది మనకు కన్ను. త్రినేత్రం, మూడవ నేత్రం ఒక అమృతం లాంటిది. వరద గోదావరి ఇప్పుడు మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మన ఈ కన్నీరు అనేది ఒక వరదలాగా వస్తుంది అనుకోండి ఫ్రెండ్స్. వరద గోదావరి అనేటటువంటి రచన చేసింది ఎవరని రేపు అడిగాడు అనుకుని మ్యాచింగ్లో కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఎక్కడ ఉంది, ఇది జస్ట్ ఇప్పుడు చదువుతాం, ఇప్పుడు గుర్తుంటుంది. లాజిక్గా గుర్తుపెట్టుకోకపోతే ఎన్నో పుస్తకాలు కదా ఫ్రెండ్స్, మనం చదవాల్సిన పుస్తకాలు ఎన్ని బిట్స్ చదవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఇది పోతుంది. ఒక 2 రోజులు మర్చిపోతాం. అంత ఛాన్స్ మనం ఇవ్వకుండా ఉండాలంటే లాజిక్. వరద అంటే వరదలాగా కన్నీరు వస్తుంది కాబట్టి కన్నే రావి కంటి. మరి వరకవిగా మంత్రకోట వేమనగా ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి వరకవిని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా లాజిక్. మీ గతంలో చాలా దీని పెద్ద కన్ఫ్యూజ్ కానీ వరకవిలో రావి కంటిలో చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో ఉన్న 2 లెటర్స్ చూడండి. రావి కంటిలో మిడిల్లో ఉన్న 2 లెటర్సే ఆ నేమ్ అనమాట. మిడిల్లో ఉన్న 2 లెటర్స్ ఏమన్నా వీకా అని ఉంది కదా ఫ్రెండ్స్. వీకా ఉంది కదా, వీకా అంటేనేమో వర అంతేగా. రావి కంటి రేపు వరకవి అనుగులోనే వార అనుగులోనే వీక. రావి కంటిలో మిడిల్ 2 లెటర్సే సరిపోయింది వరకవిగా. ఇక మంత్రకోట వేమన అనుగులోనే వరకంటి 3వ నేత్రం తెరిస్తే ఆ మంత్రకోటాలు అన్నట్టు అంటే మంత్రాలు జపం చేయటం. అట్లా త్రినేత్రం ఈశ్వరుడు అనగానే మీకు మంత్రకోట వేమనగా అన్నట్టు. మంత్రకోట వేమన అనుగులో మళ్ళీ వేమనని ఆప్షన్లు ఇస్తే పెట్టొద్దు ఫ్రెండ్స్. వేమన సహజ కవిత వేరే అయిపోయింది. మరి వరకవి అనుగులోనే అందులోనే ఉంది. రావి కంటిలో మిడిల్ 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి వరకవి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా గౌతమేశ్వరుడు అంటేనేమో ఈశ్వరుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వరద గోదావరి అంటేనేమో వరదలాగా కన్నీరు. హాస్యంగా నేను గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత శ్రీనివాస బొమ్మల శాతం, ఇది కూడా ఎగ్జామ్లో అడిగింది, ఇవన్నీ ఎగ్జామ్లో అడిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా రేపు తెలంగాణ టెట్ ఎగ్జామ్ రైబూట్ అన్నటువంటి మరి మిత్రులు మీరు గమనించండి. రేపు ప్రతి సెషన్లో ఈ శతకాల మీద రావచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియా దగ్గరే ఎగ్జామ్లో రెడీగా కూర్చొని ఇవ్వడానికి రెడీగా ఉంటారు కాబట్టి మనం ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీనివాస బొమ్మల శతకం. బొమ్మలు చూడండి, పిల్లలు బొమ్మలు ఆడుకుంటారు. బొమ్మల్ని ఆడిపించమంటారు బొమ్మలతో పిల్లలు తల్లిదండ్రులని. అట్లా గుర్తుపెట్టుకుని ఆడిపి చంద్రమౌళి అని గుర్తుపెట్టుకుని. కవి శశాంక అంటేనేమో శంఖం అని గుర్తుపెట్టుకుని. పిల్లలు శంఖం తీసుకొని ఊదుతూ ఆడుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వేములవాడ రాజరాజేశ్వరి శతకం అనగానే మీకు రాజరాజేశ్వరి శతకం అనగానే అట్లా ఒక రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది కదా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు ఆ బొమ్మలు కొనుక్కొని ఆడుకుంటారు. టెంపుల్కి వెళ్తే పిల్లలు ఏం చేస్తారంటే బొమ్మలన్నీ తీసుకొని ఆడిపించమంటుంటారు, ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రామాయణం అనగానే చూడండి ఫ్రెండ్స్. రామాయణానికి సంబంధించి రాముడు, సీత, లక్ష్మణుడు రకరకాల ఇట్లా ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి అవన్నీ కూడా బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలతో ఇట్లా తోలు బొమ్మలతో ఆడిస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా అదే ఆడపు చంద్రమౌళి. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అన్నీ కూడా అంతే. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం. యాదగిరి అనగానే గిరి అంటే మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. గిరి అంటే కొండల మీద అంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, మన అందరికీ తెలుసు, ఫేమస్ తెలంగాణలో. మరి గిరి అనగానే ఫ్రెండ్స్ అక్కడ గిరి అనగానే ఫ్రెండ్స్, గిరి అంటే కొండ మీద. ఆ కొండ మీద ఏం చేస్తారంటే ధూపాట అంటేనేమో ధూపం పెడతారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ధూపం పెడతారంటేనేమో ఒక దీపం వెలిగిస్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళు. ఎందుకంటే మంచి మరి అష్టైశ్వర్యాలు కలగాలని, సంపన్నం కలగాలని, కుటుంబం బాగుండాలని ధూపం పెడతారు. ఎక్కడ పెడతారు? యాదగిరి లక్ష్మి అంటే గిరి మీద ఏం చేస్తారంటే ధూపం పెడతారనుకోండి ఫ్రెండ్స్. అంటే అంతకంటే మనం దాన్ని బైహార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ధూపాటి సంపత్ కుమారాచార్య యాదగిరి లక్ష్మి జనరల్గా చదివితే ఈ రోజు వరకే గుర్తుండొచ్చేమో నాకు తెలిసి. మళ్ళీ రివిజన్ చేయాలి, మళ్ళీ షార్ట్ నోట్స్ తయారు చేయాలి, మళ్ళీ రివిజన్ చేయాలి. అంతా అవసరంలా. చాలామంది ఇలా లాజికల్ చదువుతారు, ఈజీగా జాబ్ కొట్టుకుంటారు ఫ్రెండ్స్. అట్లా చదువుకోవాలి ఎప్పుడైనా. ఇట్లా ధూపం పెడతారు కాబట్టి. ఎందుకంటే మంచి అమ్మ జ్ఞాపకాలు అనగా అందరూ చేసి కృష్ణమూర్తి యాదవ్ ఫ్రెండ్స్. కృష్ణమూర్తి యాదవ్ ఇవన్నీ మీకు ఫ్రెండ్స్ ఒక ర్యాపిడ్ రివిజన్గానే చెప్తున్నా ఫ్రెండ్స్. ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నారంటే ఆల్రెడీ చదువున్నారు కాబట్టి ఒక ర్యాపిడ్ రివిజన్గా చేస్తే మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. రేపు ఎగ్జామ్లో ఎలాంటి బిట్టు ఎటు తిరిగి అడిగినా కూడా మీరు పెడతారనేటటువంటి ఆశతో మీకు ఒక ర్యాపిడ్ రివిజన్గా మొత్తం ఫాస్ట్గా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కృష్ణమూర్తి యాదవ్. ఓల్డ్ సినిమాలో కృష్ణ చూడండి ఫ్రెండ్స్. కృష్ణ డైలాగ్ ఫేమస్ డైలాగ్ ఉంది, ఒకటి ఫేమస్ డైలాగ్ ఉంది ఫ్రెండ్స్. అమ్మ అంటాడు. అమ్మ అనగానే వాళ్ళమ్మ మరి కృష్ణ వైపు చూస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ వైపు చూసి ఇక్కడ ఆ గేయ ప్రక్రియకి సంబంధించి ఇక్కడ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో. వచన కవితకి సంబంధించి ప్రక్రియ, గేయ ప్రక్రియ ఫ్రెండ్స్. వచన కవిత అనేటటువంటి ప్రక్రియకి చెందిందనమాట. కృష్ణ ఓల్డ్ సినిమాలో అమ్మ అనగానే వాళ్ళ అమ్మ పేరు కవిత అనుకోండి ఫ్రెండ్స్. కవిత వాళ్ళ అమ్మ ఏముంటుందంటే
ఏంటన్నా వచ్చేనా నీ దగ్గరికి వచ్చేనా నన్ను పిలుస్తాను ఏంది అనుకోండి అంతే కాసేపు. కృష్ణ ఎప్పుడైతే అమ్మ అన్నాడో ఆ కవిత అనేటటువంటి అమ్మ వచ్చేనా అంటుంది ఫ్రెండ్స్. అంటే వచ్చిన కవిత లేదా వచ్చేసానా నీ దగ్గరికి, కృష్ణ నీ దగ్గరికి వచ్చేసా, కనీసం అలా అనుకున్నాం. మనకు వచ్చిన కవిత అనేటటువంటి ప్రక్రియ వస్తుంది, గుర్తుంటుంది, ఖచ్చితంగా ఎగ్జామ్లో పెడతారు. రేపు ఎగ్జామ్లో రావచ్చేమో ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది తెలంగాణలో అట్లా చదువుకోండి ఫ్రెండ్స్. ఇక కృష్ణకు సంబంధించి ఇందులో జనరల్గా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా శబ్దం అనేటటువంటి కవిత, ఇందులో తొలి సంపుటి ఒకటి ఉంది ఫ్రెండ్స్, రెండవ సంపుటి, అంటే మొదటి సంపుటి రెండు ఉన్నాయి. రెండుని ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను నేను. మరి హీరో కృష్ణకు సంబంధించిన సినిమాలు మీరు చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా ఓల్డ్ సినిమాలో తొక్కుడు బండ, శబ్దం, కృష్ణ డైలాగులు కూడా చూడండి, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్, శబ్దాలు చేస్తూ ఉంటాడు ఓల్డ్ సినిమాలు. మీరు చూడండి ఓల్డ్ సినిమాలు. ఈ జనరేషన్ వాళ్ళు ఓల్డ్ సినిమాలు చూడకపోవచ్చు కానీ అనుకోండి కొంచెం తెలుస్తుంది కాబట్టి. శబ్దం అంటే శబ్దాలు చేస్తూ ఉంటాడు ఎవరు, కృష్ణే, హీరో కృష్ణనే అనుకోండి. అదే ఆ శబ్దం అనే కవితా సంపుటిలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం ఆయనకు సంబంధించి కొన్ని రెండు రచనలు, రెండు ఇంపార్టెంట్. ఒకటి తొలి కవితా సంపుటి, రెండోదేమో రెండవ కవితా సంపుటి. గతంలో చాలాసార్లు రిపీట్ అయింది ఏంటంటే తొలి కవితా సంపుటి అని అందరూ చదివారు. ఇప్పుడు రెండవ కవితా సంపుటిని అడిగే అవకాశం ఉంది. తొలి కవితా సంపుటి ఏంటంటే ఫ్రెండ్స్ తొక్కుడు బండ అనగానే మన హీరో కృష్ణ గుర్తు రావాల్సింది, శబ్దం అనగానే హీరో కృష్ణ గుర్తు రావాల్సింది. ఓకే, ఆ రెండు గుర్తుపెట్టుకుంటాం. కానీ రేపు ఎగ్జామ్లో తొలి కవితా సంపుటి ఏంది, రెండవ కవితా సంపుటి ఏందని ఈ రెండు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? ఇక్కడ తొలిలో ఓత్వం ఉంది కదా, తాకోత్వం అని ఇచ్చాడు. తొక్కుడు బండలో తాకోత్వం అనే పదం ఇచ్చాడు. ఈ రెండు సేమ్. అంటే తొలి కవితా సంపుటి అనంగులోనే తోనే స్టార్ట్ అవుతుంది, నో డౌట్ ఫ్రెండ్స్. ఇక్కడ తొలి కవితా అనంగులోనే తొక్కుడు బండలో ఫినిష్ అయిపోయింది. రెండవ కవితా సంపుటి, రెండవ అంటేనేమో 2 లెటర్స్ మాత్రమే ఉంటాయి. 2 లెటర్స్ ఉండేది శబ్దం. రేపు రెండవ కవితా సంపుటి అనంగులోని 2 లెటర్స్ అంటే 2 లెటర్స్ ఉంటాయి అంతే ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, శబ్దాలు చేస్తూ ఉంటాడు కృష్ణ, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో బిట్టుపోకూడదు అనేటటువంటి మరి ఆలోచనతోనే ఇంతగా మీకు మరి నొక్కి చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి నేను చెప్పేటటువంటి పదాలు మీ మైండ్లో ఫిక్స్ అయితే రేపేమో ఇలాంటి బిట్స్ ఒక్క బిట్ అడిగినా సరే ఫ్రెండ్స్, పాయింట్లలోనే లైఫ్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి, పాయింట్లలోనే మొన్న తెలంగాణలో బిట్స్ మిస్ అయ్యి చాలా రోజులు బాధపడినటువంటి మిత్రులు నాకు తెలుసు కాబట్టి ఆ ఛాన్స్ ఈ ఎగ్జామినర్కి ఇవ్వద్దు. పట్టుదలతో కసిగా చదవండి ఫ్రెండ్స్. తెలంగాణలో మళ్ళీ డిఎస్సి 6000 పోస్టులతో డిఎస్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రెండ్స్ మిత్రులు చెప్తున్న డిఎస్సి లేట్ అనేది ఉండదు, అక్కడ కూడా మంచి డిఎస్సి ఉంటుంది. ప్రిపరేషన్ మీరు ఎక్కడ ఆఫ్ చేయొద్దు ఫ్రెండ్స్, ప్రిపరేషన్ అదే విధంగా కంటిన్యూషన్ చేయండి. మన గోల్ ఏంటంటే జాబ్ కొట్టాలి అంతే ఫ్రెండ్స్. అది అప్పుడు అనేది కాదు. బ్రేక్ ఇస్తే మళ్ళీ మనం చాలా బ్యాక్ అయిపోతాం. కాంపిటీషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఎవరిని మనం ముందుకు వెళ్ళనివ్వకుండా ఉండాలంటే మన ప్రిపరేషన్ని పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అందరికీ జాబ్ రావాలి, వాళ్ళతో పాటే నాకు రావాలని ఆశతో మంచిగా చదవండి ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మళ్ళీ 2 రాష్ట్రాల డిఎస్సి మిత్రులు ఇద్దరు డిఎస్సి రాయిపోతున్నారు త్వరలో కాబట్టి మంచిగా చదవండి ఫ్రెండ్స్. మిస్ అవ్వద్దు. టైం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇది రెండింటిని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక లెసన్ ఫ్రెండ్స్, పల్లె అందాలు అనగానే ఫ్రెండ్స్ ఇక్కడ ఆచి వెంకటాచార్యులు. పల్లెటూళ్ళలో చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సహజంగా చూడండి పల్లెటూళ్ళలో ఏదైనా వివాహానికి కానీ ఏదైనా ఊరికి కానీ వెళ్ళేటప్పుడు ఆచేను తుమ్ముతూ ఉంటారు. ఆచేను తుమ్మగానే ఇక ఆగిపోతారు అంతే, బ్రేక్. ఎందుకంటే అది ఒక మూఢనమ్మకంగా అయిపోయింది. రేపు ఆచి వెంకటాచార్యులు అని ఎటువైపు మ్యాచింగ్ లెసన్లు పేరిస్తే మాత్రం ఆచేను తుమ్మిది ఇక్కడ పల్లెటూళ్ళలోనే అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా అవన్నీ ఉండేవి పల్లెటూళ్ళలో సహజంగా. ఆంధ్ర అయినా తెలంగాణ 2 రాష్ట్రాల్లో కామన్గా అలాంటివి జరుగుతూనే ఉంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మరి కావ్య అనేటటువంటి అమ్మాయి ఉంది ఫ్రెండ్స్. పల్లెటూరులో కావ్య అనేటటువంటి అమ్మాయి అనుకుంటుందంటే మా ఊరికి వెళ్దాము, హాలిడేస్ వచ్చినాయి, మరి మంచిగా మరి మా ఊరికి వెళ్దామన్న టైంలో బయలుదేరుతున్న టైంలో ఆచ్యం ఎవరు తుమ్మారు ఫ్రెండ్స్. ఆచ్యం అని ఎవరైతే తుమ్మారో వెంటనే ఆ అమ్మాయికి ఆగిపోయి తర్వాత వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మా ఊర్లో బుర్రకథలు ఉంటాయి. మా ఊర్లో బుర్రకథలు ఉంటాయంటే మా ఆండాలు బుర్రకథ, మా ఊళ్ళో రాగమాల మంచి రాంగ్ అంటే పల్లెటూళ్ళలో చూడండి రాగాలు, సాంగ్స్, డప్పులు చాలా బాగుంటాయి. మా ఊరు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏకశ్వాస ప్రబంధం అనేది. అంటే మా ఊరికి వెళ్దామన్న సమయంలో కావ్య బయలుదేరిన సమయంలో ఆచ్యాన్ని తుమ్మారు అనుకోండి ఫ్రెండ్స్. అంతేగా అందులో పాయింట్స్ ఏమన్నాయి ఫ్రెండ్స్ అన్నీ వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అనేది చాలా పవర్ఫుల్ చాప్టర్. దీని మీద ఖచ్చితంగా బిట్ రావాల్సిందే. ఎందుకంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని షార్ట్ కట్లు ఇవ్వడు. ఆయన పూర్తి పేరు అడిగారు. ఆయనకు సంబంధించిన రచన ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. దాని జనరల్గా ఏంటంటే ఆత్మకథ. ఇది ఏ ప్రక్రియకి చెందిందంటే ఆత్మకథ. ఇప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా పనిచేసి, ఒక శాస్త్రవేత్తగా పనిచేసి చాలా అద్భుతంగా పనిచేసినటువంటి రాష్ట్రపతులు ఒకరని మనకు తెలుసు. ఆయన ఆత్మ శాంతించాలని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన ఫేమస్ వ్యక్తి కాబట్టి, ఆయన ఆత్మ శాంతించాలి కాబట్టి మరి రెస్ట్ ఇన్ పీస్ అంటాం కాబట్టి అట్లా మీరు ఆత్మకథ అనుకోండి ఫ్రెండ్స్. అంటే మరి ఈ ఆత్మకథను ఏమంటారంటే మనందరికీ తెలుసు స్వీయ చరిత్ర అంటారు. అది కూడా ఓకే. అది మరి ఇది ఉత్తమ పురుష కథనంతో ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అనేది తెలుగులో మనకు నానుడు ఉంది. తానుత్తమ అంటే తాను గురించి చెప్పేది కాబట్టి ఉత్తమ పురుషులోనే ఉంటుంది ఇది. మరి ఆయన పూర్తి పేరు ఏంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఇంత పెద్ద పేరు మనం పలకమేమో అని షార్ట్కట్లో పిల్లలకి అలా ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్గా ఈ పేరు నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకేమో రేపు ఆయన ఫేమస్ కాబట్టి ఇవ్వచ్చు.
ఇది కూడా రాంగ్ పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉంది కదా మనం చదవకపోతే. ఏదైనా అరుణ్ తివారీతో కలిసి ఒక విజేత ఆత్మకథ, ఆత్మ శాంతించాలని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమి లేదు, ఆయన రచన ఒకటి ఉంది, అది అందరికీ తెలుసు. ఆయన రచన ఏంటంటే ఆత్మకథ, ఒక విజేత ఆత్మకథ. దాని ఇంగ్లీష్లో ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అనేటటువంటి రచన చేశాడు. ఈయనకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్, ఒక సెషన్లో కన్ఫ్యూజ్ చేశాడు. మీరు మొన్న సెషన్లో చూసినట్లయితే తెలంగాణలో మరి ఆయనకి ఎటువంటి అవార్డ్స్ వచ్చాయంటే ఇక్కడ పద్మశ్రీ రాలేదు ఫ్రెండ్స్. కింద ఇవ్వచ్చు డాక్టర్ అబ్దుల్ కలాం గారికి సంబంధించి క్రింది వనలో సరైనది అని ఏదైనా ఇవ్వచ్చు. ఒకటి పద్మ విభూషణ్ అని, పద్మభూషణ్ అని, పద్మశ్రీ అని, భారతరత్న అని ఇవన్నీ ఇవ్వచ్చు. 4 అనొచ్చు, ఏవిసి అనొచ్చు. ఈ మధ్యకాలంలో చూడండి ఫ్రెండ్స్, గ్రూప్ 3 తెలంగాణలో చూడండి, గ్రూప్ 2 చూడండి, ఏ ఎగ్జామ్ అయినా చూడండి, గ్రూప్ 4 చూడండి, ఏ హెచ్డబ్ల్యూ ఏదైనా చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్ కూడా డైరెక్ట్ బిట్లు లేవు, అన్నీ కూడా ఏబీ, బీసీ, సిడి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇయర్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. అట్లా ఇట్లా ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన అబ్దుల్ కలాం గారికి పద్మశ్రీ అవార్డు లేదు ఫ్రెండ్స్. పద్మశ్రీ అవార్డు లేదు. ఏమేమి వచ్చాయంటే 2 పద్మవిభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. పద్మశ్రీ ఇక్కడ లేదు ఫ్రెండ్స్, కానీ భారతరత్న అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. భారతరత్న వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ ఉంది, కానీ పద్మశ్రీ లేదు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్కి వచ్చేద్దాం. ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్. ఇలాంటి టైంలో మనం అది ఇది చెప్పే ప్రయత్నం నేను చేయను. ఓకే చూద్దాం ఫ్రెండ్స్. శిల్పి అనుగుణ గుర్రం జాషువా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జనరల్గా శిల్పి చెక్కేటటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి బొమ్మలనే చెక్తూ ఉంటారు మనుషుల కంటే కూడా. ఎందుకంటే అది చాలా ఇదిగా ఎక్కువ మంది పిల్లలు జనం కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి. ఎటువంటి బొమ్మని శిల్పి చెక్కుతున్నాడని గుర్రం అంటే హార్స్ అనమాట. హార్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ గుర్రం జాషువాకి సంబంధించి తెలంగాణ టెట్లో డిఎస్సిలో బిట్ రాకుండా అసలు క్వశ్చన్ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయగలమా ఫ్రెండ్స్? చెప్పండి. తెలంగాణలో ఎంత ఇంపార్టెంటో గుర్రం జాషువా గారికి సంబంధించి మీరు మొన్న చూశారు కదా సెషన్లలో. ప్రతి సెషన్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సెషన్లో ప్రతి బిట్ వచ్చింది. మాతలకు మాట అడిగాడు, స్వప్న లోకం అడిగాడు, ఎన్ని బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. పిరదౌసి అడిగాడు, గబ్బిలం అడిగాడు, అడగని బిట్ అంటూ లేదు ఫ్రెండ్స్. అది ఇదని లేదు. ఆయన జిల్లా, ఆయన ఊరు, ఆయనకు సంబంధించి గుర్రం జాషువా గారికి సంబంధించి ప్రతి పాయింట్ని పర్ఫెక్ట్గా చదువుకోవాల్సిందే, నో డౌట్. అలా చదివితే మీకు ఖచ్చితంగా పెట్టొస్తుంది. ఒకవేళ మీకు 4 ఆన్సర్లు ఇచ్చి మీకు ఏమీ తెలియకపోయినా కూడా 4 పేర్లలో గుర్రం జాషువా అనే పదం వస్తే మాత్రం గుర్రం జాషువా అనే మీరు కంప్యూటర్లో టిక్ చేసిరాను ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఫేమస్ వ్యక్తి గుర్రం జాషువా గారు, ఎందుకంటే అది అడుగుతున్నారు కాబట్టి. ఇప్పుడు చూద్దాం ఈ గుర్రం జాషువాకి సంబంధించి మరి ఏ ప్రక్రియకి చెందింది, ఖండకావ్య ప్రక్రియకి చెందింది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు జనరల్గా చూడండి, శిల్పులు చెక్కేటటువంటి వ్యక్తులు చాలా మేధావులు ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ ఆ గుర్రాల బొమ్మలు కానివ్వండి, ఏమైనా బొమ్మలు చెక్కరు. ఎక్కడంటే ఖండాలకు పోవాలి, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద గుట్టలు, బండలు, రాళ్ళు ఉంటాయి కాబట్టి వాటి మీద చెక్తూ ఉంటారు అనుకోండి ఫ్రెండ్స్. హాస్యంగా అంతే, నిజం కాదు హాస్యంగా. అంటే ఖండాల దగ్గరకు పోయి మరి ఆ కావ్య అనేటటువంటి అమ్మాయి బొమ్మని చెక్కుతున్నారు అనుకోండి కాసేపు. ఖండకావ్యము అంటే ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము, ఏదో ఒక ఖండానికి పోయి ఫ్రెండ్స్ శిల్పి చెక్కుతున్నాడు అంటే గుర్రం జాషువా అనంగులోని రేపు శిల్పి అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందింది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. రకరకాలుగా అడుగుతాడు. కథనిక, ఖండకావ్యం అంటే మీకు నేను చెప్పింది మీకు గుర్తొస్తుంది. ఏదో ఖండాల దగ్గర పోయి శిల్పి చెక్కుతూ ఉంటాడు కాబట్టి ఖండ. ఎవరిని చెక్కుతున్నాడు? కావ్య అనేటటువంటి అమ్మాయి. ఎక్కువగా కావ్య అనే అమ్మాయిని మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకుని ఖండకావ్యం అనేటువంటి మొదటి భాగం ఉన్నది, అది మనకు ఓకే. ఇక ఈయనకు సంబంధించి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ మీకు హైలైట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ ఎగ్జామ్లో అడిగింది, మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటినటువంటి కవి గుర్రం జాషువా. ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? గుర్రం జనరల్గా మరి గుర్రానికి జనరల్గా మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, దానికి ఆకలి వేసినప్పుడు దానికి కొంచెం మేత వేస్తాం అనుకోండి. దానికి కొంచెం మేత వేయాలి కదా ఫ్రెండ్స్, తను బ్రతకాలంటే. మాతలకు మాత అనంగులోని మీకు గుర్రం అనంగులోని గుర్రానికి మేత వేయాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గుర్రానికి మేత వేయాలి కాబట్టి అది మాతలకు మాత అయ్యింది. రేపు ఎగ్జామ్లో అడిగాడు మొన్న చాలామంది రాంగ్ పెట్టినటువంటి మరి ఈ బిట్టు నాకు జనరల్గా అయితే ఈ మాతలకు మాత అనేటటువంటి పదానికి మేత అనేటటువంటి కోడు మరి మా మిత్రుడు, నా క్లాస్మేటు, నాతో పాటు డిఎస్సి రాసి 2008 డిఎస్సిలో మా రూమ్మేట్లో అందరికీ వచ్చింది, కానీ తనకి ఎక్కడికి రాలేదు. తన టాలెంటెడ్, బాగా కష్టపడ్డాడు. ఆయన మిస్టేక్ చేసినటువంటి పదం మరొకసారి ఫ్రెండ్స్ మీతో నేను షేర్ చేసుకుంటున్నా. తనకి మా రూమ్మేట్స్లో 5గురిలో 4గురికి వచ్చింది, కానీ తనకి ఎందుకు రాలేదు? మాకంటే బాగానే చదివాడు, మాకంటే హార్డ్ వర్క్ చేశాడు, కానీ ఎందుకు రాలేదంటే రేపు ఎగ్జామ్ ఉందనగా తను ఏం చేశాడంటే నైట్ 2 o'clock 3 o'clock చదువుతూనే ఉన్నాడు. అంతే, నిద్ర అనేది లేదు, చదువుతూనే ఉన్నాడు. కళ్ళు ఇంతలా అయిపోయింది, ఎర్రగా అయిపోయింది, బ్రెయిన్ అంతా స్తబ్దంగా తయారైంది. ఎందుకు చదువుతూ ఉన్నాడు. మేమైతే మంచి ఫ్రెష్గా 6-6:30కి మంచి ఫుల్గా పెరిగేసుకుని హ్యాపీగా నిద్రపోయాను. అంతేగా నిద్ర అనేది ఆటోమేటిక్గా వచ్చినా రాకపోయినా ఫుల్గా నిద్రపోయాను, చాలా ప్రశాంతంగా. అంటే ఎగ్జామ్కి ముందు 2-3 రోజుల నుంచి మేము నిద్రలో ఉంటే మా క్లాస్మేట్ తను ఏం చేశాడంటే ఆ ఎగ్జామ్కి ముందు 3 రోజులు 3 గంటల పాటు నైట్ 2 గంటల పాటు చదివి ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఏమయ్యాడంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఇది నిజం. కళ్ళు తిరిగి కింద పడిపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా వచ్చి ఆ ఎగ్జామ్ జరుగుతుంది, బబుల్స్ దిద్దటమే ఫ్రెండ్స్. అప్పుడు తనకి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నర్స్ ఎవరైతే ఉంటారో అని ట్రీట్మెంట్ చేసి ఇవన్నీ చేసేసరికి అర్థంగా ఒక 20 నిమిషాలు 15-20 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ టెన్షన్ మొదలైపోయింది. ఇంకెక్కడ అయిపోయింది జీవితం. తన మనసులో అనుకున్నాడు. అంతా నాతో షేర్ చేసుకున్నారు కాబట్టి మీకు చెప్తున్నా ఫ్రెండ్. తను ఎప్పుడు చెప్తా ఉంటాడు, జీవితంలో ఈ మిస్టేక్ చేయకూడదు. ఎగ్జామ్కి ముందు 3 రోజులు విపరీతంగా నిద్రపోవాల్సిందే ఫ్రెండ్స్. అది వచ్చినా రాకపోయినా బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇంతవరకు చదవండి, ఇన్ని రోజుల పాటు చదవండి, ఆ 3 రోజుల్లోనే మనకి ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్. సో ఇక్కడ మాతలకు మాత అనంగులోనే గుర్రానికి మేత వేయాలి కాబట్టి గుర్రం జాషువా అని గుర్తుపెట్టుకోండి. ఈ గుర్రాలు కూడా చూడండి ఫ్రెండ్స్, గుంటూరు జిల్లా అని గుర్తుపెట్టుకోండి. వినుకొండ గ్రామం కూడా గుర్తుపెట్టుకోవాలి.
మరి గుర్రం జాషువా గుర్రాలను సహజంగా ఏం చేస్తారంటే గుంటలలోనే కట్టేస్తారు. ఎందుకంటే పైన కట్టేసామనుకోని తెంపుకొని ఉరికేసిద్ది. అది గుంట ఉన్నటువంటి ప్రదేశాలు అంటే లోపల గుంటగా ఉన్న ప్రదేశాల్లో గుర్రాన్ని కట్టేసామనుకోండి ఫ్రెండ్స్, ఇది హాస్యంగా అనుకోండి. ఒక గుంట ఉంది, ఆ గుంటలో గుర్రాన్ని కట్టేసాను. గుంటూరు జిల్లా. వినుకొండ అంటే అది వింటుందా వినదా అనేది ఎవరికి తెలియదు. విను అని గుర్రానికి చెప్పిన అది వింటదా విందో అంటే అట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే గుంటూరు జిల్లా అంటే గుంటలో దాన్ని కట్టేయాలి. వినుకొండ అని దానికి చెప్పినా కూడా వింటదో విందో ఎవరికి తెలియదు. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి రచన చూడండి, ఇక్కడ గబ్బెలం, తర్వాత ఫిరదౌసి, ముంతాజ్ మహల్ ఇవన్నీ నోటెడే. అయినా ఒక గబ్బెలం అనగానే ఇంతకుముందు మీకు చెప్పాక ఫ్రెండ్స్, గుర్రం మీద కోకిలలు వాళ్తాయని చెప్పాను నేను. కవి కోకిల అనే బిరుదు ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. కవి కోకిల అనే బిరుదు ఎవరిదని గుర్రం జాషువా. అంటే గుర్రం మీద కోకిలలు వాళ్తాయి అంటే ఇట్లా. మరి గుర్రం మీద ఇంకేమి వాళ్తాయి అంటే గబ్బిలాలు కూడా వాళ్తాయి ఫ్రెండ్స్. గబ్బిలాలు కూడా గుర్రం మీద వాళ్తాయి. ఫిరదౌసి అంటేనేమో మీరు హాస్యంగా ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. లేదా గుర్రం ఎంత ఫాస్ట్గా పోతుందంటే ఫిరంగులో ఉన్నటువంటి బుల్లెట్ ఎంత వేగంగా అయితే ఫాస్ట్గా వెళ్తుందో గుర్రం కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అయినా తెలుసు ఓకే. ఖండ కావ్యాలంటే ఇంతకుముందే చెప్పాను నేను, ఖండాలకు పోయి గుర్రం జాషువా గుర్రం బొమ్మ మీద చెక్కాలి అన్నట్టు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. తర్వాత ఇంకా కవి కోకిల అంతకుముందు కోకిలలు కూడా గుర్రం మీద వాళ్తాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కవితా విశారదని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే శారద అనేటటువంటి అమ్మాయి ఈ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ప్రయాణం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. కళా ప్రపూర్ణ అంటే గుర్రం బొమ్మను గీయటం అనేది మామూలు విషయం కాదు, అదొక ఆర్ట్, అదొక కళ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పద్మభూషణ్ ఇక్కడ ఇంపార్టెంట్. గుర్రం జాషువాకి సంబంధించి పద్మవిభూషణ్ లేదు, పద్మశ్రీ లేదు, పద్మభూషణ్ అనేటటువంటి ఒక మరి బిరుదు ఉంది ఫ్రెండ్స్. పద్మభూషణ్ అనేటటువంటి బిరుదు గుర్రం జాషువా గారికి వచ్చింది, పద్మవిభూషణ్ కాదు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి? భూషణ్ని పోషణ అని గుర్తుపెట్టుకోండి. గుర్రాన్ని మనం ఏం చేయాలి? డైలీ దాన్ని పోషించాలి, తను పోషణ చేయాలి, తనని పోషించాలి. గుర్రాన్ని మనం పోషిస్తేనే అది మనకి సేవ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పద్మభూషణ్ అనేది మనకి లైట్గానైనా గుర్తొచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఏంటంటే నవయుగ కవి చక్రవర్తి అంటే అది నవయవనంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లేదా ఓల్డ్ సినిమా ఉంటుంది నవయుగ కవి చక్రవర్తి అనేటటువంటి ఓల్డ్ సినిమాలు అన్ని గుర్రాలతోనే ఉంటాయి సీన్లు. హీరో గుర్రం, విలన్స్ గుర్రం, అట్లా. లేదా నవయవనంగా ఉంటుంది గుర్రం అని గుర్తుపెట్టుకోండి. మధుర శ్రీనాథ అంటేనేమో అసలు ఆ గుర్రం మీద మనం ప్రయాణం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని రచనలు మిస్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గబ్బెలం అయిపోయింది, ఫిరదౌస్ అయిపోయింది. ముంతాజ్ మహల్ మనం చూడాలి అంటే ఖచ్చితంగా గుర్రం మీద ప్రయాణం చేయాల్సిందే, లేదా గుర్రం అంతా వేగంగా వెళ్లాల్సిందని గుర్తుపెట్టుకోండి. గుర్రం మీద ఇంకెవరెవరు స్వారీ చేసి వెళ్ళారంటే హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్స్ ఫ్రెండ్స్. ఎవరెవరు వెళ్ళారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ చూడండి గుర్రం మీదనే ప్రయాణం చేసేవాడు. బాపూజీ గుర్రం మీదనే ప్రయాణం చేయడం జరిగింది. క్రీస్తు చరిత్ర తెలుసుకోవాలంటే గుర్రం మీద, ఆకాశంలోకి గుర్రం మీద వెళ్ళి క్రీస్తు చరిత్ర అంటే ఏందో తెలుసుకొని రావాలి. నాకు గుర్రం అంటుంది, నా కథ ఏంటో మీకు తెలుసా అంటుంది అనుకోండి. స్వప్న కథ మనం అప్పుడప్పుడు మన కళలు వస్తూ ఉంటాయి. గుర్రం మీద ప్రయాణం చేస్తున్నట్టు, గుర్రం మీద ఆకాశంలో ఎగురుతున్నట్లు. ఈ క్రొత్త లోకంలోకి వెళ్ళాలంటే గుర్రం మీదనే వెళ్ళాలి. ఇట్లా హాస్యంగా ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇప్పుడు నేతాజీ అనంగంలో మీకు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నేతాజీ గుర్రం మీద వెళ్తున్నట్టు, బాపూజీ గుర్రం మీద వెళ్తున్నట్లు. క్రీస్తు చరిత్ర అంటే క్రీస్తు చరిత్ర తెలుసుకోవాలంటే గుర్రం మీద, హార్స్ మీద ప్రయాణం చేయాలి. స్వప్నలోకం నా కథ, హార్స్ అంటుంది, నా కథ ఏంటో మీకు తెలుసా అని. నవయుగ చక్రవర్తి నవయవనంగా ఉండేది హార్స్. మధుర శ్రీనాథ అంటేనేమో గుర్రం మీద ప్రయాణం చేయడం, ఆ మధురమే చాలా గొప్ప అనమాట. ముంతాజ్ మహల్ అలాంటి వాటిని చూడాలంటేనేమో గుర్రం. గబ్బెలం అంటేనే గబ్బిలాలు గుర్రం మీద వాళ్తాయి. కోకిలలు గుర్రం మీద వాళ్తాయి. మాతలకు మాత, గుర్రానికి మేత వేయాలి. గుంటలో మనం గుర్రాన్ని కట్టేటప్పుడు గుంటూరు జిల్లా. విను అంటే మనం అంటాం, గుర్రాన్ని విను నేను చెప్పినట్టు అనేది వింటదో విందో తర్వాత సంగతి. ఇట్లా హాస్యంగా ఇంకేమన్నా మనం మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉందా ఫ్రెండ్స్? మీరు మర్చిపోకూడదు. ఖచ్చితంగా మీకు బిట్స్ రావాలనేటటువంటి ఉద్దేశంతో ఇంతగా నొక్కి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం మరి ఇబ్బంది అనిపించినా కూడా దాన్ని లాజికల్గా నేను చెప్పే పాయింట్స్ని మరి నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి నోట్ చేసుకుంటే లైఫ్లో మీరు మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండవు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ చూద్దాం. మరి గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. అనంగంలోని దేవులపల్లి రామానుజాలు గారు. మరి గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనగానే ఫ్రెండ్స్ దేవులపల్లి రామానుజరావు గుర్తు రావాలి. దీన్ని ఎట్లా గుర్తొస్తుందంటే గ్రామాల్లో సహజంగా చూడండి వేడుకలు కానివ్వండి, క్రీడా వినోదాలు అంటే ఇప్పుడు సహజంగా చూడండి సీతారాముల కళ్యాణం ప్రతి గ్రామంలో జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓల్డ్ డేస్లో మరి ఈ సీతారాముల కళ్యాణం ఇట్లాంటి గ్రామాల్లోని వేడుకలు ఇలాంటివి జరిగేటప్పుడు ఆ రోజుల్లో టీవీలు కూడా చాలా తక్కువ, రేడియోలు ఎక్కువగా ఉండేవి. ప్రతిదీ మన రేడియోలోనే వినేవాళ్ళం. 10 గంటలకి వివాహం జరుగుతుంది, ఇట్లా సంబరాలు జరుగుతున్నాయి అన్నట్టు మనం సాంగ్స్ వింటాం, ఆ మ్యూజిక్ సిస్టాన్ని వినేవాళ్ళం. అంటే రేడియో ప్రసంగం ద్వారానే వినేవాళ్ళం. అంటే దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ఫ్రెండ్స్ రేడియో ప్రసంగం. అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే దేవులపల్లి రామానుజరావు అనగానే దేవుడి గురించి ఇదంతా ఉంది కాబట్టి దేవుడు అనే పదాన్ని మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్నటువంటి ఒక గేయ చూడండి, ఇందులో గేయం అంటాను సారీ ఫ్రెండ్స్. ఇందులో ఉన్న ప్రక్రియ ఏంటంటే రేడియో ప్రసంగం అనేటటువంటి ప్రక్రియ చెందింది. అంటే రేడియోల ద్వారా అదంతా కూడా మనం ఆ ప్రసంగాల ద్వారా వినేవాళ్ళం కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ దేవులపల్లి రామానుజరావుకి సంబంధించి మరి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొన్న టెట్ డిఎస్సిలో చాలా బిట్స్ అడిగాడు. ఇందులో 1946లో 1946 కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. శోభ అనేటటువంటి ఒక సాహిత్య మాసపత్రికను ప్రారంభించింది ఎవరంటే దేవులపల్లి రామానుజరావు. ఇక దేవుడు అనే పదంతో మీరు లింక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. గాడ్తో లింక్ పెట్టుకుంటే శోభ అంటేనేమో మన దేవుని నమ్ముకుంటే మన శుభం జరుగుతుంది కదా, శుభం జరుగుతుంది కాబట్టి శోభ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అట్లా ఇంకేదైనా ఒక కార్యక్రమం ఒక మన విలేజ్లో అంటే 1946ని ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే స్వాతంత్రానికి పూర్వం 1 year బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. 1947 కంటే ముందు ఒక 1 year గుర్తుపెట్టుకోండి 1946 అట్లా గుర్తుపెట్టుకోండి.
దాదాపు అయితే మర్చిపోయేటటువంటి ప్రయత్నం అనేది అందులో ఉండదు. ఇంకా మరి దేవుడి కార్యక్రమం కానివ్వండి, దేవుడు ఊరేగింపు అలాంటి జరుగుతున్న టైంలో మనం ఏం చేస్తామంటే చూడండి, పచ్చ తోరణం అంటే ఇంటి ముందు మరి అవన్నీ కట్టుకోవడం, మామిడాకులు తోరణాలు అంటాం కదా ఫ్రెండ్స్, అట్లా పచ్చ తోరణాలు కడతాము. సరస్వతి నవనీతం అంటేనేమో సరస్వతీ దేవి నిలయంలాగా మన ఇంటిని అలంకరించుకుంటాం. తెలుగు సాహిత్యం అంటే అది మన తెలుగు సాంప్రదాయం. అది వేగు చుక్కలు అంటేనేమో ఆడవాళ్ళు ముగ్గులు వేస్తూ ఉంటారు, చుక్కలు పెడుతూ ఉంటారు. తెలంగాణ జాతీయోద్యమం ఇది చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణ జాతి, తెలంగాణకు సంబంధించినటువంటి జాతి మొత్తం కూడా ఆ రోజు ఈ విధంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ఉత్సవం మన గ్రామంలో జరిగితే అది ఎన్ని సంవత్సరాల పాటు గుర్తుంటుందంటే 50 సంవత్సరాలు అంటే 50-50 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. 50-50 అంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. 20-20 బిస్కెట్స్ లాగా 50-50 బిస్కెట్స్ లాగా 50 సంవత్సరాలు రేపు 55, 56, 58 అనుకుంటే ఎగ్జామ్లో ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాము. ఇప్పుడు మనం ఏదో తెలుగులో 50 సంవత్సరాల జ్ఞాపకాలను క్లియర్గా ఇచ్చాడు, ఇలా అనుకుంటే మర్చిపోం మనం. 50-50 అంటే కనీసం 50% అని మనకు గుర్తుంటుంది అనేటటువంటి లాజిక్తో మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇది మెయిన్ ఫ్రెండ్స్. మిగతా అన్ని జనరల్గా ఉంటే అంతకంటే ఏం లేదు. శోభ అంటే మన శుభం జరుగుతుంది, పచ్చతోరణం మనం గుర్తుపెట్టుకుని. తెలంగాణ మొత్తం ఇది చాలా ఇంపార్టెంట్. వేగు చుక్కలు అది కామన్. తెలుగు సాహిత్యం ఇది చాలా ఇంపార్టెంట్. సరస్వతి దేవి నిలయం లాగా. ఇంకా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అంటే అది మామూలుగా జనరల్గా చదువుకుంటారు కాబట్టి సరిపోయింది. ఇది గ్రామాలలోని వేడుకలు. ఏ కులం అని మనం ఎవరినైనా అడిగితే మన మనసు అనేది గాయం అవుతుంది కదా ఫ్రెండ్స్. కులం పేరు మాట్లాడితే మన మనసు గాయం అవుతుంది. కాబట్టి ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం అని గుర్తుపెట్టుకోండి. గాయం అవుతుంది కాబట్టి, గాయం అంటే ఇంతకుముందు మీకు చెప్పా ఫ్రెండ్స్, అది గేయ ప్రక్రియకి చెందింది. రైట్. ఇక్కడ చెరబండ రాజు అంటేనేమో ఒక రాజు ఎవరినైనా ఏ కులం అన్నాడు అనుకోండి, ఇప్పుడు రాజునే మనం ఏ కులం అనుకోండి, చెరబండ రాజు అంటే మీరు దీన్ని హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? చెరపబడినటువంటి రాజు అంటే ఏ కులాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు చెరపబడినటువంటి రాజుగా మీరు హాస్యంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎస్, ఈ లెసన్ నాకు చాలా ఇష్టమైనటువంటి లెసన్ ఫ్రెండ్స్. 7th క్లాస్లో చాలా అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్గా చదవనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ పాటను ఒకసారి చదవండి. వండర్ఫుల్ స్టోరీ ఫ్రెండ్స్. ఎస్, అయితే అనమాట ఈ చెరబండ రాజు అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మరి ఇది ఆల్రెడీ చెప్పా ఫ్రెండ్స్, ఇది గేయ ప్రక్రియ. కులం గురించి మాట్లాడితే మన మనసు గాయపడుతుంది కాబట్టి గేయ ప్రక్రియకి చెందిందని గుర్తుపెట్టుకోండి. మరి కులం గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు, అది నా జన్మ హక్కు అనేటటువంటి కవితా సంపుటి నుంచి తీసుకోబడిందని గుర్తుపెట్టుకోండి. మరి చెరబండ రాజుకి అసలు పేరు ఉంది ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు అడిగాడు బద్దం భాస్కర్ రెడ్డి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చెరబండలో బండ అనే పదం ఉందిగా ఫ్రెండ్స్, బండ బద్దలైపోయిందని గుర్తుపెట్టుకోండి. బద్దలైపోయిందంటే నమ్మ బద్దం భాస్కర్ రెడ్డి అని గుర్తుపెట్టుకోండి. బండ బద్దలైపోయింది కాబట్టి దిగంబర కవి అని గుర్తుపెట్టి, దిగంబర కవి అంటే బండలు బద్దలైపోతే దిగంబర కవి అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అంతే హాస్యంగా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దిగంబర కవి ఎవరు అడుగుతారు ఫ్రెండ్స్ రేపు? చెరబండ రాజు, చెరపబడినటువంటి రాజు దిగంబర కవి. బండ బద్దలైంది కాబట్టి బద్దం భాస్కర్ రెడ్డి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి రాజు చూడండి గమ్యం, ఏ గమ్యానికి చెరపబడినటువంటి రాజు, కులం పేరుతో దూషింపబడినటువంటి రాజు ఎటు వెళ్ళాలి, గమ్యం ఏంటి అనేది తెలియదు కాబట్టి గమ్యం అనేటటువంటి రచన చేశాడు. మరి రాజుని ముట్టడించారు అంటే మరి కులం పేరుతో దూషించినటువంటి రాజుని ముట్టడించారు. ముట్టడి అనంగంలోనే గుర్తుపెట్టుకోవాలి. మరి రాజు దగ్గర ఎప్పుడు చూడండి భటుల దగ్గర కత్తులు ఉంటాయి కాబట్టి కత్తిపాట అనంగంలోనే చెరపబడినటువంటి రాజుకి చివరి కోపం వచ్చినా సరే చివరికి కత్తి తీస్తాడు కాబట్టి కత్తిపాట అని గుర్తుపెట్టుకోండి. ఇక విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు మాత్రం అధ్యక్షుడు కాదు. ఇంతే ఫ్రెండ్స్, ఇందులో ఉన్న వివేక. ఇట్లా హాస్యంగా కొన్ని గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మనం మర్చిపోగా ఏ కులం అనంగంలోనే మనసు గాయం అవుతుంది కాబట్టి గేయం అయిపోయింది ఫ్రెండ్స్. దిగంబర కవి అంటేనేమో బండ బద్దలైంది, మరి కులం పేరుతో దూషింపబడ్డాడు కాబట్టి దిగంబర కవి, అట్లా కూడా నోట్ అయిపోయింది. కత్తిపాట రాజు దగ్గర భటుల దగ్గర కత్తులు ఉంటాయి, అట్లా కూడా మనకు తెలిసిపోయింది అనమాట. ఇట్లా గమ్యం, ఏ గమ్యం చేరాలి, ఎటు వెళ్ళాలనేది మరి కులం పేరుతో దూషింపబడినటువంటి రాజు కాబట్టి అట్లా ఫ్రెండ్స్. అట్లా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక లెసన్లోకి వెళ్దాం. టైం అనేది మనం ఎక్కడ నేను వేస్ట్ కానివ్వట్లేదు, కంటిన్యూషన్గా వెళ్తాను. సీత ఇష్టాల గురించి పెద్దగా ఏముండదు ఫ్రెండ్స్, దాని గురించి పెద్దగా ఏముండదు. స్త్రీలు పొంగిన జీవగడ్డ మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా సెషన్లలో చాలాసార్లు రిపీట్ అయినటువంటి చాప్టర్. ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, చెరువుల్లో నీరు బాగా నిండింది అనుకోండి, అక్కడ పంటలు అద్భుతంగా పండుతాయి, రైతులు చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు. అంటే ఒక చెరువు కావచ్చు, ఒక కాలువ కావచ్చు, ఇంకేదైనా స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటే అలా ఊహించుకోండి ఫ్రెండ్స్. రైతులకు సంబంధించి వాటర్ బాగా వచ్చింది అనుకోండి, అంటే అక్కడ రాయప్రోలు సుబ్బారావు అంటేనేమో రాళ్ళు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా మా ఊళ్ళో సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్, రియల్. నేనైతే అలానే లింక్ చేసుకున్నాను నేను డిఎస్సీ ప్రిపరేషన్ టైంలో. మా ఊళ్ళో సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయనకి స్త్రీలు పొంగడానికి తనకు పొలం ఉందన్నమాట, చాలా ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పక్కన పెద్ద చెరువు ఉంది రియల్గా. ఆ చెరువులో నీళ్ళు ఎక్కువగా వచ్చాయనుకోండి, ఆ సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి ఎంత హ్యాపీనో. మరి తనకి ఇంకా నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే రాయప్రోలు సుబ్బారావు, మా ఊర్లో ఉన్నటువంటి సుబ్బారావుకి అందరూ ఆడపిల్లలే ఫ్రెండ్స్, అబ్బాయిలు ఎవరు లేరు, అందరూ ఆడపిల్లలే ఉన్నారు. ఆడపిల్లల పేర్లు ఏంటో మీకు చెప్తే, సుబ్బారావుకి సంబంధించినటువంటి ఆడపిల్లల పేర్లు మీకు చెప్తే మీకు ఇంకా గుర్తుంటుంది మొత్తం. ఇది చూడండి, ఇక్కడ గేయ ప్రక్రియ, ఇది చూడండి గేయం. ఇప్పుడు చూడండి స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటే ఒక చెరువు కావచ్చు, కాలువ కావచ్చు, ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. అక్కడ ఎవరైనా పిల్లలు వెళ్ళి ఈత కొట్టడానికో బాగా నిండినటువంటి ఆ చెరువు దగ్గర కానీ అక్కడ ఈత కొట్టడానికి ఏదైనా పోయినప్పుడు ఏమవుతుంది, గాయాలకు లోన్ అవుతారు కదా ఫ్రెండ్స్ పిల్లలు. కాబట్టి గాయం అనే పదంతో లింక్ చేసుకుంటే గేయం అని గుర్తుపెట్టుకోండి అంతే. ప్రతిదాన్ని అట్లా రాయప్రోలు సుబ్బారావుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ సుబ్బారావు, మా గ్రామం, మీ ఊళ్ళో ఎవరైనా సుబ్బారావు ఉన్నా కూడా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. సుబ్బారావుతో హాస్యంగా లింక్ చేసుకుంటే గుర్తుంటాయి. చాలామంది నా మిత్రులు కూడా ఇలానే గుర్తుపెట్టుకున్నారు. మరి సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి పొలం ఉంది, మంచి డబ్బులు బాగున్నాయి కాబట్టి చేతులకి ఏం చేశాడంటే తృణ కంకణాలు అంటే ఏమో కంకణాలు పెట్టుకున్నాడు ఫుల్గా, గోల్డ్
గోల్డ్ కంకణాలు పెట్టుకున్నారని గుర్తుంది. తృణ కంకణం అంటేనే మా గ్రామంలో ఉన్న సుబ్బారావు కంకణం. తనకు అందరూ ఆడపిల్లలే పుట్టారు. ఎవరు? స్నేహ అనేటటువంటి అమ్మాయి ఉంది, స్వప్న అనేటటువంటి అమ్మాయి ఉంది, కమల అనేటటువంటి అమ్మాయి ఉంది, తర్వాత వచ్చేసి రమ్య అనేటటువంటి అమ్మాయి ఉంది, మాధురి అనేటటువంటి అమ్మాయిలు. వీళ్ళందరూ చూడండి ఫ్రెండ్స్, అంటే ఆడపిల్లల పేర్లు ఎక్కడైతే వస్తుందో నో డౌట్ అది సుబ్బారావే, రాయపురం సుబ్బారావు అంటే. మాధురి దర్శనం అనంగంలోనే ఆడపిల్ల అంటే సుబ్బారావు. మా గ్రామంలో వనమాల, అది నేను చెప్తాను, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. తృణ కంకణం అంటేనేమో కంకణం ఎప్పుడు ధరించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. స్నేహ అనే అమ్మాయి ఉంది, స్వప్న అనే అమ్మాయి ఉంది, కమల అనే అమ్మాయి ఉంది, తర్వాత ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రమ్య అనే అమ్మాయి ఉంది, మాధురి అనే అమ్మాయి ఉంది. మరి అమ్మాయిల అందరికీ జడకుచ్చులు కావాలి కాబట్టి ఈ జడకుచ్చుల కోసం, మాలల కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటేనేమో ఆంధ్రావళి మొత్తం తిరిగి ఈ జడకుచ్చులను, ఈ మాలలను తీసుకొచ్చేవాడు అనమాట ప్రతిరోజు. గుర్తుపెట్టుకుని హాస్యంగా రేపు జడకుచ్చులు అనగానే ఆడపిల్లలకి తీసుకొచ్చినటువంటి తండ్రి సుబ్బారావు. మాల దండలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుబ్బారావు. ఎక్కడెక్కడ తిరిగారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కాబట్టి ఆంధ్రావళి అనేటటువంటి రచన అనగానే కూడా రేపు సుబ్బారావే. రమ్యలో ఒక రమ్య అనేటువంటి పేరు వచ్చిన, మాధురి అనే అమ్మాయి పేరు వచ్చిన, స్నేహ అనే అమ్మాయి పేరు వచ్చిన, స్వప్న అనే అమ్మాయి పేరు వచ్చిన, తృణ కంకణం అనే పేరు వచ్చిన సుబ్బారావే ఫ్రెండ్స్. అంటే అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా వేరే లెసన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇట్లా రాణి శంకరమ్మ అనగానే దీనికి సంబంధించి ప్రక్రియ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో. రాణి శంకరమ్మకి సంబంధించి ప్రక్రియ ఏంటంటే గేయ కథ. వాడు గేయ ప్రక్రియకి చెందిందంటాడు, గేయ కావ్యం అంటాడు, గేయ కథ అంటాడు. చూడండి అన్ని గేయ. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రాణి శంకరమ్మ జనరల్గా చూడండి తెలంగాణలో రాణి రుద్రమదేవి కానివ్వండి, ఇంకేమైనా ఆడవాళ్ళ సాహసాలు చేసేటప్పుడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి, గాయాలు పాలవుతూ ఉంటారు. కాబట్టి గాయం అంటేనేమో గేయం అని గుర్తుపెట్టుకోండి. రాణి శంకరమ్మ కథలు మనం ఎన్ని వింటున్నాం ఫ్రెండ్స్, రాణి రుద్రమదేవి కథలు ఎన్ని వింటున్నాం తెలంగాణలో. తెలంగాణకి సంబంధించి వేరే నారీమణులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కథల గురించి రెగ్యులర్గా మనం వింటూనే ఉంటున్నాం. కాబట్టి కథలు అంటే రాణి శంకరమ్మ అంటే యుద్ధం చేసేటప్పుడు గాయాలు పాలవుతుంది కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోవాలి. కథలుగా మనకు తెలుస్తున్నాయి కాబట్టి కథ అని గుర్తుపెట్టుకుంటే ఇక గేయ కథ వస్తుంది, గేయ కావ్యం కాదు. అట్లా అనమాట. అట్లా గుర్తుపెట్టుకుంటే మనం మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండవు ఫ్రెండ్స్. ఇది రాణి శంకరమ్మ. తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ త్యాగ నిరతి అనేది 8th క్లాస్కి సంబంధించినటువంటి లెసన్. నిరతి నన్నయ్య. ఇప్పుడు నన్నయ్యని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? మన ఇంట్లో ఉన్న మన అన్నయ్యలాగా గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో అన్నయ్య త్యాగం చూడండి, తనకి తానే సాటి అన్నట్టు. మరి అలాంటి అన్నయ్యకి మనం హారతిని ఇవ్వాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. త్యాగ నిరతి అంటే త్యాగ హారతి అన్నట్టు. అంటే అన్నయ్యతో మనం లింక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్నీ మరి రచనలు కానివ్వండి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మన ఇంట్లో అన్నయ్యకి ఒక్కోసారి కోపం వచ్చింది అనుకోండి, శబ్దాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి రచనలు కావచ్చు, శబ్ద వాహనుడని ఇవన్నీ కూడా అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నయ్యతో మనం లింక్ చేస్తూ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని పత్రికలు నేను మామూలుగా గుర్తుండడం కోసం నేను అప్పట్లో రాసుకున్న ఫ్రెండ్స్, ఒకసారి రివిజన్గా చూద్దాం. తెలంగాణ పత్రిక ఎవరంటే వట్టికోట ఆల్వార్ స్వామి. నెక్స్ట్ వస్తాయి, ఏదో రాసుకున్న నోట్ చేసుకున్న అన్ని పత్రికలు ఒక చోట ఉంటాయని. ఇమ్రోజ్ పత్రిక ఎవరంటే షోయబుల్లా ఖాన్. తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్, అది కూడా షోయబుల్లా ఖాన్. కాకతీయ అనేటటువంటి పత్రిక పాములపర్తి వెంకట నరసింహారావు. ఈ 4 పత్రికల్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చోట రాసుకున్నా, మీరు కూడా వీలుంటే మరి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్ని నేను అలా గుర్తుపెట్టుకున్నాను. తెలంగాణ పత్రిక అనగానే వట్టికోట ఆల్వార్ స్వామి. ఇది వట్టికోట కాదు ఫ్రెండ్స్, ఇది మట్టి కోట అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో గతంలో మరి మట్టితో ఉన్నటువంటి కోటలు ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే, ఒక లింక్గా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే తెలంగాణ పత్రిక అనగానే మట్టి కోట, దాన్నే వట్టికోట మట్టికోట ఆల్వార్ స్వామిలాగా గుర్తుపెట్టుకోండి. ఇమ్రోజ్ అనేది షోయబుల్లా ఖాన్. ఇమ్రోజ్ అనే దాంట్లో చూడండి మోజు అనే పదం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇమ్రోజులో మోజు దేని మీద మోజు అంటే షోయబుల్లా ఖాన్ అంటే షోకు మీద మోజు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. షోకు అంటే షోకు మోజు ఆ రెండింటికి సరిపోతుంది. తర్వాత తాజ్వీ అనేటటువంటి ఒక ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్. ఇది తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రికని తీసుకొచ్చింది కూడా షోయబుల్లా ఖానే. ఈ మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ రోజుల్లో రజాకార్లు, తెలంగాణలో రజాకార్లు చాలా హల్చల్ని సృష్టించడం జరిగింది. మరి ఆ రజాకార్ల నాయకుడైనటువంటి మరి మనందరికీ కాసిం రజ్వీ. సో మరి ఆ కాసిం రజ్వీ చేసినటువంటి ఆ క్రూరత్వాన్ని ప్రజల ముందు తెలియజేయడం కోసం ఇమ్రోజ్ షోయబుల్లా ఖాన్ ఏం చేశాడు ఫ్రెండ్స్, తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రికను తీసుకొచ్చాడు. దీన్ని కూడా చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ తాజ్వీని షోకుతో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాకతీయ పత్రిక అంటేనం పాములపర్తి. కాకతీయాన్ని కాకి అని గుర్తుపెట్టుకోండి. పాములపర్తిలో పాము కాకితో లింక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఒక తెలంగాణ పత్రిక అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా తెలంగాణలో మట్టి. ఇమ్రోజ్ అంటే మోజు సోకు అట్లా గుర్తుపెట్టుకోండి. తాజ్వీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి సోకుతో షోయబుల్లా ఖాన్తో మీరు వేరే విధంగా మీకు ఏమైనా కోడ్ రూపంలో వస్తే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఇంపార్టెంట్ ఉర్దూ పత్రిక ఫ్రెండ్స్. అది కాకతీయ అంటే కాకి పాములాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక చోట రాసుకున్నా ఫ్రెండ్స్, ఒక పత్రికలను ఒక చోట ఉంటే ఈజీగా గుర్తుండడం కోసం చూడటానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ నన్నయ్యకి సంబంధించి మరి దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాస ప్రక్రియకి సంబంధించింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అన్నయ్య కావచ్చు, తర్వాత ఇతిహాస ప్రక్రియ అంటే రామాయణ మహాభారతాలు కూడా ఇతిహాస ప్రక్రియ. రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు ఇవన్నీ కూడా ఒకరికొకరికి రిలేషన్, మన ఇంట్లో ఉన్న మన అన్నయ్యలాగా రిలేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇతిహాస ప్రక్రియలు అనేది జనరల్గా అందరికీ తెలిసిందే కాబట్టి దాని జోలికి పెద్దగా ఏం వెళ్ళను. కాకపోతే దీనికి సంబంధించినటువంటి మరి రచనలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ నన్నయ్య అంటే మన ఇంట్లో ఉన్న అన్నయ్య లేదా నన్నయ్యకి సంబంధించి ఒక ఫేమస్ బిరుదు ఉంది. ఆ ఫేమస్ బిరుదు ఏంటంటే వాగను శాసనుడు. వాగుతూనే ఉంటాడు మన ఇంట్లో అన్నయ్య అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాగను శాసనుడు అంటే ఒక చండ శాసనంలాగా వాగుతూ ఉంటాడు మన అన్నయ్య, మన మంచి కోసం అన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ మరి రచనలు ఏమున్నాయి అంటే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ గ్రంథాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి ఒకటి, రెండోది శారద రాత్రులు. మన ఇంట్లో ఉన్నటువంటి మన అన్నయ్యగా
తీసుకున్న ఫ్రెండ్స్ అంతే. శారద రాత్రులు అంటేనేమో నవరాత్రులాగా రెయ్యం బౌలు మన అన్నయ్య మన కోసం కష్టపడతాడు. శారద రాత్రులు, రెయ్యం బౌళ్ళు, రాత్రనక పగలనక అన్నయ్య అన్నట్టు లింక్ చేసుకోండి. ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్రప్రదేశ్ మొత్తం వినపడేటట్టు శబ్దాలు చేస్తాడు కొన్ని విషయాల్లో అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంత కఠినంగా ఉన్నప్పటికీ అన్నయ్య మనసు వెన్నలాంటిది. ప్రసన్న కథ, కవితార్థ, కలితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానారు చిరార్థ సూక్తి. అన్నయ్య మనసు అనేది ఇంత సున్నితంగా ఉంటుందనేది హాస్యంగా నన్నయ్యని అన్నయ్యతో గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మన లైఫ్లో మర్చిపోము. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రెండోది సముద్ర ప్రయాణం. ఈ సముద్ర ప్రయాణం అనగానే ముద్దు రామకృష్ణయ్య. జనరల్గా చూడండి సముద్రంలో నేను ఇక్కడ జస్ట్ హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఒకటి రాశాను. సముద్రంలో కిస్ అంటే నో టచ్ అనమాట. టచ్ లేదు, కిస్ మాత్రమే అన్నట్టు సముద్రంలో కిస్. ఇది ఎవరి కోసం అంటే నిరక్షరాస్యత నిర్మూలన కోసం. అంటే నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈవ్ టచ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దాన్ని హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఏం చేశానంటే సముద్రంలో కిస్ అంటేనేమో ముద్దు రామకృష్ణయ్య. రేపు ఒకవేళ సముద్ర ప్రయాణం అనగానే ముద్దు రామకృష్ణయ్య అనేటటువంటిది వెంటనే గుర్తు రావడం కోసం ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీకు వేరే ఏదైనా గుర్తుంటే రాసుకున్నా, నాకైతే కొంచెం ఇది ఈజీ అనిపించి అలా నోట్ చేసుకున్నా. మరి దేనికి ప్రక్రియ అంటేనేమో ఇది యాత్ర చరిత్ర కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా జర్నీ చేస్తున్నాం కదా సముద్రంలో, అంటే దాంట్లోనే ఉంది కాబట్టి అది పెద్ద కష్టమేం కాదు. నా ప్రథమ విదేశీ యాత్ర ఇది కూడా అందులోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మనకు అందులో ఈజీగానే వస్తుంది. ఇందులో ఒకే ఒక పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఆ పాయింట్ కూడా బుల్లెట్ పాయింట్ లాంటిది. నిరక్షరాస్యత నిర్మూలన కోసం యూ టచ్ టీచ్ వన్ అనమాట. ఈచ్ వన్ టీచ్ వన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మరి ముద్దు రామకృష్ణయ్య చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి విషయం. దాన్ని గుర్తుపెట్టుకోండి. నేను సముద్రంలో కిస్ అనేటటువంటి ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి అది ఒకటి గుర్తుపెట్టుకున్నా. అంటే నో టచ్ అనమాట. నో టచ్ ఓన్లీ కిస్ అన్నట్టు హాస్యంగా అలా అంటే కొంచెం కొన్ని అలా గుర్తుంటే ఈజీగా 4 ఆప్షన్లు గుర్తుపెట్టుకోవడానికి ఒక ప్రయత్నం ఫ్రెండ్స్ అంతే. నెక్స్ట్ మూడవ లెసన్ వచ్చేసి బండారి బసవన్న అనగానే మనకు బసవన్న అంటే ఎద్దు. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, పాలుకి సోమనాథుడు అంటే మిల్క్తో నేను కోట్ తయారు చేసుకున్నా. పాలు సహజంగా ఆవులు ఇస్తాయి, గేదెలు ఇస్తాయి. కానీ బసవన్న అంటేనే ఎద్దులు కూడా పాలు ఇస్తాయి అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టి బండారి బసవన్న అంటే ఎద్దు పాలిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని దాన్ని చూడండి అన్ని విషయాలు మనకు వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ద్విపదకు సంబంధించి మీకు ఫ్రెండ్స్ గుర్తుందో లేదో, గోనబుద్ధారెడ్డికి సంబంధించి ఉడత సాయం చూడండి. ఉడత సాయము అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందిందంటే ద్విపదే. నేను అక్కడ ఏం చెప్పానంటే 2 ఉడతలు అని చెప్పా ఫ్రెండ్స్. 2 ఉడతలు. ఇక్కడ కూడా మరి బసవన్న అంటే ఎద్దులు, 2 ఎద్దులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 ఎద్దులు అనగానే మనకు ఆటోమేటిక్గా ద్విపద. 2 ఉడతలు అనగానే ఆటోమేటిక్గా అక్కడ ద్విపద అనేది వస్తుంది. అంటే మనకి ఏదో గుర్తు రావడానికి మనం చేసేటటువంటి ప్రయత్నం ఎందుకంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ బసవ పురాణం అనేది తృతీయ శ్వాసంలో అనేది ఓకే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. దీంట్లో రచనలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. వీటన్నింటినీ పాలతోనే, మిల్క్ అంటే పాలతోనే మనం లింక్ పెట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేస్తున్న ఫ్రెండ్స్ కూడా చూడండి. దేశీ సాంప్రదాయంలో రచనలో చేసినటువంటి మొట్టమొదటి కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. చూడండి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, పాలు అంటే మిల్క్. మనం మార్నింగ్ జనరల్గా సహజంగా మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, టీ తాగుతాం కదా. అంటే మొట్టమొదటిసారిగా మార్నింగ్ లేవగానే మనం చేసేటటువంటి పని ఏంటంటే టీ తాగుతాం లేదా పాలు తాగుతాం. అంటే దేశీ సాంప్రదాయంలో రచన చేసినటువంటి మొట్టమొదటి కవి అనగానే మనకు మిల్క్ గుర్తు రావడానికి మార్నింగ్ మనం చేసే పని అట్లా. అంటే పాల్కురికి సోమనాథుడు అనే పదం గుర్తు రావడానికి మేము అలా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ మా రూమ్మేట్స్. కొంచెం ఎందుకంటే కనీసం 4 ఆప్షన్లో కొంచెం గుర్తున్నా కూడా పెట్టవచ్చు అనేటటువంటి ఆలోచనలో బైహార్డ్ చేయకుండా మాకు మేము తయారు చేసుకున్నాం అట్లా. ఇక ఈయన గారు రాసినటువంటి పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి రచన ఏంటంటే బసవ పురాణం. అంటే బసవ అంటే ఎద్దుకు సంబంధించి పాలు మనం లింక్ పెట్టుకున్నాం. అనుభవ సారము అంటే జనరల్గా పాలు తీస్తూ ఉంటారు కదా, పాలు తీసేటప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరు పెడితే ఎవరు పాలు తీయలేరు కదా ఫ్రెండ్స్, ఆవులు కానీ గేదెలు కానీ ఏదైనా సరే పల్లెటూళ్ళలో. అనుభవ సారము అంటేనేమో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత బసవోదాహరణ అంటే ఇందులో కూడా మళ్ళీ బసవం అంటే ఎద్దు అనేది వచ్చేసింది. వృషాధిప శతకం, వృషభము అంటే ఎద్దు, అది కూడా పాలే ఇస్తుంది. చతుర్వేద సారము దాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. చతుర్వేద సారమును ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, మరి ఆ రోజుల్లో వేదాలు మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. మరి వేదాలు 4 ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. ఆ వేదాలలో ఆ రోజుల్లో పూజలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు పాలన ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అలా అనుకోండి ఫ్రెండ్స్. అంటే పాల్కురికి అనగానే చతుర్వేద సారం అట్లా గుర్తుపెట్టి. చెన్నమల్లు సీసాలు అంటేనేమో చిన్న సీసాలలో పాలని పోసి అమ్మటం, ఎక్స్పోర్ట్ చేయడం, మన ఇంట్లో వాడుకోవడం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. పండితారాధ్య చరిత్ర మన పండితులు చూడండి, బ్రాహ్మణ్స్ చూడండి, ఖచ్చితంగా పాలతోనే వాళ్ళ నైవేద్యం చేయడం కానివ్వండి, పాలతోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా హాస్యంగా బసవము అనగానే మనం ఎద్దుతో లింక్ పెట్టుకుంటే, ఎద్దు కూడా పాలు ఇస్తుంది కాబట్టి పాలని మనం మార్నింగ్ టీ లాగా తాగుతాం కాబట్టి మరి మొట్టమొదటి కవి అనేది ఒక విషయం గుర్తొస్తుంది. ఈ రచనలన్నీ చెన్నమల్లు సీసాలంటే చిన్న సీసాల్లో పాలు పడతాము. చతుర్వేద సారము, వేదాలలో ప్రతి వేదంలో కూడా మరి వాళ్ళు పాలను వాడతారని, పండితులు ఎక్కువ మంది వాడతారని ఇట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బహుభాషా కోవిదుడు. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవి కూడా. మణి అనగానే మనకు మణి అంటేనే తెలుసు కదా ఫ్రెండ్స్, పాలు. మనకి మనీ ఉంటేనే కదా పాలు వచ్చేది. లేదా మన దగ్గర పాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, గేదెలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాలను మనం బిజినెస్ లాగా చేసుకుంటే మనీ ఎక్కువగా వస్తుంది అంతే కదా. మనీ ప్రవాళ శైలి అనగానే ఆటోమేటిక్గా పాల్కురికి పాలు గుర్తొస్తే అని ఆటోమేటిక్గా. బహుభాషా కోవిదుడు అంటే చిన్నపిల్లలకి మనం పాలు చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి,
ఖచ్చితంగా పిల్లలు బహుభాష అనేక రకాలైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడటంలో టాలెంట్ వస్తుంది. ఇది నిజమే కదా ఫ్రెండ్స్. అట్లా ప్రతిదాన్ని కూడా మీరు మిల్క్తో పాలతో లింక్ చేసుకుంటే ఈ చాప్టర్ క్లోజ్. అంతకంటే ఏమీ లేదు ఇందులో. దీన్ని బైహార్ట్ చేయాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. రెండు ఎద్దులు ఉన్నాయి. రెండు ఎద్దులు ఉన్నాయి కాబట్టి ద్విపద అని గుర్తుపెట్టుకోండి. రెండు ఉడతలు ఉన్నాయి. ఉడత సాయం అనేది కూడా ద్విపద. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ అసామాన్యులు. అసామాన్యులు అనగానే మనకు సహజంగా టాలెంటర్స్ ఉంటారు, క్రియేటివిటీ వాళ్ళు ఉంటారు, కుమ్మరి కుండలు తయారు చేసే వాళ్ళు ఉంటారు, మంగళ వాళ్ళు మరి కటింగ్ చేయడంలో చూడండి రకరకాలైనటువంటి డిఫరెంట్ షేప్లో తయారు చేస్తూ ఉంటారు. అంటే రకరకాలైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మనం అసామాన్యులు అని అంటారు. అంటే సామాన్యుల కంటే హై లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళు. స్కూళ్ళల్లో చూడండి ఫ్రెండ్స్, ఏదైనా పిల్లలకి ఒక డిక్టేషన్, ఒక మన ఏదైనా వ్యాసరచన పోటీలు కనుక ఏదైనా మనం కార్యక్రమాన్ని పిల్లలు అద్భుతంగా రాస్తారు. అంటే కుమ్మరి వారు ఏ విధంగా కుండలు తయారు చేస్తారంటే పిల్లలు ఆ వ్యాసరచన పోటీలలో అద్భుతంగా రాస్తారంటే ఈ అసామాన్యులు అనేటటువంటి పాఠం అనేది ఏ ప్రక్రియకి చెందిందంటే వ్యాస ప్రక్రియకి చెందింది. అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏ ప్రక్రియకి చెందింది అనేది ఇక్కడ ఇచ్చాడు. వ్యాస ప్రక్రియకి చెందింది. వ్యాసం అంటే ప్రతి పాఠశాలలో ఇట్లాంటి ఒక వ్యాసరచన పోటీ కనుక మనం కండక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అద్భుతంగా రాస్తారు అనేది హాస్యంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మరి దీనికి సంబంధించి ఇంకేముండవు ఫ్రెండ్స్. ఒక జస్ట్ ఏంటంటే వ్యాస ప్రక్రియకి చెందింది. స్కూల్ పిల్లలు డిక్టేషన్ అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకొక లెసన్ చూద్దాము. 4th లెసన్ అయిపోయింది. 5th లెసన్ శతక సుధా. ఇంతకుముందే చెప్పారు ఫ్రెండ్స్, 6th క్లాస్ నుంచి ప్రతి క్లాస్ నుంచి ఈ శతకాల మీద చాలా బిట్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినర్ కూడా చూడండి ఫ్రెండ్స్ శతకాల మీదనే ఎక్కువగా బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి మనం ప్రతి శతకాన్ని కూడా చాలా జాగ్రత్తగా లాజిక్గానే గుర్తుపెట్టుకోండి. బైహార్డ్ చేస్తూ బ్రెయిన్కి బాగా మరి దాన్ని ఒత్తిడి కలిగిస్తూ చదివేటటువంటి ప్రయత్నం అసలు చేయొద్దు. లాజిక్గానే మనం చెప్పుకుంటున్నాం. మన వీడియోలన్నీ లాజిక్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు లాజిక్గానే చదువుకోండి. శతకాలలో ఫస్ట్ శతకం చూద్దాం ఫ్రెండ్స్. ఇది శతక ప్రక్రియ, అది కామన్ అందరికీ తెలిసింది. నారాయణ శతకం ఫ్రెండ్స్. నారాయణ శతకం జనరల్గా చూడండి, నారాయణ శతకం అంటే నారద మహర్షి నారాయణ అనుకుంటూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి నారాయణ శతకాన్ని రాసిన తర్వాత పోతన అంటే నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి అట్లా అనుకోండి ఫ్రెండ్స్. రేపు ఒకవేళ నారాయణ శతకాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే నారాయణ అనుకుంటూ పోతాడు కాబట్టి పోతన అనుకోండి ఫ్రెండ్స్. మరి ఆంధ్ర మహాభాగవతం, తర్వాత భోగిని దండకం, వీరభద్ర విజయం. చూడండి జనరల్గా వీరభద్ర విజయం అంటే ఎక్కడైనా సరే ఒక విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి సహజంగా ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, మరి అటు ఆ విజయాన్ని సాధించి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతాడు కాబట్టి పోతన్నా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర మహాభాగవతాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని భాగవతం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా గెలుపుని సాధించినటువంటి వ్యక్తి పోతుంటాడు కాబట్టి పోతన్న అన్నట్టు భోగిని దండకం అంటేనేమో మరి అలాంటిటువంటి వ్యక్తులకి మనం ఒక దండ వేసి మరి మన సన్మాన కార్యక్రమంలాగా ఏర్పాటు చేస్తాం కాబట్టి మరి వాళ్ళు కూడా పోతుంటారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతిదాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే హాస్యంగా పోతన్నా గోయింగ్ అంటే వెళ్తున్నా అనేటటువంటి దాంతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆంధ్ర మహాభాగవతం అంటేనేమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోతాడు. ఇట్లా హాస్యంగా మీకు అనుకూలంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత భోగిని దండకం అంటేనేమో తనకి దండేసిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతాడు. వీరభద్ర విజయం అంటేనేమో విజయాన్ని. జనరల్గా పోతనకు సంబంధించి ఇవన్నీ గుర్తుంటాయి. అయినా ఇంకేమన్నా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారేమో అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ కోసం నా ఈ చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్. అంతే. నెక్స్ట్ చిత్త శతకం. ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. చిత్త శతకం చాలా ఇంపార్టెంట్. చిత్త శతకం అంటే నేను ఇక్కడ చూడండి ఇలా లాజిక్గా తయారు చేసుకున్నాను. మా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మా రూమ్మేట్స్ మేమంతా తయారు చేసుకున్నటువంటి ఇదనమాట. చిత్త శతకం అనేది ఏంటంటే ఫ్రెండ్స్, చిత్త అంటేనేమో చిత్తు పేపర్ లాగా తీసుకోండి. శ్రీపతి భాస్కరుడు అంటే సూర్యుడు కదా ఫ్రెండ్స్. సహజంగా సూర్యకిరణాల వల్ల పేపర్ అనేది ఏమవుతుంది, కాలిపోతుంది కదా. అట్లా అంటే చిత్త శతకం అనేది చిత్తు పేపర్ని చిత్తుగా కాల్చేది ఎవరంటే సూర్యుడు కాబట్టి భాస్కరుడు అన్నట్టు లింక్ చేసుకోండి. అంతే. అంతకంటే ఏమవుతుంది ఫ్రెండ్స్. భాస్కర శతకం. భాస్కరుడు అంటే ఎవరు? సూర్యుడు ఎప్పుడు కూడా మారడు అంటే మారద వెంకయ్య. సూర్యుడు ఎప్పుడు కూడా మారడు ఫ్రెండ్స్. అలా ఒక చోటే ఉంటాడు, భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లా అసంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఇక దాశరథి శతకం అంటేనేమో కంచెల్ల గోపన్న అని, దాశరథి కరుణ పయోనిధి సాంగ్ ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, కమ్మదంతా కూడా కామన్ ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత నరసింహ శతకం. ఇదే శతకం 7th క్లాస్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. నేను అక్కడ కూడా చెప్పాను. నరసింహాలో సింహం అనే పదం ఉంది. సింహాన్ని కాకితో లింక్ చేసుకోండి. సింహం మీద కాకి అలా కూకుంది. అట్లా మీరు హాస్యంగా ఒక పిక్ లాగా ఊహించుకోండి మీ బ్రెయిన్లో. అంటే సింహం కాకి అనేది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇంకా ఇందులో మీకు 7th క్లాస్లో ఒకటి ఉంది, అక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చింది నృకేసరి శతకం అని చెప్పాను నేను. అంటే నరసింహ శతకంతో పాటు ఈ కాకుత్సం శేషప్ప గారు 2 నరసింహ శతకంతో పాటు నృకేసరి శతకం. కేసరి అంటే కాకి కేసరి అంటే ఇష్టం అనుకోండి. సహజంగా కాకులకి మనం అప్పుడు పిండాలు కానీ మనం పెడుతూ ఉన్నప్పుడు కొంచెం స్వీట్ కూడా కలుపుతాం. అంటే కాకులకి కేసరి అంటే ఇష్టం అనుకోండి. హాస్యంగా కేసరి అనుకుని కాకి, నరసింహ అనుకున్న సింహం కాకితో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా ప్రతిదాన్ని కూడా మనం కాకితో లింక్ చేసుకుంటే అన్నీ చూడండి. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి దుష్ట సంహార నరసింహ, అందులో కూడా సింహ అనే పదం వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక నరహరి కానీ. తర్వాత ధర్మపురి నారాయణ అంటేనేమో కాకులు ఎల్లప్పుడూ ధర్మంగా ప్రవర్తిస్తాయి, ధర్మంగా తన నడవడికని కలిగిస్తాయి అనేది
మనందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి ధర్మం అనేటటువంటి పదం వస్తే కాకి అని గుర్తుపెట్టుకోండి, సింహం అనే పదం వస్తే కాకి అని గుర్తుపెట్టుకోండి. నువ్వు కేసరి అంటేనేమో కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ. కేసరి అంటేనేమో కేసరి ఎక్కువగా కాకులకి ఇష్టం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ప్రతిదాన్ని కూడా మనం ఒక నరహరి అంటేనేమో నరహరి అనేది ఒక కాకి నరహరితో సమానం అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఈ శతకాలని పెద్ద కష్టమేం పడాల్సిన పని లేదు, నాకు తెలిసి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మరి తర్వాత శతకం ఫ్రెండ్స్ ఇక్కడ విశ్వకర్మ శతకం. విశ్వకర్మ శతకాన్ని విశ్వంగా తీసుకొని ఈ మొత్తం విశ్వం అనమాట. ఈ విశ్వం మొత్తం కూడా మరి ఉన్నది ఎవరు అంటే రామసింహ కవి, అంటే రాముడితో నేను లింక్ చేసుకున్నా ఫ్రెండ్స్. రామసింహం, ఆ రాముడు కూడా సింహం లాంటి వ్యక్తిలాగా నేను ఒక కోళ్ళలాగా తయారు చేసుకున్నా ఫ్రెండ్స్. రామసింహ కవి అంటే రామసింహ కవి అనగానే ఇక్కడ చూడండి రామసింహాల సింహాన్ని ఉంది కదా ఫ్రెండ్స్. సింహం అనేది మనం వెంటబడినా మనల్ని ఏదైనా ఉరికించినా మనల్ని పరిగెత్తించినా కూడా మన ఆసు కవి అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అసువు అనుకోండి, అంటే మన కన్నీరు అనమాట, అంటే మనం ఏడుస్తాం అనమాట ఏదైనా సింహం మన వెంట వచ్చినా అట్లా అనమాట. అంటే రామసింహ కవి అనగానే మనకు ఆసు కవి అని గుర్తుపెట్టుకోండి. ఆసు కవి అంటే మరి సింహం లాంటి రాముడు లేదా రాముడు లాంటి సింహం మనం వెంటబడ్డా అట్లా అలా చేసినప్పుడు మనకేమవుతుందంటే మన కన్నీరు వస్తుంది కాబట్టి ఆసు కవి, అసువు కవి, అసువులు అన్నట్టు నేనైతే గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మీకు ఏదైనా కోడ్ ఇంకా వేరే ఏదైనా అనిపించినా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాను అనమాట. అంటే ఇంకా విశ్వకర్మ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటానంటే రామసింహ కవిని మరి ఈ విశ్వం మొత్తం కూడా రాముడే కదా ఫ్రెండ్స్, విశ్వం మొత్తం కూడా రాముడే అలా నేను లింక్ చేసి గుర్తుపెట్టుకున్నా కాబట్టి అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇంకేదైనా కోడ్ అనిపిస్తే అది కూడా మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తే దాన్ని కూడా ఫాలో అప్ అయిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం. శ్రీ వెంకటేశ్వర శతకానికి సంబంధించి ఎప్పుడు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా ఉంటాడు బిట్ ఇవ్వడానికి, ఎందుకంటే కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి రెండు ఉన్నాయి మీకు చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఎందుకంటే విద్వత్ కవి అనేటటువంటి పదం ఇంతకుముందు 7th క్లాస్లో కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మరి ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రాసినవారు మరిగంటి పురుషోత్తమాచార్యులు. పురుషోత్తమాచార్యులు అని పురుషోత్తమ అనే ఒక సాంగ్ కూడా ఉందంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. సరే అది ఓకే మనకు గుర్తుంటుంది, లేదా అప్పటికీ గుర్తు రాకపోతే శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రాసింది మరిగంటి పురుషోత్తమాచార్యులు, అది కూడా గుర్తు రాకపోతే మరిగంటి అంటే మరిగిన అంటాం కదా, వాటర్లో హీటర్ పెట్టి మనం ఆన్ చేసామనుకో, స్విచ్ ఆన్ చేసామనుకో వాటర్ ఏమవుతుంది, హీట్ చేస్తే మరుగుతుంది కదా ఫ్రెండ్స్, మన కెమిస్ట్రీ ఫిజిక్స్ లాగా వాటర్ మరుగుతుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. మరిగంటి అంటే ఏంటంటే మరగటం అని గుర్తుపెట్టుకోండి. అంటే మరగటం అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విద్వత్ కవిని విద్యుత్ కవిలా గుర్తుపెట్టుకోండి. అంటే విద్యుత్తు అనగానే మీకు విద్యుత్తుతో వాటర్ ఏమవుతుందంటే మరుగుతుంది. రేపు ఈ క్రింది వానలో విద్వత్ కవిగా ఫేమస్ పొందినటువంటి వ్యక్తి అనగానే విద్యుత్తు అని గుర్తుపెట్టుకుంటే వాటర్ మరిగినా కాబట్టి మరిగంటి పురుషోత్తమాచార్యులు అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా అంటే విద్వత్ కవికి సంబంధించి ఇంకొక బిట్ ఏంటంటే ఇంకో చోట ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి నెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th క్లాస్ కాదు, ఇక్కడే కంటిన్యూషన్లో వస్తుంది. వేముగంటి నరసింహాచార్యులు అంటే ఏమో వేముని వాములాగా తీసుకుంటే వాముని వాటర్లో వేసి అందులో హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఆ వాటర్లో వాము ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మొత్తం మరిగిపోతుంది కదా. అంటే వేముగంటి నరసింహాచార్యులని విద్వత్ కవిగానే మనం పిలుస్తాము. మరిగంటి పురుషోత్తమాచార్యులు అంటే మరిగిపోవడం అనేది విద్యుత్తే, వేముగంటిలో వాముని హీట్ చేయడం కూడా విద్యుత్తే. అట్లా విద్వత్ కవి సహజ కవులు ఇద్దరు ఉన్నారు, మీకు చెప్పాను. సహజంగా ఉండేటటువంటి ఆయన ఒక దిగంబరంగా ఎవరంటే వేమన, పోతన్న సహజంగా పోతుంటాడు వస్తుంటాడు పోతన్న అట్లా అనమాట. కొన్ని ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి మనల్ని, వాటిని ఒక చోట రాసుకొని చదువుకోవాలి. దానికోసం నేను ఏం చేశానంటే ఒక వీడియో అద్భుతంగా తయారు చేసి ఫ్రెండ్స్ 6th, 7th, 8th, 9th, 10th అన్ని క్లాసుల్లో ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్గా ఉంటాం, ఎక్కడెక్కడ డబల్ వస్తామంటే బిరుదులు కానీ అవన్నీ కూడా ఒక చోట నీట్గా రాసి మళ్ళీ అక్కడికక్కడ కోడ్ని నోట్ చేసి ఒక మంచి వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్. అది ప్లేలిస్ట్లో ఉంది. ఈ వీడియో అయిన తర్వాత దాన్ని కూడా నేను అన్ని వీడియోల కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. బిట్టు మిస్ చేయడానికి వీలేదు, ఎందుకంటే తెలుగులో సెంటుకి మార్కులు పర్ఫెక్ట్గా మార్కులు వచ్చేవి కంటెంటే. ఇక మెథడాలజీ కానివ్వండి మిగతాయి కానివ్వండి ఒక 1 or 2 పోయినా చెప్పలేము, కానీ కంటెంట్లో మాత్రం ఎవరైతే పర్ఫెక్ట్గా మార్కులు చేయగలరో, కంటెంట్లో బిట్టు పోకుండా ఎవరైతే ఉండగలరో కన్ఫామ్గా జాబ్ నో డౌట్, ఎవరు వాళ్ళని ఆపలేరుగా. అందుకని కంటెంట్లో మిస్ కావద్దు. అలాంటి వాటిలో తెలుగులో బిట్ అనేది పోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. విద్వత్ కవి తర్వాత ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మిగతా వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మరిగంటి పురుషోత్తమాచార్యులు అంటేనేమో అట్లా గుర్తుపెట్టుకోండి. శ్రీ వెంకటేశ్వర శతకం అనగానే మరిగంటి అంటేనేమో మరిగిపోవటం. అంటే ఇప్పుడు సహజంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటేనేమో ఇక్కడ తిరుపతి దగ్గర, అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి తిరుపతి వరకు వెళ్ళాలి అంటే, ఈ ఎండలో వెళ్ళాలి అంటే నీరు మరిగినట్టు మనం కూడా ఎండకు మరిగిపోతాం అన్నట్టు అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే హాస్యంగానే శ్రీ వెంకటేశ్వర జనరల్గా అయితే పురుషోత్తమాచార్యులను శ్రీ వెంకటేశ్వర శతకం గుర్తుంటుంది. ఇంకెవరైనా గుర్తు లేనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలా లింక్ చేసుకోండి అంతే. ఏదేమైనా మనకు బిట్ రావడానికి ప్రయత్నం ఫ్రెండ్స్, అంతకంటే ఏమీ కాదు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా గోదాదేవి, తర్వాత యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి శతకం, గోదావరి, సత్యవతి, సాంత్వనం, మారుతి, ఇవన్నీ రచనలే. వీటిలో ఏ రచన ఇచ్చినా కూడా మనం పెట్టేటటువంటి అవకాశం మనకు రావాలంటే మనం లాజిక్గా చదవాల్సిందే ఫ్రెండ్స్. అంతేగాని బైహార్డ్ లాగా గోదాదేవి, గోదావరి, సత్యవతి అట్లా చదవకూడదు కదా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మనం మొత్తానికి మరిగంటి పురుషోత్తమాచార్యుని లింక్ చేసుకొని చదవాలి. మరిగంటి అంటేనేమో వాటర్ మరిగిపోవడం అన్నట్టు గుర్తుపెట్టుకుని చెబుతాం. ఇప్పుడు గోదావరి నది ఉంది, బాగా ఎండ వస్తుంది, గోదావరిలో ఉన్నటువంటి వాటర్ అనేది మరుగుతుంది కాబట్టి అయిపోయింది, ఫినిష్. అట్లా గుర్తు. మారుతి అంటేనే మారుతి కారు గుర్తుపెట్టుకోండి. మారుతి కారులో మరిగిపోకుండా కారులో మనం ప్రయాణం చేస్తాం అని గుర్తుపెట్టుకోండి.
అట్లా అనమాట. తర్వాత ఇక గోదాదేవి అన్న గోదావరి అన్న కూడా ఇవి రెండు కూడా ఒకటే విధంగా గుర్తుపెట్టుకోవాలి. సత్యవతి సాంత్వనం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, పురుషోత్తమాచార్యులు అంటేనే శ్రీ వెంకటేశ్వర శతకం కాబట్టి ఎప్పుడు సత్యాన్నే పలకాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇంకా యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, యాదగిరి అనగానే పెద్ద కొండ అని గుర్తుపెట్టుకోండి. ఆ యాదగిరి దగ్గరికి వెళ్ళి ఆ కొండ పైకి మనం వెళ్ళామనుకోండి, ఆ మరిగంటి అంటే ఏంటంటే వాటర్ మరిగినట్టు మనకి ఎండ బాగా వస్తుందనో, లేకపోతే చాలా కొద్దిగా చల్లగా మరగకుండా అంత చల్లగా ఉంటాం మనం, ఏదో ఒక లాజిక్తో మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇందులో ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉన్నాయంటే నాకేం అనిపించలేదు. 2-3 సార్లు నేను చెప్పిన లాజిక్ని అలా నోట్ చేసుకుని సరిపోతుంది. గోదావరిలో వాటర్ అనేది మరిగిపోతుంది, అయిపోయింది. సత్యాన్ని ఎప్పుడు పలకాలి కాబట్టి పురుషోత్తములు అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. ఉత్తములైనటువంటి పురుషులు ఎప్పుడు కూడా సత్యాన్ని పలుకుతారు కదా. విద్వత్ కవి అంటే విజుతో ఉన్నటువంటి వాటర్ మరుగుతుంది కదా. వేముగంటి మరి నరసింహాచార్యులు అక్కడ కూడా చెప్తాను నేను, గోదాదేవి కానీ గోదావరిలో వాటర్ మరుగుతూ ఉంటుంది. మారుతి కారు లేదా మారుతి అంటే కోతి, ఆ వాటర్ లాగా మరగకుండా చెట్ల కిందకు పోతాయని, ఇట్లా రకరకాలైనటువంటి యాదగిరి గుట్ట, యాదగిరి లక్ష్మి అంటే పైన కొండ పైకి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అంతే వాటర్ మరిగేలాగా మనం ఉండకుండా అట్లా అనమాట. మీరు ఏదో ఒక రకంగా బిట్స్ పెట్టాలనేటటువంటి తాపత్రయంతోనే మీకు ఇవన్నీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక బిట్టు కూడా పోకూడదు అనేది నా ఆలోచన అంతే. తర్వాత శ్రీ బాకవరాంజనేయ శతకం చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది కూడా బాకవరాంజనేయ శతకాన్ని 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు. బాకా అంటే బాకీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మా ఫ్రెండ్స్ అలానే కొంతమంది చదివారు. బాకీ ఉన్నటువంటి వ్యక్తి ఇంక ఈ దగ్గరలో ఉండడు ఫ్రెండ్స్, ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట. ఎక్కడికి వెళ్తాడు? వెంకటరాజు అంటే ఇప్పుడు దీనికి మా ఫ్రెండ్ ఒక మిత్రుడు చదువుకున్నాడు. మా ఊళ్ళో ఒక పంతులు ఉన్నాడు. ఆ పంతులు చాలా బాకీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నట్టు హాస్యంగా చదువుకున్నాడు అనమాట. అంటే వెంకటరాజ పంతులు అనగానే ఆయనకు బాకీయే గుర్తొస్తుంది. మా ఊళ్ళో పంతులు బాకీ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఉన్న వరాంజనేయ పథకం అనమాట. ఇక వరాంజనేయ అంటేనేమో హనుమాన్ కాబట్టి, ఆంజనేయ కాబట్టి అక్కడ ఖచ్చితంగా యక్షగానాలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి, అంతే గేయాలు ఉంటాయి, అంతే ఎంతకంటే ఏముండదు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చెప్పే లాజిక్స్ అనేవి ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు మార్క్ టెస్టులు రాసేటప్పుడు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి, నో డౌట్. తర్వాత లెసన్లో తెలుగు జానపద గేయాలు ఫ్రెండ్స్. ఆచార్య బిరుదురాజు రామరాజు చాలా ఇంపార్టెంట్. తెలుగు జానపద గేయాలు అనగానే మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాలలో ఫేమస్ ఫెస్టివల్ సీతారాముల కళ్యాణం అనేది మనకు గుర్తొస్తుంది. బిరుదురాజు రామరాజు సీతారాముల కళ్యాణం రోజు తెలుగు జానపద గేయాలు, పల్లెపాటలు, పిల్లపాటలు, రకరకాలైనటువంటి ఆటలు, పాటలు, భజనలు, కీర్తనలు ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అన్నింటినీ మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకొని చూడండి, మీకు ఇప్పుడే తెలుస్తుంది. ఇక్కడ మరి ఇది వ్యాస ప్రక్రియకి చెందింది ఫ్రెండ్స్. ఇది కూడా వ్యాస ప్రక్రియ. అంటే ఏదైనా ఒక స్కూల్లో ఏదైనా పాఠశాలలో మరి వ్యాసానికి సంబంధించినటువంటి పోటీలు కనుక పెట్టినట్లయితే, ఎట్లాంటి పోటీలు అంటే ఇట్లా మరి దీనికి సంబంధించినటువంటి పోటీలు పెట్టినట్టయితే పిల్లలు అద్భుతంగా మరి వ్యాసాన్ని రాస్తారు. అంటే తెలుగు జానపద గేయాల మీద, సీతారాముల కళ్యాణం మీద ఏదైనా ఒక వ్యాసం రాయండి అని పిల్లలకు చెప్తే పిల్లలు అద్భుతంగా రాస్తారు అన్నట్టు మనం అనుకున్నట్లయితే అది వ్యాస ప్రక్రియకి చెందిందనేది మనకు వస్తుంది, నో డౌట్. అట్లా అనమాట. తర్వాత ఇక చూద్దాం. సీతారాముల కళ్యాణానికి సంబంధించి తెలుగు జానపద గేయాలు అనగానే బిరుదురాజు రామరాజు రామరాజ్యం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తెలుగు జానపద గేయాలంటే తెలుగు జానపద గేయాలు అనగానే మనకు తెలిసి ఏంటి ఫ్రెండ్స్, తెలంగాణ పిల్లల పాటలు, తెలంగాణ పల్లెపాటలు, పల్లెపాటలు ఆ లెసన్లోనే ఉన్నాయి. ఎవరు? ఆచార్య బిరుదురాజు రామరాజు అంటే రామరాజ్యంలో ఉన్నటువంటి పిల్లల పాటలు, పల్లెపాటలు అద్భుతంగా ఉంటాయి. తెలుగు జానపద రామాయణం అందులోనే ఉంది, తెలుగు జానపద రామాయణం. తర్వాత ఉర్దూ తెలుగు నిఘంటు ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్ ఒక సెషన్లో. ఉర్దూ తెలుగు నిఘంటు అంటే ఈ భాష, ఆ భాష, ఈ కులం, ఆ కులం అంటే ఏముండదు ఫ్రెండ్స్. సీతారాముల కళ్యాణం అనేది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా సీతారాముల్లాగానే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు మన తెలుగు రాష్ట్ర ప్రజలు కానివ్వండి, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఉర్దూ తెలుగు నిఘంటు ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా అక్కడికి వెళ్తారు, అలాంటివి చూస్తారని అర్థం అనమాట. మరుగున పడిన మాణిక్యాలు, ఇప్పుడు మరుగున పడినాయి కదా ఫ్రెండ్స్. ఈ జనరేషన్ వాళ్ళకి సీతారాముల కళ్యాణం కానివ్వండి, ఆ భజనలు కానివ్వండి, కోలాటం కానివ్వండి, చెక్క భజనలు కానీ ఎక్కడున్నాయి ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు. మరుగున పడిన మాణిక్యాలు అనగానే రామరాజ్యం, బిరుదురాజు రామరాజు గుర్తొస్తుంది, నో డౌట్. అనుకుంటే ఆంధ్ర యోగులు అంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ఎక్కడైనా అద్భుతంగా మీరు అట్లా అనుకోండి. ఆంధ్ర యోగులు అంటే ఆంధ్రప్రదేశ్లో అట్లా అనుకున్నాను అనమాట. సీతారాముల కళ్యాణం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. చరిత్రకెక్కని చరితార్థులు ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి సీతారాములు అంటే చరిత్రకెక్కని చరితార్థులు మామూలు కాదు, చాలా గొప్ప వ్యక్తులు అనమాట. తెలుగు జానపద గేయం సాహిత్యం అనేటటువంటి ఒక పరిశోధన గ్రంథాన్ని రాసేది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. తెలుగు జానపద గేయం అనగానే తెలుగు జానపద గేయం, పల్లెపాటలు, పిల్లపాటలు ఇవన్నీ మీకు గుర్తు రావాలి. ఆచార్య బిరుదురాజు రామరాజ్యం గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు, మనకున్న టైం తక్కువే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి మంజీరా. ఇప్పుడు వచ్చింది విద్వత్ కవి, ఇక్కడ కూడా వస్తాడు. మంజీరా అనగానే మనకు మంజీరా వాటర్ తాగామనుకోండి, చాలామంది చూడండి గొంతు చాలా స్మూత్గా వస్తుందని, మంజీరా వాటర్ తాగితే కొంచెం మామూలుగా కలర్ లేనటువంటి వ్యక్తి కలర్ అవుతారని, మంజీరా మరి అక్కడ ఉన్నటువంటి ముంతాజ్ ఏదో మట్టి లేడీస్ పూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, దానివల్ల ఫేస్ కొంచెం కలర్ బ్రైట్నెస్ వస్తుందని, మంజీరా వాటర్ తాగితే రకరకాలైనటువంటి తెలివితేటలు వస్తాయని అంటూ ఉంటారు కదా. ఈ మంజీరా వాటర్లో అది వాము వేసుకొని, వేముగంటి అంటే వాము, మంజీరా వాటర్లో వాము వేసి హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మంజీరా అనగానే వేముగంటి వాము సరిపోతుంది. మరి తర్వాత వాటర్లో హీటర్ పెట్టామనుకోండి, వాటర్ మరుగుతుంది కాబట్టి మరిగంటి పురుషోత్తం అంటే వేముగంటి నరసింహాచార్యులు, మరిగంటి పురుషోత్తమాచార్యులు వీళ్ళిద్దరు కూడా విద్వత్ కవులు అని చెప్పడానికి నా ప్రయత్నం ఫ్రెండ్స్. విద్వత్ కవి అంటే
విద్యుత్తుతో అన్నాం కాబట్టి మరి మరిగిపోతుంది కాబట్టి మరిగంటి, విద్యుత్తుతో ఏం చేస్తాం, వేముని వాముని కాబట్టి ఇద్దరిని విద్వత్ కవులుగా మనం ఇక మన లైఫ్లో మర్చిపోయే ఛాన్సెస్ ఉండదు, మర్చిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అన్నిసార్లు చెప్పా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం ఇది దేనికి సంబంధించిన గేయ ప్రక్రియ. ఇప్పుడు చూడండి గేయ ప్రక్రియ అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మంజీరా వాటర్ తాగడానికి ఎక్కడికైనా మన హైదరాబాద్ లేదన్నా మంజీరా వాటర్ ఆ ఆ నది దగ్గరకు పోయి వాటర్ తాగుదామని పోతే ఎక్కడైనా గాయాలు పాలవచ్చు, మనం దెబ్బలు తగలవచ్చు, వాటర్లో కొట్టపోవచ్చు, అంటే మనకు అక్కడ గాయం అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. గాయం అంటే ఇక్కడ గేయం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్, ఎన్ని లాజికల్ మీకు చెప్పే చూడండి ప్రక్రియల మీద ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. నేను చెప్పిన ప్రతి లాజిక్ని ఇంకా మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే చెప్పిన ప్రతి లాజిక్ని ఒక చిన్న పేజీలో రాసుకుని అన్ని ప్రతిదీ గాయం గేయం అన్నీ మీరు లైఫ్లో మీరు మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్. తర్వాత మంజీరా నాదాలు ఇవన్నీ మీకు తెలుసు. ఇక చూడండి ఇక్కడ ఈయన వేమగంటి నరసింహాచార్యులకు సంబంధించి చాలా ఈజీ. ఇక్కడ చూడండి విద్వత్ కవితో ముందు స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఇక విద్వత్ కవి అంటే విద్యుత్ కవి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వాముని వాటర్లో, అక్కడ కూడా విద్యుత్ కవి అని చెప్పాను. విద్వత్ కవి ఎవరు, మరిగంటి పురుషోత్తమాచార్యులు, అట్లా రెండు అయిపోయింది. తర్వాత ఇంకెక్కడ ఈ మంజీరా వాటర్ అనగానే వేమగంటి నరసింహాచార్యులు పిల్లలకి మనం జనరల్గా వాము తెలుసు కదా ఫ్రెండ్స్, వామ్ వాటర్ కానివ్వండి వాము ఇస్తూ ఉంటాం. అదే వామ్ వాటర్ కానివ్వండి వాము పిల్లలకి కనుక చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే సాహిత్య వికాస అంటే ఫస్ట్ జనరల్గా చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సాహితీ వికాస మండలి వ్యవస్థను మెదక్ జిల్లా రచయితల సంఘాలని స్థాపించింది. ఇది ఒక 2-3 సెషన్లలో మొన్న టెట్ డిఎస్లు అడిగాడు ఫ్రెండ్స్. చాలా ఈజీ అనుకుంటా ఇప్పుడు, కానీ కొన్ని టాపిక్స్ చదివాక మర్చిపోతాం. సాహితీ వికాస మండలి సంస్థను మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించడానికి కింద మ్యాచింగ్లు కానీ ఏబిసిడీలు కానీ కన్ఫ్యూజ్ అవుతాం. దీన్ని అట్లా గుర్తుపెట్టుకోవాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు వామ్ వాటర్ కనుక అలవాటు చేస్తే సాహితీ వికాస మండలి అంటే సాహిత్యంలో తెలివితేటలు వస్తాయి. మెదక్ అంటేనేమో మెదడు గుర్తుపెట్టుకొని మన మెదడు అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది. సాహిత్యంలో అంటే సాహిత్యంలో చాలా టాలెంట్ తెలివితేటలు పెరుగుతాయి, మెదడు చాలా అభివృద్ధి చెందుతుంది. దేనివల్ల అంటే వాము వల్ల, వేముగంటి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు బిట్టు రావడానికి మన ప్రయత్నం అది, అంటే కావాలంటే నోట్ చేసుకోండి. ఇది ఎవరికో ఏదో అనేది కాదు కదా, మన లైఫ్ మన జీవితం మనకు రావాలి బిట్స్ అంటే. తర్వాత అన్నీ చూడండి అన్నీ వచ్చేసి ఒక్కొక్కసారి వాము తింటూ ఉంటే తిక్కగా ఉంటుంది కొంతమందికి, కాబట్టి తిక్కన్న అని గుర్తుపెట్టుకోండి. రామదాసు అంటేనేమో రామదాసులు వాము తిని ఆ వాయిస్తో పలుకులు పలుకుతూ ఉంటారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మంజీరా నాదాన్ అంటేనే మంజీరా వాటర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వివేక విజయం అంటే వివేకవంతులు అవుతారు వాము వాటర్ ప్రతిరోజు అలవాటు చేస్తే. అన్నీ అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్ అనేది నాకు ఇక్కడ ఏమనిపించలేదు. ఇట్లా 40 పుస్తకాలు ఓకే. కవి కోకిల, ఇప్పుడు చూడండి కవులు కోకిలలాగా రాయాలన్నా, కవులు కోకిలలాగా మాట్లాడేయాలన్నా, కవులు కోకిలలాగా రాగాలు పలకాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే గొంతు బొంగురు పోయినప్పుడు వామ్ వాటర్ కానివ్వండి కొంచెం వాము తాగి వాటర్ తాగడం కానీ చేస్తూ ఉంటారు. అట్లా హాస్యంగా అంటే కవి కోకిల అనగానే మీకు వేముగంటి వాము అనే పదం గుర్తు రావాలి. ఇప్పుడు కవి కోకిలకు సంబంధించి 2 వచ్చారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సహజ కవులు 2 వచ్చారు, విద్వత్ కవులు 2 వచ్చారు, కవి కోకిలు 2 వచ్చారు. కవి కోకిలు ఎవరెవరంటేనా ఇక్కడ మరి వేముగంటి నరసింహాచార్యులు వాము బాగా తింటే కవి. మరి కోకిలలో ఒక్కొక్కసారి గుర్రం మీద కూడా వాళ్తాయి కదా, గుర్రం జాషువా. యాస్, కోకిలలు గుర్రం మీద వాళ్తున్నాయి కాబట్టి గుర్రం జాషువాను కూడా కవి కోకిల అంటారు. అదేవిధంగా కవులు కోకిలలాగా పలకాలి అంటే వాము వాటర్ తాగాలని గుర్తుపెట్టుకోండి. విద్వత్ కవులు 2 అని చెప్పాను, సహజ కవులు 2 అని చెప్పాను. ఇట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ కావద్దు అట్లా అనమాట. తర్వాత కావ్య కళానిధి అంటే మనకు అందులోనే అర్థమైంది ఫ్రెండ్స్. కావ్యాలు పలకటంలో కానీ కావ్యాలు మీరు చేయడంలో కానీ అంత కళ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వాము తినాల్సిందే అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విద్వత్ కవి ఇప్పుడే చెప్పా ఫ్రెండ్స్. ఇవి బిరుదులకు సంబంధించి సాహిత్య విధానంలో అంటే సాహిత్యం పలకటంలో వాము తింటేనే మెదడు బాగా డెవలప్ అవ్వాలన్నా కూడా వాము వాటర్ కానీ వాము అట్లా ఇక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. చిన్నప్పుడే చూడండి, చిన్నప్పుడే మనం చేసేటటువంటి చిన్నప్పుడు మనం ఏం చేస్తాము, మట్టికోట అలవాటు మట్టికోట ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం మట్టితో కోట కట్టడం, మట్టితో చిన్న మరి కొన్ని తయారు చేసుకోవడం. చిన్నప్పుడు మనం ఎన్నో మట్టితో చిన్నప్పుడు చేసినటువంటి అన్నీ మనకు గుర్తొస్తున్నాయి కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడు అనేది ఒట్టికోట ఆల్వార్ స్వామిని, మట్టికోట ఆల్వార్ స్వామి, పిసగూలు ఫ్రెండ్స్ దాకా చెప్దాం అనుకున్నాం. పిసగూలు కట్టుకోవడం అట్లా చాలా ఆడుకున్నటువంటి అట్లా మీరు మట్టికోట ఆల్వార్ స్వామిని అలాగా ఒట్టికోట ఆల్వార్ స్వామిని అనుకుంటే చిన్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి. చూడండి దీనికి సంబంధించి ముందు మరి ఇది చూడండి, ఇగో కథానిక ప్రక్రియకి చెందింది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కథానిక ప్రక్రియకి సంబంధించి 2 వచ్చాయి ఫ్రెండ్స్. ఒకటి నాయనమ్మ. చిన్నప్పుడు నాయనమ్మ రోజు ఏటుకు పోతుంది, 7 చేపలు, ఒకటి ఎండ లేదు, రోజు ఇదే చెప్తూ ఉంటే నాయనమ్మతో ఉంటే నాయనమ్మ ఇక ఆపు, కథనిక ఆపు అంటే కథానిక ఇక ఆపు అని నాయనమ్మ దగ్గర ప్రక్రియ వచ్చింది. ఇక్కడ కూడా చిన్నప్పుడే మనకి ఎవరైనా పొద్దాక అదే స్టోరీ చెప్తూ ఉంటే కథలో ఇక ఆపు, కథలకి చాలు అంటే కథానిక. అట్లా హాస్యంగా ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒట్టికోట ఆల్వార్ స్వామికి సంబంధించి కథానిక అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఏం లేదు. ఇక మరి ఇది దేని నుంచి అంటే 1945లో మీజాన్ అనే పత్రికను గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు మనం మట్టి కోటను తయారు చేస్తాం. ఆ మట్టి కోట ఎంత ఉంటుంది, 1 మోర్ ఉంటుందా, 1 మీటర్ ఉంటుందా, లేదు ఫ్రెండ్స్, ఒక జాన్ ఉంటుంది. ఆ జాన నా జాన కాదు, మీ జాన అంత ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మట్టి కోట మీ జాన అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మట్టి కోట మీ జానే ఉంటుంది. మీ జాన ఉన్నటువంటి మట్టి కోటకి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఒక దండం తయారు చేసి ఆ దండను వేయాలి. మీకు అన్ని కోళ్ళు వచ్చేస్తాయి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అక్కడ
ఆ మట్టికోట ఆళ్వార్ స్వామికి సంబంధించిన అన్నీ కూడా. మరి ఇక్కడ ఏ జిల్లా అంటే నల్లగొండ. మనం తయారు చేసిన మట్టికోట నల్లగా ఉంది, బ్లాక్గా ఉంది కాబట్టి నల్లగొండ, అది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చెరువు మాదారం అంటేనేమో మన అందరికీ తెలుసు, చెరువు మట్టితో తయారు చేసిన అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఏముంది? నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి, జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఒట్టికోట ఆళ్వార్ స్వామి, నల్గొండ అని గుర్తుపెట్టుకోండి. అయితే మీ జాన అంత ఉన్నటువంటి మట్టికోటకి తయారు చేసి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించారు. దేశోద్ధారక గ్రంథమాలను, పెద్ద దండని, ఒక మాల అంటే దండ, ఒక పెద్ద మాలను తయారు చేసి ఆ మట్టికోట మీద వేసామన్నట్టు ఊహించుకొని అన్నీ వచ్చేస్తాయి. తెలంగాణలో ఒకప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్ని మట్టికోటలే ఉండేవి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో మరి అన్నీ మట్టి కోటలే ఉండేవి. కాబట్టి తెలంగాణ అనేటటువంటి పత్రికను స్థాపించింది ఎవరు అంటే ఒట్టికోట ఆళ్వార్. తెలంగాణలో మట్టి కోటే ఉందని గుర్తుపెట్టుకోండి, గుమ్మస్తా అని గుర్తుపెట్టుకోండి. మరి ఆ రోజుల్లో గుమ్మస్తాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. గుమ్మస్తాలు అనగానే మీకు మరి ఆ రోజుల్లో గుమ్మస్తాల దగ్గర డబ్బులు లేవు కాబట్టి మట్టి కోటతోనే ఇల్లు కట్టుకునే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మట్టి కోటలే ఉన్నాయి, గుమ్మస్తాల ఇల్లులు కూడా చూడండి పెద్ద పెద్ద భవంతులేం కాదు, మట్టి కోటతోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 2 పత్రికలు వేరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం మర్చిపోవద్దు. మరి ఇంకా ఇక్కడ ఏముందంటే జైలు లోపల చూసారు ఎప్పుడైనా? తెలంగాణలో జైలు లోపల మట్టే ఉండేది, మట్టి కోటే, ఎందుకంటే ఏమీ లేదు ఒకప్పుడు. అంటే జైలు లోపల అంటేనేమో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి జైలు అనేటటువంటిదేమో పొట్లపల్లి రామారావు, 2 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. జైలు లోపల అంటేనేమో జైలు లోపల మట్టి ఉంది, మట్టి అంటే ఒట్టికోట ఆళ్వార్ స్వామి. జైలు అనేటటువంటి కథల సంపుటి, జైలు అనగానే ఆ పొట్లపల్లి రామారావు అంటే పొట్లంలో ఉన్నటువంటి చీమలు అనమాట. లేదా నేను అక్కడ ఇంకొకటి కూడా చెప్పాను ఫ్రెండ్స్, పొట్లపల్లి రామారావు అంటే పొట్లకాయలు తినేటటువంటి కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే జైలు కంటే దారుణంగా ఉందనుకుంటారు. అట్లా జైలు అనే పదం సింగిల్గా 2 లెటర్స్ ఇస్తే మాత్రం పొట్లకాయ తింటే అంతకంటే అంత దారుణంగా ఉంటుంది జైలు అన్నట్టు గుర్తు రావాలి. జైలు లోపల అన్నాడు, లోపల మట్టి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంతే, అంతకంటే ఏం కన్ఫ్యూజ్ లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకెక్కడ ఏముందంటే ఇక జైలు లోపల. తర్వాత రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు. రామప్ప రభస అంటే చూడండి, ఆ మట్టి కోట రచ్చ చేస్తూ ఉంటారు, మట్టిని తయారు చేస్తూ మట్టితో. ఇక తెలంగాణలో అచ్చం మట్టి ఉండేది ఫ్రెండ్స్. ప్రజల మనిషి, అన్నీ ఇంపార్టెంట్. ప్రజల మనిషి, ఆ మట్టి కోటను తయారు చేసేదెవరు? ప్రజలే మనిషి. ప్రజలు మనిషి ఏదైనా ఒకటి మట్టి కోటను తయారు చేశారు, ఒట్టికోట. గంగు అంటేనేమో గంగా నది దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టి కోట తయారు చేశారు అనుకోండి ఫ్రెండ్స్. రేపు గంగు అంటే కన్ఫ్యూజ్ కాకుండా, గంగు అంటే గంగా నది మట్టితో ఒట్టికోటను తయారు చేశారు. మీ జానే ఉంది, ఆ మీ జానంతున్న మట్టి కోట మీద ఒక పెద్ద దండ వేసాము. అట్లా జైలు లోపల మట్టే ఉంది, ఒట్టికోటలో. జైలు అని 2 లెటర్స్ ఇస్తే మాత్రం జైలు కంటే దారుణంగా ఉండేది, పొట్లకాయలు తింటే అంత అట్లా అనుకుంటారు కొంతమంది. తెలంగాణలో అన్ని మట్టి కోటలే, గుమ్మస్తాలు ఆ రోజుల్లో మట్టి కోటలనే స్థాపించుకున్నారు. ఇట్లా ఆశంగా నాకేమి ఇక్కడ పెద్ద కష్టంగా ఏమనిపించట్లేదు, ఇట్లా లాజిక్గా చదివితే ఎన్నైనా చదువుకోవచ్చు కదా ఫ్రెండ్స్, అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకో లెసన్లోకి వెళ్ళిపోతాం. అమరులు అంటే చాలామంది మనకు తెలుసు ఫ్రెండ్స్, చనిపోయిన వాళ్ళు అమర్హై అని అంటారు. మరి ఇక్కడ దానికి సంబంధించి నేను ఏం కోడ్ పెట్టుకున్నానంటే ఆచార్యకే రుక్నుద్దీన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేటటువంటి మూవీ మన అందరూ తెలుసు. ఒక చనిపోయినటువంటి వ్యక్తి మరి ప్రత్యక్షం అవుతాడు, సీసాల నుంచి ఇందులో నుంచి ప్రత్యక్షం అవుతాడు, కనిపిస్తాడు అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా. అంటే ఇక్కడ ఆచార్యకే రుక్నుద్దీన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం కింద ఇది జస్ట్ అట్లా హాస్యంగా అమరులు అనేదాన్ని, అమరులు అనగానే అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటే రుక్నుద్దీన్ లాగా నేను ఒక అదేదో సింక్ లాగా అయిందని అలా హాస్యంగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ ఇప్పుడు చూడండి అన్నీ వచ్చేస్తాయి మీకు. ఇక్కడ మరి ఇది గేయ ప్రక్రియకి చెందింది ఫ్రెండ్స్. అల్లావుద్దీన్ అమర్ అంటే ఏంది ఫ్రెండ్స్? చనిపోయాడు ఒక వ్యక్తి, గాయాలు అయ్యాయి కదా ఫ్రెండ్స్, గాయం అయితేనే గాయం అనుకోని గేయం అని గుర్తుపెట్టుకోండి. అమరుడు అయ్యాడంటేనే గాయం అయింది కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి అమరుడు అయితే ఖచ్చితంగా ఇంటి దగ్గర మరి ఏంది ఢంకాలు మోగుతాయి కదా ఫ్రెండ్స్, విప్లవ ఢంకా అని గుర్తుపెట్టుకోండి అంతే. ఏదో హాస్యంగానే ఫ్రెండ్స్, అంతకంటే ఏమీ లేదు, మనం హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఆచార్యకే రుక్నుద్దీన్కి సంబంధించి, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అమరులకు సంబంధించి, విప్లవ ఢంకాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే చూడండి, జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు? రేపు అలంకార విధానం అనే పదం ఇక్కడ ఒక్కచోటే ఉంది ఫ్రెండ్స్. అలంకార విధానంపై, అలంకారాలు అనగానే మనకు కొన్ని గుర్తొస్తాయి తెలుగులో, రూపక అలంకారం, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశక్తి అలంకారం, రకరకాలైనటువంటి అలంకారాలు ఉన్నాయి కదా. అందులో రూపక అలంకారం కూడా ఉంది కదా ఫ్రెండ్స్. రూపక అలంకారాన్ని దీంతో లింక్ చేసుకోండి. రూపకాల రూ ఉంది, రుక్నుద్దీన్లో కూడా రూ ఉందిగా. ఆచార్యకే రుక్నుద్దీన్లో రూ ఉంది. రూ అంటే రూపక అలంకారం, అలంకారము అనగానే రూపక అలంకారం గుర్తుపెట్టుకుంటే రుక్నుద్దీన్ వచ్చేసినట్టే. రేపు అట్లా అడుగుతాడు అనమాట, మ్యాచింగ్లో అడిగినాడు అలంకార విధానంపై మరి పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే రేపు అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, అలంకారం అన్న రూపక అలంకారం రుక్నుద్దీన్ టక్కన పెట్టేయచ్చు అంతే, సెకండ్ కూడా ఆలోచించమని. జానపద సాహిత్యం ఏదైనా సరే. ఇంకా ఇందులో ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. విప్లవ డంకా అంటే ఏంటంటే ఆచార్యకే రుక్నుద్దీన్ అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం అమరులు కాబట్టి డంకా విప్లవ డంకా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జనరల్గా నేను ఇక్కడ ప్రయాణం, తర్వాత సెలిమి, సూక్తి సుధా, కిన్నెర మెట్లు, మోదుగు పూలు, విశ్వదర్శనం, నేను కొన్నిటికి నేను లాజిక్ కోడ్ రూపంలో ఇలా రాసుకున్నా. ఇప్పుడు జనరల్గా చూడండి, అమర్హై అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎట్లా చూడండి, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అంటే ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ చనిపోవచ్చు అనుకుందాం, అమరుడు కావచ్చు. లేదా ఇంకా కిన్నెర మెట్లు, ఏదైనా ఒక మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు మెట్లు జారి కింద పడి చనిపోవచ్చు, అమరుడు కావచ్చు, చెప్పలేము. విశ్వదర్శనం అంటే ఏంటంటే ఈ విశ్వం మొత్తాన్ని దర్శనం చేయాలని మొత్తం దేశాలు మొత్తం తిరుగుతూ ఉన్నా కూడా ఏదైనా జరగవచ్చు, అమరుడు కావచ్చు. మోదుగు పూలు అంటే ఏంటి? చెట్టెక్కి ఏదైనా పూలు కోస్తున్నప్పుడు
ఏదైనా అమరుడు కావచ్చు. అట్లా తర్వాత సెలిమి ఎవరితోనైనా సెలిమి చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా వైరుధ్యం పెరిగి అమరుడు కావచ్చు. సూక్తి సుధా అంటే ఇవన్నీ సూక్తులే కదా అన్నట్టు అనమాట. ఎంత సుత్తి కాదన్నట్టు సూక్తులే కదా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే అమరుల్ని అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఆచార్యకే రుగ్నుద్దీన్ ఎలా గుర్తుపెట్టుకోవడానికి ఇవన్నీ లాజిక్స్ అనమాట. అంటే అమరుడు అనేటటువంటి పదంతో ఇవన్నీ లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రయాణం అనగానే మనకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది అమరహాయ్, ఏదైనా జరగవచ్చు అన్నట్టు అట్లా అనమాట. తర్వాత మోదుగు పూలు కూస్తున్నప్పుడు విశ్వాన్ని మొత్తం దర్శిస్తున్న సమయంలో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మీకు ఇవన్నీ చూసి ఒకసారి విన్నారు కదా ఫ్రెండ్స్. రేపు ఏదైనా మీరు మార్క్ టెస్ట్ కానివ్వండి, ఏదైనా గ్రాండ్ టెస్ట్ కానీ రాసేటప్పుడు ఇవి మీకు కనిపిస్తే సెకండ్లలో రూపకళ అలంకార విధానం, రూపకలంకార రుక్నుద్దీన్ అసలు మీరు మర్చిపోయే ఛాన్స్ అనేది అక్కడ. మోదుగు పూలు, తర్వాత విశ్వదర్శనం, కిన్నర్ మెట్లు జారి కింద పడి అమరహాయ్ అల్లావుద్దీన్ అద్భుత దీపం కే రుక్నుద్దీన్, మర్చిపోయేటటువంటి ఛాన్సెస్ ఉండదు అనేటటువంటి ఆలోచనతోనే ఈ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో సింగరేణి. ఈ సింగరేణి అనేది బొగ్గుకు సంబంధించి దీని మీద బిట్స్ ఏమి ఉండదులే, కానీ జనరల్గా కొన్ని పాయింట్స్ ఉంటే చదవండి ఫ్రెండ్స్. సింగరేణికి సంబంధించి జనరల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, నేను అవి చెప్పలేదులే కానీ ఒకసారి ఒక 2 సెషన్లలో బిట్లు అడిగాడు, చూసుకోండి ఒకసారి. సింగరేణికి సంబంధించి కొత్తగూడానికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, అవి మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రక్రియలు ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. తర్వాత కాపు బిడ్డ గంగుల సాయి రెడ్డి, ఇక్కడ బిడ్డ ఇక్కడ రెడ్డి. ఈ కాపు బిడ్డ అంటే మున్నూరు కాపు బిడ్డ ఈ గంగుల సాయి రెడ్డిని అనుకోండి మీరు. దీన్ని మీరు ఎట్లా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ గంగుల సాయి రెడ్డి అనేటటువంటి ఒక పిల్లవాడు మున్నూరు కాపు బిడ్డ అనుకోండి, అన్నీ వచ్చేస్తాయి. ఈ మున్నూరు కాపు బిడ్డ ఎవరికంటే గంగుల సాయి రెడ్డి బిడ్డ లాగా సింక్ చేసుకోండి. గంగుల సాయి రెడ్డిని మున్నూరు కాపు బిడ్డ లాగా ఊహించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అన్ని మీకు లాజిక్స్ అన్నీ ఇక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రక్రియ కావ్య ప్రక్రియకి చెందింది. మరి గంగుల సాయి రెడ్డి అనేటటువంటి ఒక బిడ్డ మున్నూరు కాపు బిడ్డ, మరి కావ్య అనేటటువంటి అమ్మాయిలాగా అనుకోండి. గంగుల సాయి రెడ్డి తర్వాత కావ్య, ఇట్లా వీళ్ళిద్దరు కూడా మున్నూరు కాపు ఒక బిడ్డలు అనుకోండి ఫ్రెండ్స్. హాస్యంగా మనకు బిట్స్ రావడానికే ఫ్రెండ్స్, ఇక్కడ కులాలతో సంబంధం ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు బిట్ రావడానికి దీన్ని మనం లింక్ చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చిన పదాలే ఫ్రెండ్స్ ఇవి. కావ్య ప్రక్రియ కన్నా కావ్య అనేటటువంటి అమ్మాయి కాపు బిడ్డ. రేపు అడుగుతాడు కదా కాపు బిడ్డ అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందిందంటే కావ్య ప్రక్రియనా ఇంకొకట కథానికనా ఏదైనా అడుగుతాడు ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేసి. కాపు బిడ్డ మున్నూరు కాపు బిడ్డ అనుకోండి, కావ్య అని గుర్తుపెట్టుకోండి అంతే. గంగుల సాయి రెడ్డి అనేటటువంటి పిల్లవాడు కూడా కాపు బిడ్డ మున్నూరు కాపు బిడ్డ అనుకోండి అంతే. ఒక బిట్టు ఎక్కడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పెట్టడానికి ఆస్కారం ఉన్నటువంటి లాజిక్స్ ఫ్రెండ్స్ ఇవి. తర్వాత ఇక్కడ ఈ గంగుల సాయి రెడ్డికి సంబంధించి ఎన్నిసార్లు ఎగ్జామ్లు అడిగాడు ఫ్రెండ్స్. ఎగ్జామ్లో రెడీగా ఉంటాడు, ఇలాంటి చోటే ఈజీగా ఉన్నాయి అనుకుంటాము కానీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ గంగుల సాయి రెడ్డి అనేటటువంటి మున్నూరు కాపు బిడ్డ తెలుగు పలుకులు మరి సరిగా మాట్లాడలేకపోతున్నాడు అనుకోండి. గణితంలో మరి చాలా వెనకబడి ఉన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. అంటే తెలుగు మాట్లాడటంలో కానివ్వండి, గణితం లెక్కలు చేయడంలో కానివ్వండి మరి కొంచెం బ్యాక్ అయిపోయి కొంచెం సరిగా ఆ ఎడ్యుకేషన్లో సరిగా ముందుకు పోలేక ఏం చేశాడంటే ఫ్రెండ్స్ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాడు. వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత వర్షాలు పడటం లేదు కాబట్టి వర్షయోగము లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వర్షాలు కూడా సరిగా పడకపోయేసరికి ఈ గంగుల సాయి రెడ్డి ఏం చేశాడని ఫ్రెండ్స్ మద్యపానానికి అలవాటు పడ్డాడు, అంటే డ్రింక్కి అలవాటు పడ్డాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇదంతా చూడండి, ఎందుకంటే గంగుల సాయి రెడ్డి అనగానే మీకు తెలుగు పలకంటే తెలుగు సరిగా రావట్లేదు, గణితం అంటేనేమో లెక్కలు సరిగా చేయట్లేదు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవి రెండు రాకపోయేసరికి గంగుల సాయి రెడ్డి ఏం చేశాడంటే లాభం లేదు, కనీసం వ్యవసాయం అనేది చేసుకుందామని వ్యవసాయ ఫీల్డ్కి వెళ్తే అక్కడ వర్షాలు కూడా లేవు, వర్షయోగం. చివరికి ఏమైంది ఫ్రెండ్స్, మరి మద్యపానానికి అలవాటు పడ్డాడు. మద్యపానానికి అలవాటు పడితే హెల్త్ మరి బాగుంటుందా, ఆరోగ్యం కూడా అయిపోయింది కదా. ఆరోగ్య రహస్యం అనగా గంగుల సాయి రెడ్డి మున్నూరు కాపు బిడ్డ గుర్తొస్తుంది నో డౌట్. గణితం అనగా లెక్కలు సరిగా చేయలేకపోతున్నాడు గంగుల సాయి రెడ్డి అనేటటువంటి మున్నూరు కాపు బిడ్డ. తెలుగు పలుకు అనుకోండి, వర్షయోగం, వర్షాలు లేవు, మద్యపానానికి అలవాటు పడ్డాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఇవన్నీ గంగుల సాయి రెడ్డికి సంబంధించి మున్నూరు కాపు బిడ్డకు సంబంధించి మీరు ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మీరుగా ఈ ఎగ్జామ్ అనే కదా ఏ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే ఎలాంటి టెస్ట్ రాసినా కూడా ఫటాఫట్ మీరు ఆన్సర్లు పెట్టగలరు. ఇది ఈ లెసన్కి సంబంధించి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి మాట్లాడే నాగలి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్డ్స్. ఇక్కడ మాట్లాడే నాగలి అంటే మాట్లాడే నాగలి అనేది వ్యవసాయానికి సంబంధించింది. చూడండి దీన్ని మరి మలయాళంలో ఈ మాట్లాడే నాగలి అనేటటువంటి పాఠాన్ని మలయాళంలో రాసిందారంటే పన్కున్నం వర్కైలో పన్కున్నం అంటేనే పొలం అనుకోండి, వర్కై అంటేనే వర్క్ అని గుర్తుపెట్టి పొలంలో వర్క్ అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. పొలంలో వర్క్, పొలంలో పని చేస్తాను ఏంటి నాగలతో, అంతే కదా. రేపు మాట్లాడే నాగలని మలయాళంలో మరి అనువాదం చేసి మలయాళం రాసినటువంటి రచయిత ఎవరంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పన్కున్నం వర్కై అనమాట, పొలంలో వర్క్ అయిపోయింది. మరి తెలుగులోకి అనువాదం చేసింది ఎవరు ఈ పాఠాన్ని అంటే వేణుగోపాలరావు. వేణువు చూడండి, వేణువు చూడండి. ఆ ఫ్లూట్ అనేది సహజంగా పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి నాగలి ఉంటుంది చూసారా, ఈ నాగలి లాగానే ఉంటుంది ఫ్లూట్ కూడా అనుకోండి. అంటే ఇప్పుడు నాగలి అనగానే మాకు తెలుగులోకి అనువాదం చేసింది ఎవరంటే వేణుగోపాలరావు. వేణువు అలాగా గుర్తుపెట్టుకుంటే సరిపోయింది కదా ఫ్రెండ్స్. పన్కున్నం వర్క్ అంటేనే పొలంలో వర్క్, నాగలతో వర్క్ చేస్తాను అయిపోయింది. ఇందులో నాకేమి కష్టంగా ఏమనిపించట్లేదు, చాలా ఈజీగా అనిపించింది. కానీ కొన్ని రచనలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ రచనలు కూడా మరి ఇదంతా కూడా అవసరం లేదు, ఇదంతా తెలుగులోకి అనువాదం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పన్కున్నం వర్కే. మరి ప్రక్రియకి సంబంధించి ఏమి లేదు రండి ఫ్రెండ్స్, ఏమి లేదు. ఓకే రైట్, రచనల గురించి చూద్దాము, చాలా ఇంపార్టెంట్. పన్కున్నం వర్కై అనేటటువంటి మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు కదా, అంటే పొలంలో వర్క్ చేస్తాము నాగలతో గుర్తుపెట్టుకున్నాము. తిరుముల్ కచ్చా అందులోనే ఉంది, ముల్ కంచా అంటే
పన్కుణం వర్కై అనేటటువంటి మలయాళ రచయిత ఇక ఫేమస్ బిట్ అనమాట. తిరుముల్కచ్చ అనేటటువంటి కథానిక అని రాయటం జరిగింది. తిరుముల్కచ్చ అంటే అటు ఇటు తిరుగుతూ ముళ్ళ కంచెల్లో తిరుగుతూ పని చేసేటటువంటి వ్యక్తి లాగా మనం అనుకుంటే తిరుముల్కచ్చ తిరుగుతూ ముళ్ళ కంచెల్లో పనిచేస్తూ పన్కుణం వర్కై పొలంలో వర్క్ చేస్తూ నాగలతో ఇట్లా లింక్ చేసుకుంటే మనం మర్చిపోతాం ఫ్రెండ్స్. తిరుముల్కచ్చ అంటే ముళ్ళ కంచె అయిపోయింది, పొలంలో వర్క్ పన్కుణం వర్క్. ఎలా ఎన్ని గంటలు పనిచేస్తాడు మరి? పన్నుకున్న వరకే పొలంలో వర్క్ అంటే 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు. 24 అవర్స్ అంటే 24 కథానిక సంపుటాలు. 16 నాటకాలు అంటేనేమో మనిషి 32 పళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. అందులో సగం 16 నాటకాలు. 2 కవితా సంపుటాలు అంటేనేమో ఆ వ్యక్తి 2 చేతులతో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి 2 కవిత ఎక్కడ బైహార్ట్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. పన్నుకున్న వర్క్ యానంలోనే 2 చేతులతో పనిచేస్తాడు కాబట్టి 2 కవితా సంపుటాలు. 16 పళ్ళు కాకుండా 32 పళ్ళల్లో 16 పళ్ళు బిగబట్టి చేసినట్టు 24 గంటలు పనిచేస్తాడు. 24 తిరుముల్కచ్చ తిరుగుతూ ముళ్ళకంచెలో పనిచేస్తాడు కాబట్టి పన్నుకున్న వర్క్. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అనిపించిందా ఫ్రెండ్స్? నాకైతే ఎక్కడ అనిపించలేదు. చాలా అద్భుతంగా మేము ప్రిపేర్ అయ్యాం. మేము ఇట్లా ప్రిపేర్ అవ్వడం వల్ల ఎలాంటి బిట్స్ అడిగినా, ఎప్పుడు మార్క్ టెస్ట్ రాసినా, ఎప్పుడు డైలీ టెస్ట్, ఎప్పుడు గ్రాండ్ టెస్ట్ రాసినా ఫటాఫట్ రాసేవాళ్ళం. ఎక్కడైనా కన్ఫ్యూజ్గా కష్టంగా అనిపించినప్పుడు మా మిత్రులు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళతో డిస్కషన్ చేయడం. డిస్కషన్లోనే ఇవన్నీ మాకు వచ్చాయి ఫ్రెండ్స్. నేనేదో సొంతంగా క్రియేట్ చేసుకున్నటువంటి లాజిక్స్ కాదు ఫ్రెండ్స్. మాతలకు మాత సంపత్స మేత అనేది ఒకటి చెప్పాను నేను. అది గుర్రం చేస్తాం, గుర్రానికి మేత వేయాలి. మేత అంటే మాత, అది మా ఫ్రెండ్ ఒకటి. అంటే మేమందరం ఒక్కొక్కరు షేర్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది కాబట్టి అన్నింటిని ఒక చోట జోడించి మీకు చెప్తున్నానంటే ఏ ఒక్కరి వల్ల కాదు ఫ్రెండ్స్. ఇది నేనేదో సొంతంగా క్రియేట్ చేసి మీకు చెప్పట్లేదు. మా ఫ్రెండ్స్ అంతా మేము కేంద్రీకరించుకొని నేను సేవ్ చేసుకొని మీకు అందించాలి. మీరు కూడా బిట్టు పోగొట్టకూడదు. మన జస్ట్ మిస్ అయ్యారు ఫ్రెండ్స్. మీరు ఆ మిస్ అనేది రేపు మీకు పోకూడదు. మీరు ఖచ్చితంగా జాబ్ రావాలి, మీరు వాళ్ళలాగానే లైఫ్లో సెట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మంచిగా జాబ్లో సెలెక్ట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం ఫ్రెండ్స్. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ లెసన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో కొన్ని మరి ఉపవాచకం అనమాట. ఉపవాచకానికి సంబంధించి క్లైమాక్స్లో కొన్ని ఉన్నాయి. ఏంటంటే జనరల్గా చిన్నవి ఉంటాయి కానీ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. చిత్రగ్రీవం అనేటటువంటి పాఠాన్ని రాసింది ఎవరంటే ధనగోపాల్ ముఖర్జీ. దీన్ని అట్లా గుర్తుపెట్టుకున్నట్టే ముఖర్జీ అంటేనేమో ముఖం, ఎవరైనా ఒక ఫేస్ చూస్తూ ఒక చిత్రాన్ని గీస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లా రేపు ఒకవేళ చిత్రగ్రీవం అనేటటువంటి పాట యొక్క రచయిత, దాని మూలం ఎవరంటే ధనగోపాల్ ముఖర్జీ. అంటే ముఖాన్ని ఎవరైతే చిత్రం గీస్తారో వాళ్ళకి బాగా ధనం వస్తుంది అన్నట్టు అసలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఏమీ లేదు. తర్వాత షోయబుల్లా ఖాన్, ఇంతకుముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే చెప్పాను. షోయబుల్లా ఖాన్కి సంబంధించి ఇమ్రోజ్ అనేటటువంటి పత్రిక. ఇమ్రోజ్ అంటే మోజు, దేని మీద మోజు? షోకి మీద మోజు. తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రికని స్థాపించింది కూడా ఎవరైంటేనేమో షోయబుల్లా ఖాన్. అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా దీని మీద కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అవి నాలని స్టార్టింగ్లోనే చెప్పాను పత్రికల దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే ఇగో తాజ్వీ, ఇక్కడ చూడండి, ఇక్కడ షోయబుల్లా ఖాన్ తాజ్వీ అనేటటువంటి ఉర్దూ పత్రిక. అట్లా అడుగుతాడు ఫ్రెండ్స్. తాజ్వీ అనేది ఉర్దూ పత్రికనా, ఇంకోటి అడుగుతాడు. ఉర్దూ అంటే ఎందుకంటే రజాకార్ల నాయకుడు ఉన్నాడు కదా కాసిం రజ్వీ, వెరీ డేంజర్. తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని వేల మందిని అత్యంత దారుణంగా హింసించి చంపినటువంటి దుర్మార్గుడు ఎవడంటే కాసిం రజ్వీ. ఈ కాసిం రజ్వీకి వ్యతిరేకంగా మరి తాజ్వీ అనేటటువంటి ఒక ఉర్దూ పత్రికను ప్రచారం చేస్తున్నటువంటి షోయబుల్లా ఖాన్ కూడా చంపడం జరిగింది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. కాస్వీ అనేది ఉర్దూ పత్రిక, తాజ్వీ ఫ్రెండ్స్, తాజ్వీ కాసిం రజ్వీ అనేవాడు వాడు నాయకుడు. అట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నిమ్రోజ్ అంటేనేమో ఇవన్నీ మీకు గుర్తుండటం కోసం రాసే. తాజ్వీ అనేది ఉర్దూ పత్రిక, షోయబుల్లా ఖాన్ రాసి, నిమ్రోజ్ అనేది మోజు. అట్లా అనమాట. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకా చిందు ఎల్లమ్మ అంటే డాక్టర్ కే ముత్యాలు చూడండి ఎప్పుడు చిందుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ముత్యాలు చిందుతూ ఉంటాయి కదా. అంటే అందులో ఏముంది ఫ్రెండ్స్, ఏదో జస్ట్ ఒక లాజిక్గా గుర్తుపెట్టుకొని సరిపోయింది. ఇవి ఫ్రెండ్స్, ఇది 8th క్లాస్కి సంబంధించి టోటల్ అన్ని చాప్టర్లలో ఉన్నటువంటి రచనలు, బిరుదులు, అదేవిధంగా మరి ప్రక్రియలు కానివ్వండి, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు కానివ్వండి, ఎక్కడ పోకుండా మీకు 6th, 7th, 8th క్లాసు 3 క్లాసులకు సంబంధించి అన్ని చాప్టర్లని చాలా లాజికల్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా నీట్గా మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేస్తూ, అందరికీ షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.